Hi, hello, namaste. Welcome to Vedantu Telugu NEET channel. Na peru Dinesh. Welcome to the session. Here's topic heat transfer. Very important topic. So the questions, previous year questions got chala ekkuva vachayi compared to other topics in heat. So thermometry, calorimetry తో పోలిస్తే ఈ టాపిక్ కంపారిటివ్గా హై వెయిటేజ్ అని చెప్పొచ్చు. Okay, fine. So before starting this session, let me quickly remind you about MVSAT. సో ఈ ఎంబీసాట్ ఎగ్జామ్ లాస్ట్ మనకి మీకు అవకాశం వచ్చేసి ఈ సండే మాత్రమే. ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వకుండా రాయకుండా ఉంటే రిజిస్టర్ అవ్వండి. అదేవిధంగా ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయండి. ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రం అటెంప్ట్ చేయగలుగుతారు. ఆన్లైన్ టెస్ట్కి టైం అయిపోయింది. సో మీ కజిన్స్, మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని రాసి దీంట్లో స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి దీంట్లో ఎగ్జామ్ రాసి మంచిగా మార్క్స్ తెచ్చుకొని దాని ద్వారా వచ్చే స్కాలర్షిప్ని ఎంజాయ్ చేయమనండి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటుంటే. ఓకేనా? Right then, so we'll start the session. Heat transfer. Right. So questions తీసుకున్నాను నేను. సో ఆల్మోస్ట్ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ there are around 30 questions దాకా ఉన్నాయి. రైట్. సో ఫస్ట్ అయితే ఫాస్ట్గా కాన్సెప్ట్ నేర్చుకుందాం, దాని తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం. హాయ్ శరణ్. Hi Hemant. So heat transfer happens only if there is temperature difference. Only if there is temperature difference. అది ఏ ఫామ్లో అయినా సరే. ఓకే, సో టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే హీట్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదు. ఎంత ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఎంత ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే అంత ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని ఎగ్జాక్ట్ రిలేషన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. రైట్. సో హీట్ ట్రాన్స్ఫర్కి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి కండక్షన్, రెండోది కన్వెక్షన్, మూడో పద్ధతి రేడియేషన్. ఓకే, సో కన్వెక్షన్ సంబంధించి మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఏం మనకు పెద్దగా అవకాశం లేదు. ఓన్లీ వాట్ ఈస్ కన్వెక్షన్ అనో కన్వెక్షన్ సంబంధించిన ఎగ్జాంపుల్ మీద థియరిటికల్ క్వశ్చన్ అడగచ్చు. కానీ సో ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ కూడా కండక్షన్ మీద, అదేవిధంగా రేడియేషన్ మీద పాసిబుల్. ఓకే, సో కండక్షన్ మీద కండక్షన్కి ఎంత రేట్తో కండక్ట్ అవుతుంది హీట్ అనే దాని మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. అదేవిధంగా మల్టిపుల్ రాడ్స్ని కనెక్ట్ చేసి సిరీస్లోనో ప్యారలల్లోనో కనెక్ట్ చేసి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇవి పాసిబుల్ క్వశ్చన్స్ ఇన్ కండక్టివిటీ. సో అదేవిధంగా రేడియేషన్లో స్టీఫెన్స్ లా అని ఒక లాని దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతుంటారు. చాలా సింపుల్ లా. అదేవిధంగా వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు రేడియేషన్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, రైట్. సో కండక్షన్ గురించి మాట్లాడుకుందాం. కండక్షన్ సపోజ్ ఇక్కడ టెంపరేచర్ ఒక 100 degrees ఉంది, ఇక్కడ టెంపరేచర్ ఒక 50 degrees ఉంది. ఓకే, సో ఈ మాలిక్యూల్స్ అటు ఇటు కదులుతున్నాయి. టెంపరేచర్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా కదులుతున్నాయి. సో ఎప్పుడు కూడా మాలిక్యూల్స్ కానీ సాలిడ్స్ అవ్వచ్చు, లిక్విడ్స్ అవ్వచ్చు, గ్యాసెస్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే టెంపరేచర్ బట్టి థర్మల్ ఎనర్జీ అనేది ఉంటుంది మాలిక్యూల్స్కి.
ఆ మాలిక్యూల్స్ ఆ థర్మల్ ఎనర్జీని బేస్ చేసుకుని ఎంత ఎక్కువ థర్మల్ ఎనర్జీ ఉంటుంది అంటే ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉంటే అంత ఎక్కువ థర్మల్ ఎనర్జీ ఉంటుంది. ఆ థర్మల్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఆసిలేట్ అవుతుంటుంది. దాని మీన్ పొజిషన్ నుంచి అటు ఇటు ఆసిలేట్ అవుతుంటాయి. సాలిడ్ చూడటానికి మనకు కదలనట్టే ఉంటుంది, కానీ దాని లోపల ఆటమ్స్ టెంపరేచర్ని బట్టి ఎక్కువగా కదులుతూ ఉంటాయి. ఓకే, బట్ అన్ని ఆటమ్స్ కదులుతాయి, బట్ వాటి మీన్ పొజిషన్ అయితే అదే ప్లేస్లో ఉంటుంది. రైట్, సో ఇవి ఎక్కువగా కదులుతుంటాయి. ఇవి తక్కువ టెంపరేచర్ కాబట్టి ఇవి కూడా కదులుతాయి, బట్ కొంచెం తక్కువ కదులుతాయి. ఓకే, ఈ రెండు కాంటాక్ట్లోకి తెచ్చామనుకోండి. ఈ రెండు కాంటాక్ట్లోకి తెస్తే ఏమవుతుంది, ఈ ఆటం ఎక్కువగా కదలటం వల్ల ఇది పోయి దాన్ని గుద్దేసి అది దానికి దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ దానికి ఇచ్చే అవకాశం ఉందిగా. ఇట్స్ లైక్ బస్లో ఒక పక్క నుంచి ఎవరో తోశారు, తోస్తే ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఆ తోసిన పర్సన్ మిగతా వాళ్ళు రెస్ట్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు పక్కన వాళ్ళని తోసేసి అట్లా డిస్టర్బెన్స్ని ట్రాన్స్ఫర్ చేయగలిగాడుగా. సో ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఎక్కువ థర్మల్ ఎనర్జీ, ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు మాలిక్యూల్స్కి, అంటే ఎక్కువ ఆసిలేట్ అవుతూ ఉంటాయి. ఈ ఆసిలేట్ అవుతున్నాయి పక్కన తక్కువగా ఆసిలేట్ అవుతున్నాయని గుద్దితే దీని ఎనర్జీ దానికి కొంచెం ట్రాన్స్ఫర్ అయిపోతుందిగా. దీని ఎనర్జీ దానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దీని ఎనర్జీ తగ్గిపోతుందిగా, అవునా. దీని ఎనర్జీ కొంచెం తగ్గినప్పుడు దీని ఎనర్జీ దానికి కొంచెం ఇస్తుంది, ఎందుకంటే ఇది ఎక్కువ ఆసిలేట్ అవుతుంది కదా. దీని ఎనర్జీ దానికి కొంచెం ఇస్తుంది. ఓకే, సో ఇక్కడి నుంచి అక్కడికి ఎనర్జీ కొంచెం ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడి నుంచి దీనికి కొంచెం ఎనర్జీ ట్రాన్స్ఫర్, దీని ఎనర్జీ తగ్గిపోయినప్పుడు ఇది కొంచెం ఎనర్జీ ఇస్తుంది. దేనికైతే ఎక్కువ ఎనర్జీ ఉందో దాని పక్కన తక్కువ ఎనర్జీ ఉన్న మాలిక్యూల్కి అది గుద్దుకోవడం వల్ల, అది కొలిషన్ వల్ల దానికి ఎనర్జీని కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. ఓకే, సో ఆల్వేస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హయ్యర్ టు లోవర్. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉంది. ఎవరు ఎక్కువ కదులుతుంటే వాళ్ళు పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయగలుగుతారు, కానీ తక్కువ కదులుతున్న వాళ్ళు ఎక్కువ కదులుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయలేరుగా. సింపుల్గా చెప్పాలంటే మీరు క్లాస్లో కూర్చున్నారు, పక్కన మాట్లాడుతూ ఉన్నారు, ఓకేనా. మీ పక్కన గట్టిగా మాట్లాడుతున్నాడు, ఆ గట్టిగా మాట్లాడుతున్న నేను డిస్టర్బ్ చేయగలుగుతాడు, కానీ చిన్నగా మాట్లాడేవాడు పెద్దగా మాట్లాడడం డిస్టర్బ్ చేయలేడు కదా. సో అదే సిమిలర్ కాన్సెప్ట్లో ఇక్కడ ఎక్కువ టెంపరేచర్లు ఉన్న వాళ్ళు, ఎక్కువ టెంపరేచర్లో ఉన్న ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఆసిలేట్ అవుతుంటాయి. తక్కువ టెంపరేచర్, ఇది 50 degrees, ఈ హ్యాండ్ 50 degrees, ఇది 50 degreesలో ఉన్న ఒక మాలిక్యూల్ అనుకోండి, ఇది 100 degreesలో ఉన్న మాలిక్యూల్, ఇది స్లోగా కదులుతుంటుంది, ఇది ఎక్కువగా కదులుతుంటుంది. ఇవి కదులుతున్న ప్రాసెస్లో ఇది దీన్ని ఒకటి కొట్టి దీని స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇదేం పారిపోదు, మాలిక్యూల్స్ కదా అవి, వాటి బాండ్స్లో ఉన్నాయి, అవేం పారిపోవు, అవి విత్ ఇన్ ద బాండే కదలాలి. సో ఇది ఎక్కువగా కదులుతున్నది దాన్ని టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ దాని స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు అది పక్క వాటిని గుద్ది వాటి స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే థర్మల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం, దాని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం. ఓకే, సో దీక్షిత్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకో. కండక్షన్ అంటే ఏంటో చెప్తున్నా, బట్ దాని ఫార్ములా ఏంటి, దాని డీటెయిల్స్ అనేది ఇంకా మన నెక్స్ట్ స్లైడ్స్లో మాట్లాడుకుంటాం, ఓకేనా. సో ఎక్కువ టెంపరేచర్ ఉన్న మాలిక్యూల్స్ ఎక్కువ ఆసిలేట్ అవుతుంటాయి, తక్కువ టెంపరేచర్ ఉన్న మాలిక్యూల్స్ తక్కువ ఆసిలేట్ అవుతుంటాయి. ఇవి రెండు కనెక్ట్ చేస్తే, ఇవి రెండు టచ్లోకి వస్తాయి, టచ్లోకి రాకపోతే ఏం కాదు. కండక్షన్ అనేది కాంటాక్ట్లోకి వస్తేనే కండక్షన్ జరుగుతుంది, కాంటాక్ట్లో లేకపోతే కండక్షన్ అనేది జరగదు. అంటే హీట్ ట్రాన్స్ఫర్ జరగదు అన్నట్లు నేను కండక్షన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ జరగదు అంటున్నాను. హీట్ ట్రాన్స్ఫర్కి 3 మార్గాలు ఉన్నాయి, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే కాంటాక్ట్ అయితే ఉండాలి. కాంటాక్ట్ ఉంటేనే కదా ఒక దీని లోపల ఉన్న ఆటమ్స్ దాని లోపల ఉన్న ఆటమ్స్ని గుద్దే అవకాశం ఉంటుంది, అలా హీట్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంటుంది, ఓకేనా. రైట్, సో ఇక్కడ ఎక్కువ ఆసిలేట్ అవుతున్నాయి, వాటిని గుద్ది వాటి ఎనర్జీని ఇంక్రీజ్ చేసి వాటి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాయి. దీని ఎనర్జీని దానికి ట్రాన్స్ఫర్ చేస్తే దీని ఎనర్జీ తగ్గిపోతుంది, అంటే దీని టెంపరేచర్ కొంచెం తగ్గిపోతుంది. అట్లా దీని టెంపరేచర్ తగ్గుతూ దీని టెంపరేచర్ తగ్గుతుందంటే మీనింగ్ దీని ఎనర్జీని దీని ఎనర్జీని తగ్గించుకుంటూ వాటి ఎనర్జీని పెంచుతాయి. ఫైనల్గా ఏం జరుగుతుంది తెలుసా, రెండు ఒక టెంపరేచర్కి వచ్చేస్తాయి కొంత టైం తర్వాత. అది 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, కొన్ని నిమిషాలు కూడా అవ్వచ్చు. ఓకే, సో మెటీరియల్ని బట్టి రకరకాల పారామీటర్స్ని బట్టి ఆ టైం ఎంతైనా పట్టచ్చు. ఓకే, ఫైనల్గా ఏమవుతుంది, అన్ని ఐటమ్స్ ఒకేలా ఆసిలేట్ అవుతున్నాయి అనుకో, ఎవరు ఇంకొకరిని డిస్టర్బ్ చేయరు. నేను ఎంత సౌండ్తో మాట్లాడుతున్నాను, మీరు కూడా నా పక్కన కూర్చొని అంతే సౌండ్తో మాట్లాడుతున్నారు. మీరు నన్ను డిస్టర్బ్ చేయనట్టే, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనట్టే. ఓకే, సో కొంచెం స్కోర్ చేసుకోవడానికి ఇది కొంచెం ఈజీ చాప్టర్స్ అమ్మా, ఇది మరీ టఫ్ చాప్టర్ అయితే కాదు. సో టఫ్ చాప్టర్స్ అయితే వదిలేయచ్చు మీకు టైం లేకపోతే. కొంచెం ఈజీగా ఉండే చాప్టర్, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చే మార్క్స్ని. సో ఇది మీ చాయిస్, ఇంకా మీ ఓపికను బట్టి ఉంటుంది. సో ఈ చాప్టర్ని అయితే ఇది వదలగలిగే అంత కష్టమైన చాప్టర్ అయితే కాదు, చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో కండక్షన్ అంటే అర్థమైంది కదా. కండక్షన్ జరగాలి అంటే కాంటాక్ట్ ఉండాలి, కాంటాక్ట్ లేకపోతే కండక్షన్ జరగదు. ఓకే, కన్వెక్షన్, రేడియేషన్ అనే దానికి కాంటాక్ట్తో సంబంధం లేదు. ఓకే, కన్వెక్షన్ ఎందుకు జరుగుతుంది, కన్వెక్షన్ ఎందుకు జరుగుతుందంటే అసలు కండక్షన్ అంటే ఏంటో చెప్తాను. కన్వెక్షన్ జరగాలి అంటే
గ్రావిటీ ఉండాలి. గ్రావిటీ హెల్ప్తోనే కన్వెక్షన్ జరుగుతుంది. ఓకే, హాయ్ సుభాషిత, ఐమ్ సీయింగ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో కన్వెక్షన్ జరగాలి అంటే కన్వెక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో కండక్షన్ అంటే బేసిక్గా ఏంటంటే సపోజ్ మనం కాఫీ కప్ తీసుకున్నాం. కాఫీ కప్ని మీరు పట్టుకున్నారు. కాఫీ కప్ వేడిగా ఉంటుంది. కాసేపు వెయిట్ చేయండి, కాసేపు అట్లే పట్టుకొని ఉండండి. ఓకే, ఒక 5 minutes మీరు అలానే పట్టుకొని ఉంటే మీ చేయి వేడెక్కిపోద్ది. అదేవిధంగా కాఫీ కప్ కొంచెం చల్లారిపోద్ది, అవునా? సో ఎందుకు? హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఇక్కడ. సో వేడిగా ఉన్న కాఫీ కప్ నుంచి చల్లగా ఉన్న మీ చేయికి హీట్ ట్రాన్స్ఫర్ అయింది, హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్. ఓకే, అంతేగాని మీ చేతి నుంచి కాఫీ కప్కి వేడి ట్రాన్స్ఫర్ అవడం అనేది కుదరదు. లోవర్ టెంపరేచర్ నుంచి హైయర్ టెంపరేచర్కి ఎప్పుడు కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరగదు, ఓన్లీ హైయర్ టు లోవరే జరుగుతుంది. కరెంట్ ఏ విధంగా అయితే హైయర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి వెళ్తుందో అదేవిధంగా హీట్ కూడా హైయర్ టెంపరేచర్ నుంచి లోవర్ టెంపరేచర్కి వెళ్తుంది. సో మీరు కరెంట్ చాప్టర్ మీకు కొంచెం ఐడియా ఉంటే కరెంట్ చాప్టర్లో కరెంట్ ఎలానో ఇక్కడ రేట్ ఎట్ విచ్ హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ కూడా అలానే. ఓకే, ఇక్కడ హీట్ ఏ రేట్తో పోతుంది అనేది కరెంట్తో సమానం. అక్కడ వోల్టేజ్ ఎలానో ఇక్కడ టెంపరేచర్ అలాగా. అక్కడ వోల్టేజ్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలానో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అలాగా. ఓకే రైట్. సో కన్వెక్షన్కి ఎగ్జామ్ మనం ఏదైనా కాంటాక్ట్లో ఉంటే జరిగే హీట్ ట్రాన్స్ఫర్ మనం కండక్షన్ అంటాం. సో మనం ఎక్కువగా చూసేది అంతా కండక్షన్ ద్వారా జరుగుతున్నాయి, కాంటాక్ట్లో ఉంచినవండి. కన్వెక్షన్ వచ్చేసి మన రూమ్లో సపోజ్ మీరు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెడుతుంటారు కదా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెడితే ఏం జరుగుతుందంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టకపోయినా కూడా మనం వెంటిలేటర్స్ ఎప్పుడు కూడా పైన పెడుతుంటాం, మధ్యలోనో కిందో పెట్టుకోం కదా. ఎందుకంటే మన రూమ్లో వేడెక్కిన గాలంతా కూడా వేడిగున్న గాలంతా కూడా గాలి వేడైతే ఏమవుతుంది? ఏదైనా వేడి చేస్తే దాని వాల్యూమ్ పెరుగుతుంది, డెన్సిటీ తగ్గుతుంది. కరెక్టా? సో మన రూమ్లో ఎయిర్ ఉంది, మనం పీల్చే ఆక్సిజన్, తీసుకునే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, అది కొంచెం జనరల్గా వేడిగా ఉంటుంది. ఓకే, ఆర్ ఎల్స్ రూమ్లో ఏదైనా స్టవ్ అంటించినా కొంచెం వేడెక్కడం జరుగుతుంది కదా. సో ఎయిర్ మాలిక్యూల్స్ ఏవైతే వేడెక్కుతాయో ఆ వేడెక్కినవి ఎయిర్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. డెన్సిటీ తగ్గితే దాని మీద ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ తగ్గుతుంది. దానిపైన ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ మీద గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ, కింద ఉన్న వాటి మీద తక్కువ. సో దానివల్ల ఏమవుతుంది? పైన ఉన్న ఎక్కువ గ్రావిటేషన్ ఫోర్స్ ఉన్న పైన డెన్స్ మాలిక్యూల్స్ కిందికి వచ్చేసి లో డెన్సిటీ ఉన్నవన్నీ పైకి వెళ్ళిపోతాయి. లో డెన్సిటీ ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని పైకి వెళ్తే హై డెన్సిటీ ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని కూడా కిందికి వస్తాయి. సో ఇట్లా హీట్ ఎక్కినప్పుడు ఎయిర్ ఫ్లో అనేది పైనుంచి కిందికి జరుగుతుంది. సో ఈ కన్వెక్షన్ అనేది మనకు సాలిడ్స్కి జరగదు, లిక్విడ్స్కి గ్యాసెస్కి జరుగుతుంది. ఎందుకంటే లిక్విడ్స్ గ్యాసెస్ మాత్రమే మాలిక్యూల్స్ వేడెక్కిన మాలిక్యూల్స్ పైకి కిందికి ట్రాన్స్ఫర్ అవడం అనేది కుదురుతుంది. కండక్షన్లో అటామిక్ స్ట్రక్చర్ అనేది మారడం అంతా కుదరదు. ఓకే, బేసిక్ హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ వల్ల అటామిక్ స్ట్రక్చర్ అనేది ఆటమ్స్ పైకి కిందికి వెళ్ళడం, మాలిక్యూల్స్ పైకి కిందికి వెళ్ళడం అనేది జరగని పని సాలిడ్స్లో. గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో హ్యాపీగా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కన్వెక్షన్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు అదేవిధంగా వాటర్ కూడా తీసుకోండి. మీరు వాటర్ గురించి మనం ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మనం ప్రాక్టికల్గా జరిగేది. రైట్, ఓకే. సో సాయంత్రం అయింది, ఒక చిన్న తొట్టి తీసుకోండి, లేకపోతే చిన్న లేక్ తీసుకోండి. ఓకే, సో వాటర్ అంతా కూడా సాయంత్రం అయ్యేసరికి వాటర్ అంతా ఒక టెంపరేచర్ ఒక 35 degrees దగ్గర ఉందనుకుందాం సాయంత్రం పూట. సాయంత్రం నుంచి నైట్ అయ్యే టైంకి స్లోగా టెంపరేచర్ తగ్గుతూ పోతుందిగా, అవునా? స్లోగా టెంపరేచర్ తగ్గుతుంది. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దాని టెంపరేచర్ ఫస్ట్ తగ్గుతుంది, అవునా? అదే కదా కాంటాక్ట్లో ఉంది అట్మాస్ఫియర్కి. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ వాటర్కి టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గితే ఏమవుతుంది? దాని వాల్యూమ్ తగ్గుతుంది, అంటే దాని డెన్సిటీ పెరుగుతుంది. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ వాటర్ యొక్క డెన్సిటీ పెరిగింది. డెన్సిటీ పెరిగితే ఏమవుతుంది? అది హెవియర్ అయిపోతుంది. డెన్సిటీ పెరిగితే హెవీ అవుతుంది, దాని మీద ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ. సో ఈ అప్పర్ లేయర్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దానికి డెన్సిటీ పెరగడం వల్ల, అది హెవీ అవ్వడం వల్ల ఆ మాలిక్యూల్స్ అన్నీ కూడా బాటమ్ లేయర్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓకే, ఈ ప్రాసెస్లో ఇప్పుడు అవి తక్కువ టెంపరేచర్ ఉన్న మాలిక్యూల్స్ కిందికి వెళ్ళే ప్రాసెస్లో ఏం చేస్తున్నాయి? మిగతా అన్ని మాలిక్యూల్స్ని టచ్ చేస్తున్నాయిగా. ఆ టచ్ చేసినప్పుడు ఏమవుతుంది? హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందిగా మిగతా మాలిక్యూల్స్కి. సో ఇట్లా హెవియర్ మాలిక్యూల్స్ కిందికి వెళ్తూ లైటర్ మాలిక్యూల్స్ని పైకి తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కన్వెక్షన్ అంటాం. గ్రావిటీ లేకపోతే ఇది జరగదు. హెవీ అయిన మాలిక్యూల్స్ కిందికి ఎందుకు వెళ్ళాలా? గ్రావిటీ లేకపోతే వెళ్ళవు కదా. సో గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాసెస్ని కన్వెక్షన్ అంటాం. ఇది ఎయిర్లో జరగచ్చు, లిక్విడ్స్లో కూడా జరగచ్చు. ఓకేనా? సరే, పొద్దున అయింది, వాటర్ ఒక టెంపరేచర్ 25 degrees Celsius ఉంది.
ఓకే, సో పొద్దు నుంచి మధ్యాహ్నం అయ్యే ప్రాసెస్లో అప్పర్ లేయర్ ఒక టెంపరేచర్ పెరుగుతుంది. పెరిగితే అవి లెస్ హెవియర్ అవుతాయి. లెస్ హెవియర్ అయితే గ్రావిటీ వల్ల లోపలికి వెళ్ళగా పైనే ఉండాలిగా, అవునా, పైనే ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం అయినా కూడా లేక్ లోపల వాటర్ ఆర్ఎల్స్ తొట్టి లోపల ఉన్న వాటరు పెద్దగా పెద్దగా వేడెక్కదనమాట, కొంచెం టైం పడుతుంది. సో సో ఎక్కడైనా సరే ఫస్ట్ లేయర్ హీట్ అయిందనుకో, ఫస్ట్ లేయర్ ఆఫ్ వాటర్ హీట్ అయిన తర్వాత దాంతో కాంటాక్ట్లో ఉన్న నెక్స్ట్ లేయర్ హీట్ ఎక్కుతుంది. ఓకే, ఆర్ఎల్స్ ఫస్ట్ లేయర్ చల్లగా అవ్వగానే నెక్స్ట్ లేయర్ నుంచి హీట్ దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కండక్షన్ ద్వారా ఎలాగో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది వాటర్లో, అలా కాకుండా కన్వెక్షన్ ద్వారా కూడా జరిగితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది హీట్ ట్రాన్స్ఫర్, అవునా. సో ఇది కన్వెక్షన్. అర్థమైంది అనుకుంటా కన్వెక్షన్ స్టోరీ. అన్న డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్, అదేవిధంగా రేడియేషన్. సో మీరు మనం చలి మంట వేసుకుంటాం కదా, భోగి మంట వేసుకుంటాం కదా, భోగి మంట దగ్గర టచ్లో ఉంటే వేడి ఫీల్ అవుతే దాన్ని కండక్షన్ అంటున్నాం, అవునా. సో అదే భోగి మంట పైకి వెళ్ళారు మీరు, కొంచెం ఒక 1 మీటర్ హైట్, భోగి మంట ఎక్కడ దాకా అయితే వచ్చిందో దానికన్నా 1 మీటర్ హైకి వెళ్ళారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మంట వల్ల దాని దగ్గరలో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ వేడెక్కాయి. వేడెక్కిన మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, పైన వేడెక్కిన మాలిక్యూల్స్ లెస్ డెన్స్, లెస్ హెవియర్, దాని పైన ఉన్న మాలిక్యూల్స్ మోర్ హెవియర్, ఆ పైన మాలిక్యూల్స్ కిందికి వచ్చి కింది మాలిక్యూల్స్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. సో అంటే కన్వెక్షన్ ప్రాసెస్ ద్వారా మీరు హీట్ ఫీల్ అవ్వచ్చు మంట పైన, దానికి ఎక్స్ప్లెనేషన్ కన్వెక్షన్. సరే మంట పక్కన ఉన్నారనుకోండి, సో కన్వెక్షన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ పైకి కిందికి జరుగుతుంది, టువర్డ్స్ ఎర్త్ అవే ఫ్రమ్ ది ఎర్త్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది హీట్. కానీ మీరు మంట మీ ముందర ఎక్కడో జరుగుతుంది, మీరు 1 మీటర్ దూరంలో ఉన్నారు, పైన కాదు సైడ్, మనం హీట్ ఫీల్ అవుతామా లేదా, ఏదో వేడిగా తగులుతుంటుందిగా, మనం టచ్లో లేము అంటే కండక్షన్ కాదు. ఓకే, మనం మంట పైన లేము, గ్రావిటీ వల్ల కన్వెక్షన్ జరగడానికి మంట పక్కన ఉన్నాం. సో అప్పుడు కూడా మనం హీట్ ఫీల్ అవుతున్నాంగా, అంటే ఇంకేదో ప్రాసెస్ ద్వారా హీట్ మనకు ట్రాన్స్ఫర్ అవుతుందిగా. ఈ ప్రాసెస్నే మనం రేడియేషన్ అంటాం. అంటే కాంటాక్ట్లో లేకపోయినా కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, రేడియేషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఓకే, రేడియేషన్ అంటే బేసిక్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని. ఓకే, మంట అనేది కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని జనరేట్ చేస్తుంది, దాని ద్వారా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. ఓకేనా. సో సన్ నుంచి, ఇప్పుడు సన్కి మనం కాంటాక్ట్లో లేము, సన్ నుంచి వేడి మనకు రాకూడదు కండక్షన్ ద్వారా అయితే రావట్లేదు, కన్వెక్షన్ ద్వారా ఆబ్వియస్గా కుదరదు. ఓకే, సో ఓన్లీ ప్రాసెస్ సన్ నుంచి మనకు హీట్ ఎనర్జీ ఎలా వస్తుంది, రేడియేషన్ అనే ప్రాసెస్ ద్వారానే. కాకపోతే సన్ జనరేట్ చేసే రేడియేషన్స్కి ఓన్లీ థర్మల్ ఎనర్జీనే కాదు, లైట్ ఎనర్జీ అంటే విజిబుల్ లైట్ రేంజ్లో ఉండడం వల్ల మనకు హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, యాజ్ వెల్ as లైట్ ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. అంటే లైట్ హీట్ 2 ఫామ్స్లో మనం ఎర్త్ రిసీవ్ చేసుకుంటుంది ఎనర్జీని. ఓకే, సో అది స్టోరీ ఆఫ్ రేడియేషన్. సో వీటి గురించి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే మనకు మ్యాథమెటిక్స్ కొంచెం అర్థం చేసుకుందాం. కండక్షన్. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక రాడ్ తీసుకుందాం. రాడ్కి ఈ పక్క ఒక T1 అనే టెంపరేచర్ మెయింటైన్ చేద్దాం, ఈ పక్కన T2 అనే టెంపరేచర్ మెయింటైన్ చేద్దాం. T1 కనుక T2 కన్నా ఎక్కువ అయితే ఇఫ్ T1 ఇస్ గ్రేటర్ దెన్ T2, టెంపరేచర్ ఎక్కువ కనుక అయితే heat goes from higher temperature to heat transfers from higher temperature to lower temperature. సో హీట్ అనేది ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఫ్లో అవుతుంది. ఓకే, సో రెండు ఎండ్స్ని డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మెయింటైన్ చేస్తాం హీట్ ట్రాన్స్ఫర్ అవడం కోసం. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది చూసారా, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇది సర్క్యులర్ అవ్వచ్చు, రెక్టాంగులర్ అవ్వచ్చు, ఏదైనా సరే అది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఓకేనా. అదేవిధంగా ఎంత లెంత్లో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో, ఓకే, ఆ లెంత్ని మనం ఎల్ అందాం. ఓకేనా. సో మనం ఏదో ఒక ప్రాసెస్ని యూజ్ చేసి ఇక్కడ దీని టెంపరేచర్ T1గా మెయింటైన్ చేస్తున్నాం. మనం మెయింటైన్ చేయలేదనుకో, ఫస్ట్లో స్టార్టింగ్ T1 ఉంది, తర్వాత ఇది స్టార్టింగ్లో T2 ఉంది, మనం వదిలేసాం. అట్లా వదిలేస్తే ఏమవుతుంది, హీట్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే దీని టెంపరేచర్ తగ్గిపోతుంది, దాని టెంపరేచర్ పెరుగుతుంది, ఫైనల్గా ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉండాలి అంటే మనం దీన్ని ఇట్లా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఒక టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, అక్కడ ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తేనే హీట్ ట్రాన్స్ఫర్ కంటిన్యూస్గా జరుగుతుంది. మనం ఏం మెయింటైన్ చేయకుండా వదిలేసామనుకో, కాసేపు అయితే దీని టెంపరేచర్ తగ్గి దాని టెంపరేచర్ పెరిగి ఫైనల్గా ఈక్విలిబ్రియంలోకి వచ్చేస్తాయి, రెండు టెంపరేచర్స్ సేమ్కి వచ్చేస్తాయి. ఆ సేమ్కి వచ్చేసిందా హీట్ ట్రాన్స్ఫర్ జరగదు ఫర్దర్గా. ఓకేనా, రైట్. సో ఇక్కడ టెంపరేచర్ గ్రేడియంట్ అనే ఒక పారామీటర్ మనం అర్థం చేసుకోవాలి. టెంపరేచర్
gradient. So temperature gradient. So దీని మీనింగ్ ఏంటంటే rate of change of temperature with distance. Rate of change of temperature with distance is called temperature gradient. Okay, so temperature gradient is equal to, సో ఇక్కడ మీరు గమనిస్తే రేట్ ఆఫ్ చేంజ్ అంటున్నాను. రేట్ ఆఫ్ చేంజ్ అంటే జనరల్గా మనం డిఫరెన్షియేషన్ టైంతో చేస్తాం, కానీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ విత్ డిస్టెన్స్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ T1 నుంచి T2 ఇక్కడ T1 మెయింటైన్ చేస్తున్నాం, ఒక T2 మెయింటైన్ చేస్తున్నాంగా. మెయింటైన్ చేసినప్పుడు హీట్ ఫ్లో జరగటం వల్ల ఇక్కడ వేరే టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలిగా, ఇక్కడ వేరే టెంపరేచర్, ఇక్కడ వేరే టెంపరేచర్. సపోజ్ ఇది ఒక 100 డిగ్రీలు అనుకుంటే, ఇది 50 అనుకుంటే, మధ్యలో ఉన్న పాయింట్స్కి వేరే వేరే టెంపరేచర్స్ ఉంటాయిగా. ఇక్కడ 100 అంటే ఇక్కడ 90, ఇక్కడ 80, ఇక్కడ 70, ఇక్కడ 60, ఇక్కడ 50 అట్లా ఉంటుందిగా, అవునా? అంటే టెంపరేచర్ మనం డిస్టెన్స్ ట్రావెల్ చేసే కొద్దీ టెంపరేచర్ మారిపోతుందిగా, అవునా? సో మారిపోతుంది కాబట్టి ఈ టెంపరేచర్ ఎంత రేట్తో మారుతోంది అంటే నేను 1 మీటర్ ట్రావెల్ చేస్తే టెంపరేచర్ ఎంత మారింది అని చెప్పేదే టెంపరేచర్ గ్రేడియంట్. సో చేంజ్ ఆఫ్ టెంపరేచర్, దీన్ని ఈ డెఫినేషన్ మనం రివర్స్ మార్చి చెప్తే చేంజ్ ఆఫ్ టెంపరేచర్ పర్ 1 మీటర్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఇస్ వీ కెన్ కాల్ ఇట్ as టెంపరేచర్ గ్రేడియంట్. రేట్ ఆఫ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పర్ 1 యూనిట్ థింగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ. సో కొన్ని బుక్స్లో మనకు టీటా అని కూడా తీసుకుంటుంటారు టెంపరేచర్ని, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. టెంపరేచర్ టీటా అన్న తీసుకోవచ్చు, టీ అన్న తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో డెల్టా టీ అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత టెంపరేచర్ చేంజ్ అయింది, డివైడెడ్ బై డెల్టా ఎక్స్. ఎంత టెంపరేచర్ చేంజ్ అయింది, ఎంత డిస్టెన్స్లో చేంజ్ అయింది, ఈ రేషియో ఏదైతే ఉందో ఈ రేషియో మనకు టెంపరేచర్ గ్రేడియంట్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎక్స్ మీటర్స్కి, అంటే డెల్టా ఎక్స్ అంటే టోటల్ లెంత్ డెల్టా ఎక్స్ అనుకుంటే, డెల్టా ఎక్స్ మీటర్స్కి డెల్టా టీ అనే టెంపరేచర్ చేంజ్ అయితే, డెల్టా ఎక్స్ మీటర్స్కి డెల్టా టీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ చేంజ్ అయితే 1 మీటర్ డిస్టెన్స్కి ఎంత చేంజ్ అవుతుంది, డెల్టా టీ డివైడెడ్ బై డెల్టా ఎక్స్ డిగ్రీ సెల్సియస్. ఓకే, సో ఈ 1 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఎంత టెంపరేచర్ చేంజ్ అయిందో దాన్ని మనం టెంపరేచర్ గ్రేడియంట్ అంటున్నాం, అవునా? సో అట్లా మీరు ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు, డెల్టా టీ బై డెల్టా ఎక్స్ అని. సో ఇంకొక విషయం ఏంటంటే టెంపరేచర్ గ్రేడియంట్ ఇక్కడి నుంచి అక్కడికి డెల్టా టీ అంటే కూడా ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ అంటే T2 మైనస్ T1, అవునా? సో T2 మైనస్ T1 ఈ పర్టికులర్ కేసులో అయితే డెల్టా టీ నెగిటివ్ అవుతుందిగా, అవునా? నెగిటివ్ అవుతుందిగా. సో టెంపరేచర్ గ్రేడియంట్ డెల్టా టీ డివైడెడ్ బై డెల్టా ఎక్స్, ఫైన్. సో ఇక్కడ టెంపరేచర్ గ్రేడియంట్ అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ హీట్కి మనం ఏ లెటర్ వాడతాం, క్యూ వాడతాం, అవునా? రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేదానికి మనం హెచ్ అనే లెటర్ వాడతాం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్కి. సో దాన్ని మనం డెఫినేషన్ పరంగా చెప్పాలంటే dQ by dt. క్యూ అంటే హీట్. ఓకే, ఇక్కడ మనం ఏం మాట్లాడుతాం, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడతాం. అంటే ఎంత ఫాస్ట్గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాదు, ఇక్కడ కంటిన్యూస్గా హీట్ ఫ్లో జరుగుతూనే ఉందిగా. కంటిన్యూస్గా హీట్ ఫ్లో జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎంత రేట్తో హీట్ ఫ్లో జరుగుతుంది అనేది కనుక్కోవడం మనకి ఇంపార్టెంట్. అందుకే మనకు రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్. సో dQ by క్యూ అంటే హీట్, dQ by dt అంటే ఎంత రేట్తో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అంటే ప్రతి సెకండ్కి ఎంత హీట్ ఎనర్జీ పోతుంది, ఎంత హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, దాన్ని హెచ్ అనే పారామీటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఆర్ ఎల్స్ దీన్ని మనం హీట్ కరెంట్ అని కూడా అనొచ్చు, హెచ్ని హీట్ కరెంట్ అని కూడా అనొచ్చు. ఆర్ ఎల్స్ దాని మీనింగ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, హౌ ఫాస్ట్ హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్, రైట్. సో ఇది ఈ వాల్యూని మనకు వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఈ వాల్యూని రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అండ్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్, అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెల్టా ఎక్స్. చూడండి ఒకసారి. సో అబ్జర్వేషన్స్ ద్వారా ఏం చెప్పారంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కువ ఏరియా ఉందనుకో, ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుందిగా, ఇది సిలిండ్రికల్ కనుక అయితే క్రాస్ సెక్షన్ ఏరియా సర్క్యులర్గా ఉంటుంది. ఒకవేళ క్యూబాయిడల్ షేప్ అనుకోండి, క్రాస్ సెక్షన్ ఏరియా రెక్టాంగులర్గా ఉంటుంది, అవునా? సో ఏ క్రాస్ సెక్షన్ అయినా సరే ఆ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉందనుకో, ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయిగా ఏరియాలో, ఈ ఎక్కువ ఆటమ్స్
ఎక్కువ ఆటమ్స్తో కాంటాక్ట్లో ఉండటం వల్ల ఎక్కువ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. మీకు కండక్షన్ అంటే కాన్సెప్ట్ గుర్తుంది కదా. ఒకదానికి ఒక ఆటమ్ ఇంకో ఆటమ్ కొలిషన్స్ వల్ల ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ కొలైడ్ అవడం వల్ల ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటే ఏరియాలో ఎక్కువ ఏరియా ఉంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎక్కువ మాలిక్యూల్స్ని గుద్ది ఎనర్జీ ట్రాన్స్ఫర్ని ఫాస్ట్గా చేయగలుగుతాయి. అది దీనికి ఎక్స్ప్లెనేషన్. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకో అప్పుడు కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆర్ సింపుల్గా చెప్పండి, టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే ట్రాన్స్ఫరే జరగదుగా. ఎంత ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే అంత ఫాస్ట్గా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఆర్ ఎల్స్ కాఫీ కప్ చాలా వేడిగా ఉంది, మీరు టచ్ చేశారు, ఫాస్ట్గా మీ చేయి హీట్ అవుతుంది. కాఫీ కప్ యావరేజ్ వేడిగా ఉంది, మీరు టచ్ చేశారు, అంత ఫాస్ట్గా మీ చేయి వేడెక్కదు. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/Δx. 1/Δx అంటే ఏంటి? 1/Δx అంటే టెంపరేచర్ ఒక ఎండ్లో ఒక టెంపరేచర్ ఉంది, ఇంకో ఎండ్లో ఇంకో టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ రెండు టెంపరేచర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఉంది చూసారా, ఆ డిస్టెన్స్, ఆ Δx అంటే ఆ డిస్టెన్స్ అనమాట. ఈ పర్టికులర్ కేసులో ఎల్ అని తీసుకున్నాను, ఎల్ అని కూడా రాసుకోవచ్చు, Δx అని కూడా రాసుకోవచ్చు. నేను టెంపరేచర్ గ్రేడియంట్ డిఫైన్ చేయడం కోసం నేను Δx అని తీసుకున్నా. ఈ పర్టికులర్ కేసులో రాడ్ కేసులో నేను టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్న వాటి మధ్య డిస్టెన్స్ ఏదైతుందో అది ఎల్ అని తీసుకున్నాను. సో మీరు కావాలంటే Δx అని తీసుకోవచ్చు, లేదంటే ఎల్ అని కూడా తీసుకోవచ్చు. ఇట్స్ ఓకే. ఓకే రైట్, ఈ మూడింటిని కలిపేస్తే హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఏరియా, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ΔT, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు Δx. అవునా, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు. ఇప్పుడు కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలిగా, ఆ కాన్స్టెంట్ని మనం K అందాం. KA ΔT/Δx. ఈ ΔT/Δx మనం ఆల్రెడీ మనం టెంపరేచర్ గ్రేడియంట్ అని డిఫైన్ చేసాం. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఏరియా మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ గ్రేడియంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో దాని ఈ K అనేది కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. దీన్ని మనం కండక్టివిటీ అని పిలుస్తాం. కండక్టివిటీ ఆఫ్ మటీరియల్. ఏ మెటీరియల్ మనం వాడుతున్నాం, ఈ రాడ్ వాడుతున్నాం కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది ఈ రాడ్లో జరుగుతుంది కాబట్టి ఆ రాడ్ యొక్క కండక్టివిటీ ఎంత అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మనం రెసిస్టెన్సెస్లో గుర్తుపెట్టుకుంటే మీరు కండక్టివిటీ, రెసిస్టివిటీ నేర్చుకున్నాం కదా, అది ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఓకే, అక్కడ సిగ్మా అనే లెటర్ వాడతాం, ఇక్కడ K అనే లెటర్ వాడుతున్నాం. ఇది ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఇది థర్మల్ కండక్టివిటీ ఆర్ హీట్ కండక్టివిటీ. ఎంత ఫాస్ట్గా హీట్ కండక్ట్ చేస్తుందని చెప్పే పారామీటర్ K అనమాట. సో మనకు రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ H is equal to dQ/dt is equal to KA ΔT/Δx. ఓకే, సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఏ ఏరియా త్రూ విచ్, ఈ పారామీటర్స్ ఏంటి అర్థం చేసుకుని క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ. ఏరియా త్రూ విచ్ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, ఇక్కడ నేను Δxకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదమ్మా నేను. సో Δx అంటే ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎంత దూరం ఎక్కువ ఉంటే అంత లేట్ అవుతుందిగా. జనరల్గా హీట్ ట్రాన్స్ఫర్ అనేది డిస్టెన్స్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుందిగా, అంటే ఫాస్ట్గా రీచ్ అవ్వలేదుగా. ఈ పక్క నుంచి ఆ పక్క హీట్ ట్రాన్స్ఫర్ అనేది స్లో అయిపోతుంది. సిమిలర్ టు రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎక్కువ, ρL/A. మీరు గుర్తుంటే ρL/A అని నేర్చుకున్నాం. లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎక్కువగా ఉంటే ఓకే, ఎలక్ట్రాన్స్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి. సో దానివల్ల దానికి అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది ఫ్లోకి. అదేవిధంగా హీట్ కూడా ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వస్తే అది అంత ఫాస్ట్గా ట్రావెల్ చేయలేదు అనమాట. ఎక్కువ ఏరియా ఉంటే బాగా ట్రావెల్ చేస్తుంది, ఎక్కువ లెంత్ ఉంటే బాగా ట్రావెల్ చేయలేదు. ఓకే రైట్, సో ఏరియా అంటే ఏరియా త్రూ విచ్ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఒక పెన్ తీసుకున్నాను, టెంపరేచర్ ఈ పక్క వేరే టెంపరేచర్స్ మెయింటైన్ చేశాను. ఓకేనా, ఎంత ఏరియా ద్వారా హీట్ వెళ్తుంది, ఇంత ఏరియా ద్వారా వెళ్తుంది, ఇంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ద్వారా వెళ్తుంది. సో ఇది ఏరియా. ఓకే, అలాగా ఇంకో రిమోట్ తీసుకుంటాను. సో ఇలా టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఇంత ఏరియా ద్వారా హీట్ వెళ్తుంది. అదే నేను టెంపరేచర్ని ఇలా మెయింటైన్ చేశాను అనుకో, ఈ పక్క T1, ఈ పక్క T2, ఈ పక్క T1, ఈ పక్క T2 అని మెయింటైన్ చేశాను అనుకో, ఏరియా హీట్ ఎంత ఏరియా ద్వారా వెళ్తుంది, ఇది మొత్తం ఏరియా ద్వారా వెళ్తుంది. టెంపరేచర్ ఇలా మెయింటైన్ చేశాను కదా, సో హీట్ అనేది ఏరియా మొత్తం ద్వారా వెళ్తుంది. సో ఎయిట్ సైడ్ మనం టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తామో సో దాన్ని బట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారుతుంది. ఓకేనా, సపోజ్ నేను ఇలా మెయింటైన్ చేశాను అనుకో, టెంపరేచర్ డిఫరెన్స్ T1 ఇక్కడ T2. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఈ పక్క నుంచి ఆ పక్కకు ఉంది కాబట్టి హీట్ అనేది ఈ పక్క నుంచి ఆ పక్కకు ఫ్లో అవ్వాలి. ఎంత ఏరియా ఉంది ఫ్లో అవడానికి, ఇంత ఏరియా ఉంది.
అవునా? సో టెంపరేచర్ డిఫరెన్స్ ఏ రెండు ఎండ్స్ మధ్య మెయింటైన్ చేస్తున్నామో ఆ రెండుకి పర్పెండిక్యులర్గా ఉన్న ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో అది మన ఏరియా. ఓకేనా? మీకు ఒక క్యూబాయిడల్ షేప్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయడం కోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. ఓకే, యా. సో యా, సుభాషిత చెప్పినట్టుగా మైనస్ సైన్ చెప్పింది సుభాషిత, వెరీ గుడ్. సో మైనస్ సైన్ కూడా మనం రాసుకోవచ్చమ్మా. మైనస్ సైన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే, మైనస్ సైన్ రాసుకోకపోయినా నష్టం ఏమి లేదు, బట్ మైనస్ సైన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే డెల్టా టీ పాజిటివ్. అంటే మీనింగ్ ఏంటి? ఏ డైరెక్షన్లో వెళ్తే డెల్టా టీ పాజిటివ్ ఉందో, సపోజ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏ డైరెక్షన్లో జరుగుతుంది? ఈ డైరెక్షన్ జరుగుతుంది. హీట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో మీరు డెల్టా టీ ఇక్కడ నుంచి ఇటు పక్క వెళ్తే డెల్టా టీ నెగిటివ్ ఉందిగా. ఈ డైరెక్షన్లో వెళ్తే T1 గ్రేటర్ అనుకున్నాం, హీట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, కానీ ఈ డైరెక్షన్లో వెళ్తే డెల్టా టీ నెగిటివ్గా ఉంది. డెల్టా టీ నెగిటివ్గా ఉంది, ఏ డైరెక్షన్లో అయితే డెల్టా టీ నెగిటివ్గా ఉందో ఆ డైరెక్షన్లో హీట్ పోతుంది. ఓకే, డెల్టా టీ నెగిటివ్ ఉంటుంది ఏంటి? మీరు వెళ్ళే దారిలో టెంపరేచర్ తగ్గిపోతుంది. మీరు వెళ్ళే దారిలో టెంపరేచర్ తగ్గిపోతుంటే ఆ డైరెక్షన్లోనే హీట్ పోతుంది. ఓకే, ఆర్ ఎల్స్ డెల్టా టీ పాజిటివ్ అనుకుందాం, ఈ డైరెక్షన్ వెళ్దాం. ఈ డైరెక్షన్ వెళ్తే డెల్టా టీ పాజిటివ్ కదా, ఫైనల్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్, డెల్టా టీ పాజిటివ్. ఈ డైరెక్షన్ వెళ్తే డెల్టా టీ పాజిటివ్. ఓకే, సో కానీ హీట్ చూసారు ఏ డైరెక్షన్ వెళ్తుంది? డెల్టా టీ పాజిటివ్ ఉన్న డైరెక్షన్ వెళ్ళట్లా, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. సో అది ఇండికేట్ చేయడం కోసం, అంటే హీట్ ఫ్లో డైరెక్షన్ అనేది డెల్టా టీ పాజిటివ్ ఉన్న డైరెక్షన్లో కాదు, డెల్టా టీ నెగిటివ్ ఉన్న డైరెక్షన్ వెళ్తుంది. డెల్టా టీ నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఇస్ పాజిటివ్. ఓకే, ఏ డైరెక్షన్లో అయితే డెల్టా టీ నెగిటివ్ ఆ డైరెక్షన్లో హీట్ పోతుంది. ఓకేనా? సో అది దా మైనస్ సైన్ యొక్క ఉద్దేశం, బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకు మైనస్ సైన్తో పని లేదు. ఓకే, జస్ట్ అది డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో గురించి చెప్తుంది ఆ మైనస్ సైన్, అంతకు మించి ఏం లేదు. రైట్, ఈ డెల్టా ఎక్స్ అనేది ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్. అర్థం చేసుకోండి పారామీటర్స్ జాగ్రత్తగా. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎండ్స్ వేర్ టెంపరేచర్ డిఫరెన్స్ ఈస్ మెయింటైన్. ఏ రెండు ఎండ్స్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నారో, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ డెల్టా ఎక్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఈ రెండు ఎండ్స్ మధ్య నా రెండు ఫింగర్స్ రెండు టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేసే ఎక్విప్మెంట్ ఉంది నా దగ్గర ఉంది. ఈఎల్ దగ్గర ఒక ఎక్విప్మెంట్, ఈఎల్ దగ్గర ఒక ఎక్విప్మెంట్. సో ఈ రెండు టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేసిన ఎండ్స్ మధ్య డిస్టెన్స్ ఏదైతుందో ఇది డెల్టా ఎక్స్. ఒకవేళ నేను ఇలా మెయింటైన్ చేశాను అనుకో, టెంపరేచర్ డిఫరెన్స్ ఈ రెండు ఎండ్స్ మధ్య, ఈ డిస్టెన్స్ డెల్టా ఎక్స్, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇలా మెయింటైన్ చేశాను అనుకోండి, ఓకే, ఈ రెండు ఎండ్స్ మధ్య డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే ఇది డెల్టా ఎక్స్, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకేనా? రైట్, అది ఫార్ములా. ఆ ఫార్ములా కరెక్ట్గా అర్థం చేసుకుంటే అసలు అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి మీకు. సో కొన్ని చోట్ల ఈ డెల్టా ఎక్స్ బదులు ఎల్ అని కూడా రాస్తుంటారు. రాడ్ లెంత్ ఎల్ ఇస్తే, అంటే మీరు ఎంత దూరం హీట్ ట్రాన్స్ఫర్ చేయాలనేది వాళ్ళు ఇస్తే లెంత్, ఆ లెంత్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది హీట్ ట్రాన్స్ఫర్ స్టోరీ. సో ఇక్కడ దీన్ని కొంచెం మారుస్తాను నేను. ఓకే, కరెంట్ I is equal to V/R అని రాస్తాం. V/R అని రాసుకోవచ్చు. కొంచెం మారుతాం. V అంటే ఏంటి? ఇక్కడ ఒక రెసిస్టర్ ఉందనుకోండి, దాంట్లో వెళ్ళే కరెంట్ I అనుకుంటే, దాని మీద ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ V అనుకుంటే, V అంటే ఏంటి? ఇక్కడ V is not potential, V is potential difference across both the ends of the resistor. సో V అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ పొటెన్షియల్ V1 అనుకుంటే, ఇక్కడ పొటెన్షియల్ V2 అనుకుంటే, V అంటే మీనింగ్ ఏంటి? ఈ పాజిటివ్ ఎండ్ నుంచి నెగిటివ్ ఎండ్ దాకా ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేదే V. V/R ఆర్ V ఈక్వల్ టు IR అనే ఫార్ములాలో V అనేది పొటెన్షియల్ కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎ రెసిస్టర్. మనం ఏ ఎలిమెంట్ అనేది తీసుకోండి, కరెంట్ ఎలక్ట్రిసిటీలో ప్రతి ఎలిమెంట్కి కూడా రెండు ఎండ్స్ ఉంటాయి. ఆ రెండు ఎండ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని మనం Vగా రాస్తుంటాం. ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది అంటే డెల్టా V రాయం, కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటి దీన్ని యాక్చువల్గా రాస్తే డెల్టా V అని రాయడం మోర్ అప్రోప్రియేట్. మనం ఈజీగా ఉండడం కోసం V అని రాసేస్తాం, అవునా? సో యాక్చువల్ మీనింగ్ అయితే దీన్ని డెల్టా V డివైడెడ్ బై R అనేది మోర్ యాక్యురేట్ వే ఆఫ్ రైటింగ్ ద ఫార్ములా. ఓకేనా? రైట్. సో ఇక్కడ కరెంట్ ఎందుకు పోతుంది? ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల కరెంట్ పోతుంది. ఒక రాడ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ టెంపరేచర్ T1, ఇక్కడ టెంపరేచర్ T2, ఇక్కడ లెంత్ L. ఓకే, అదేవిధంగా రెసిస్టర్ కూడా లెంత్ అనేది ఇంపార్టెంట్.
ఈ రెసిస్టర్కి బేసిక్గా ఈ సింబల్ ఇది యాక్చువల్లీ. ఒరిజినల్గా కండక్టర్ తీసుకుంటే దానికి ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్ అనమాట. సో ఒరిజినల్గా కండక్టర్ ఏదైతే ఉందో దాని లెంత్ ఎల్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకుంటే, ఓకే. సో దీని లెంత్ ఎల్, దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకుంటే, ఓకే. సో T1 మైనస్ T2, ఇక్కడ నుంచి ఈ ఎండ్ నుంచి ఆ పక్క హీట్ ఎందుకు పోతుంది? టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల. ఇక్కడ కరెంట్ ఎందుకు పోతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా బిహేవ్ చేస్తుందో ఎగ్జాక్ట్గా అదే విధంగా ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ బిహేవ్ చేస్తుంది. సో మనం హీట్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కరెంట్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ హీట్ ఫ్లో కూడా మనం అదే విధంగా అర్థం చేసుకోవచ్చు. రేట్ ఎట్ విచ్ ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్, హీట్ ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్, దాన్ని హెచ్గా రిప్రజెంట్ చేసాం. ఇక్కడ కరెంట్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో ఎగ్జాక్ట్గా ఇక్కడ హెచ్ అనే పారామీటర్ కూడా ఎగ్జాక్ట్గా అలానే బిహేవ్ చేస్తుంది. ఓకే, హీట్ ఫ్లో అనేది టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల వస్తుంది, ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల వస్తుంది. అర్థం చేసుకోండి సిమిలర్ పారామీటర్స్. H is equal to what is the formula? Delta T divided by చూడండి delta T divided by delta X divided by Ka. అవునా? మైనస్ అని పక్కన పెట్టేసేయండి. డెల్టా ఎక్స్ డివైడెడ్ బై Ka. నేనేం చేస్తానంటే ఇది లెంత్ L తీసుకున్నా కదా, నేను L తీసుకున్నప్పుడు డెల్టా ఎక్స్ ప్లేస్లో నేను L రాసుకుంటున్నా, L డివైడెడ్ బై Ka. ఓకేనా? సో అదేవిధంగా ఈ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? బేసిక్గా రెసిస్టెన్స్ డినామినేటర్లో ఏదైతుందో అదే రెసిస్టెన్స్ ఇక్కడ. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా టీ డివైడెడ్ బై సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా ఇంక మేము ఏం మార్చట్లా. మైనస్ సైన్ పక్కన పెట్టేసేయండి, మైనస్ సైన్తో పని లేదు మనకి. ఇక్కడ మనం డైరెక్షన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి మనకి అర్థం చేసుకోవడం మనం ఆల్రెడీ తెలుసు కాబట్టి మైనస్ సైన్ ఇగ్నోర్ చేయండి. డెల్టా టీ డివైడెడ్ బై ఈ కేఏ డెల్టా ఎక్స్ ఉంది కదా, ఆ మొత్తాన్ని కలిపి నేను ఆర్ అంటున్నాను. ఇక్కడ ఏ విధంగా అయితే I ఈక్వల్ టు వి బై ఆర్ రాసామో అదేవిధంగా హెచ్ ఈక్వల్ టు డెల్టా టీ బై ఆర్ రాస్తున్నాను. ఇక్కడ వి అన్న డెల్టా వి అన్న మీనింగ్ ఒకటే. ఇక్కడ యాక్చువల్లీ వి మీనింగ్ డెల్టా వి అని, పొటెన్షియల్ డిఫరెన్స్, అది పొటెన్షియల్ కాదు అది, దానికోసం నేను డెల్టా వి అని రాశాను. ఓకేనా? రైట్. సో ఈ రెండు మనం కంపేర్ చేస్తే రెండు ఎగ్జాక్ట్ సేమ్గా బిహేవ్ చేస్తాయి. ఓకే, ఇది ఎలక్ట్రికల్ కరెంటు, ఇది థర్మల్ కరెంటు. ఓకే, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది టెంపరేచర్ డిఫరెన్స్. ఇది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, దిస్ ఇస్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, whereas this is thermal resistance. ఇక్కడ కూడా సేమ్ లెటర్ వాడాను నేను, వేరే లెటర్ వాడలేదు. థర్మల్ రెసిస్టెన్స్ సేమ్ లెటర్. ఒకసారి ఆర్ అంటే ఫార్ములా ఏంటో చెప్తారు ఒకసారి. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎల్ డివైడెడ్ బై కేఏ. వాట్ ఈస్ కే హియర్? కే ఇస్ కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ. కే ఇస్ థర్మల్ కండక్టివిటీ. అవునా? ఇక్కడ ఆర్ అంటే ఏంటి ఒక్కసారి చెప్పండి. ఈ కేసులో ఆర్ఎస్ రో ఎల్ బై ఏ. అవునా? దీన్నే మనం ఎల్ డివైడ్ బై రో బదులు 1 బై రోని సిగ్మా లాగా రాసుకుంటాను. సిగ్మా అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, రో వచ్చి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. అవునా? సో చూడండి ఫార్ములా ఎగ్జాక్ట్ సేమ్ లేదా? ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, థర్మల్ రెసిస్టెన్స్ కూడా లెంత్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకా డెల్టా ఎక్స్ బదులు ఎల్ తీసుకున్నాం, డెల్టా ఎక్స్ బదులు ఎల్ తీసుకున్నాం, జస్ట్ అర్థం కావడం కోసం. లెంత్ ఆఫ్ ద రాడ్ ఏదైతుందో అదే మనకి డెల్టా ఎక్స్ కూడా. ఎంత దూరం హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎంత లెంత్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, T1 నుంచి T2 దాకా ఎంత లెంత్ ఉంది, అదే ఆ లెంత్ని మనం డెల్టా ఎక్స్ అంటున్నాం. ఓకేనా? సో మన ఫార్ములా కంపేర్ చేసుకుంటే థర్మల్ రెసిస్టెన్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ రెండు కూడా లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఎగ్జాక్ట్ సేమ్ పద్ధతిలో. థర్మల్ రెసిస్టెన్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ రెండు కూడా ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఓకే, సో థర్మల్ రెసిస్టివిటీ కూడా ఇక్కడ కింద చూడండి, డినామినేటర్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఇక్కడ డినామినేటర్లో థర్మల్ కండక్టివిటీ. ఎగ్జాక్ట్ సేమ్ ఫార్ములా, ఏం చేంజెస్ లేవు, ఎగ్జాక్ట్లీ సిమిలర్. అవునా? సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం. సో థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఇది ఇక్కడ ఏదైతే రో ఎల్ బై రాసామో అక్కడ రో అనేది లేదు, రో అనేది డిఫైన్ చేయలేదు ఎవరు కూడా. థర్మల్ రెసిస్టివిటీ అని ఏం డిఫైన్ చేయలే, మనం కాదు డిఫైన్ చేసుకోవచ్చు. థర్మల్ రెసిస్టివిటీ కూడా 1/k అని రాసుకోవచ్చు. థర్మల్ కండక్టివిటీ అనేది జనరల్గా ఇస్తారు మనకి, ఏదైనా క్వశ్చన్లు ఇస్తే కూడా థర్మల్ కండక్టివిటీ ఇస్తారు. కానీ ఫార్ములా చూడండి ఎగ్జాక్ట్ సేమ్ ఉంది. ఎందుకు నేను ఇలా రిలేట్ చేస్తున్నానంటే దీంట్లో ఎటువంటి కష్టమైన క్వశ్చన్ వచ్చినా హీట్ ట్రాన్స్ఫర్లో మనం మన కరెంట్ ఎలక్ట్రిక్స్లో చాలా బాగా క్వశ్చన్స్ చేస్తుంటారు, సర్క్యూట్స్ అంతా యూజ్ చేసి ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ని. ఈ థర్మల్ కండక్టివిటీలో కొంచెం కష్టమైన క్వశ్చన్ అడగాలనుకుంటే వాళ్ళు మల్టిపుల్ రాడ్స్ ఇస్తారు. ఇలా మల్టిపుల్ రాడ్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ కష్టంగా ఉంటే సాల్వ్ చేయడం మనం ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ని యూజ్ చేసి చేసేయచ్చు ఈజీగా. చాలా కష్టమైన క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అందుకోసం ఈ రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఓకేనా? రైట్.
రెండు రాడ్స్ ని ప్యారలల్గా కనెక్ట్ చేశాను. ఒక రాడ్ ఇది ఫస్ట్ రాడ్, సెకండ్ రాడ్, డాట్స్ ఉన్నాయి సెకండ్ రాడ్. ఓకే, సో దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1, దీని లెంత్ L, దీని యొక్క కండక్టివిటీ K1. అదేవిధంగా ప్యారలల్ కనెక్షన్ అంటే రెండింటి యొక్క లెన్స్ సేమే ఉండాలిగా, రెండింటి లెన్స్ సేమ్ ఉండాలి. జనరల్గా లెన్స్ డిఫరెంట్గా కూడా తీసుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఇప్పుడు ఈ పక్క ఎండు ఇట్లా కనెక్ట్ చేసామనుకోండి, లెన్స్ డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఎల్ కూడా డిఫరెంట్గా తీసుకోవచ్చు, తప్పేం లేదు. సో అదేవిధంగా ఇక్కడ A2, L2, K2. ఓకేనా? సో ఈ పక్క టెంపరేచర్ T1, ఈ పక్క టెంపరేచర్ T2. సో ప్యారలల్ కనెక్షన్లో ఏం జరగాలి? ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్లో ఏం జరిగింది? పొటెన్షియల్ డిఫరెన్స్ ఏముంది? కరెక్టా కాదు? ఇక్కడ కూడా అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ లాగా ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్. ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి మీనింగ్? అటుపక్క ఇటుపక్క పొటెన్షియల్ సేమ్ ఉంటాయి. పొటెన్షియల్ సేమ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా సేమ్. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, కానీ కరెంట్ సేమ్ ఉండదుగా. ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. సిరీస్ కనెక్షన్లో కరెంట్ సేమ్ ఉంటుంది. సో అదేవిధంగా సిరీస్ కనెక్షన్ మనం రాసుకుందాం. సో సిరీస్ కనెక్షన్ అంటే ఇక్కడ ఒక రాడ్, ఇంకో రాడ్ని కనెక్ట్ చేద్దాం. టూ డిఫరెంట్ రాడ్స్. ఓకే, సో ఈ రెండిట్లో ఏం సేమ్ ఉంటుంది? డెల్టా టీ ఈజ్ సేమ్ ఫర్ బోత్ రాడ్స్ బికాస్ దే ఆర్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. అక్కడ డెల్టా వి ఎలా అయితే సేమో ఇక్కడ డెల్టా టీ సేమ్. ఇక్కడ హీట్ త్రూ ద ఫస్ట్ వన్, హీట్ త్రూ ద సెకండ్ వన్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దాంట్లో వెళ్ళే హీట్ వేరు, సెకండ్ దాంట్లో వెళ్ళే హీట్ వేరు. ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ వేరే ఉండొచ్చు కదా, అదేవిధంగా ఫస్ట్ దాంట్లో హీట్, సెకండ్ దాంట్లో హీట్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సిరీస్ కనెక్షన్లో హీట్ సేమ్ ఉండాలి కదా. ఫస్ట్ దాంట్లో వెళ్ళే హీట్ హెచ్ అయితే సెకండ్ దాంట్లో వెళ్ళే హీట్ కూడా హెచ్ అయి ఉండాలి. ఫస్ట్ దాంట్లో వెళ్ళే హీట్ హెచ్ అయితే సెకండ్ దాంట్లో కూడా హీట్ హెచ్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ టెంపరేచర్ T1 కనుక అయితే, ఇక్కడ టెంపరేచర్ T2 కనుక అయితే, ఇక్కడ మధ్యలో టెంపరేచర్ ఏదో T0 అనుకుందాం. సో సో ఇక్కడ ఈ రాడ్ మీద ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్, ఈ రాడ్ మీద ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? సిరీస్ కనెక్షన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ సేమ్ ఉండాలి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా కరెంట్ హీట్ కరెంట్ సేమ్ ఉంది, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కాదు. దీని మీద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? T1 మైనస్ T0. దీని మీద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? T0 మైనస్ T2. ఓకే, రైట్. సో ఇక్కడ హీట్ కరెంట్ ఆర్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ సేమ్. ఓకేనా? అర్థమవుతున్నాయి? అన్న డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ కండక్టర్? రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ కండక్టర్ రో ఎల్ బై ఏ అని రాయొచ్చు, కానీ రో అనేది దీనికి డిఫైన్ చేయం కాబట్టి ఎల్ బై కేఏ. ఫస్ట్ దాని యొక్క లెంత్ L1, K1, A1. రో ఎల్ బై ఏ అనుకోవచ్చు. రో థర్మల్ రెసిస్టివిటీ మనకు జనరల్గా ఇవ్వరు, థర్మల్ కండక్టివిటీ ఇస్తారు. రో బదులు 1/K రాసుకున్నాం. ఎలక్ట్రికల్ కండక్టివిటీ సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం, థర్మల్ కండక్టివిటీ K అనే లెటర్ వాడారు. వాళ్ళు ఏ లెటర్ వాడారు, మనం కూడా అదే వాడదాం. సో R2 రెసిస్టెన్స్ ఆఫ్ సెకండ్ వన్, ఇది ఫస్ట్ అనుకుంటే ఇది సెకండ్ది. సో రెసిస్టెన్స్ ఆఫ్ సెకండ్ వన్ ఇస్ L2 డివైడెడ్ బై K2 ఇంటూ A2. ఇక్కడ జనరల్గా ప్యారలల్ కనెక్షన్ ఉన్నప్పుడు లెన్స్ సేమ్ ఉంటాయి, తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో అందుకే నేను డిఫరెంట్గానే తీసుకున్న, జనరలైజ్గా చేద్దాం అనేసి. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? మనం రెండు రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక కూడా మనకు వచ్చు కదా, అవునా? ఏం చేస్తాం మనం? R1 R2 డివైడెడ్ బై సో R1 ప్లస్ R2, అవునా? అలా చేస్తాం. ఒక మూడు రాడ్స్ కనిపిస్తే అప్పుడు 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R2 అలా చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఈజీగా ఉండడం కోసం మనం 1/R తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ అన్ని పారామీటర్స్ కాంప్లికేటెడ్గానే ఉన్నాయి కాబట్టి.
1/r ఆర్ ఎఫెక్టివ్. అంటే ఈ రెండు రాడ్స్ బదులు ఒకే రాడ్ మనం రీప్లేస్ చేయాల్సి వస్తే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలనుకుంటే 1/r ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు L1 1/r1 ప్లస్ 1/r2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/r1. R1 రివర్స్ చేస్తే K1 A1 డివైడెడ్ బై L1 ప్లస్ K2 A2 డివైడెడ్ బై L2. ఓకేనా? సో ఆర్ ఎఫెక్టివ్ కావాలంటే దాన్ని రివర్స్ చేయాలి, ఆర్ ఎఫెక్టివ్ కావాలంటే దీన్ని రివర్స్ చేయాలి. సో ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై L1 బై K1 A1 ప్లస్ L2 డివైడెడ్ బై K2 A2. ఓకేనా? ఈ విధంగా రాసుకోవచ్చు. సో మేము ఇవన్నీ బై హార్ట్ చేయాలని చెప్పట్లేదు, బై హార్ట్ చేయొద్దు అసలు. ఆర్ ఎఫెక్టివ్ మన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ గుర్తుపెట్టుకోండి, ప్యారల్ కనెక్షన్ 1/r1 ప్లస్ 1/r2 వాడతాం కదా. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఫాస్ట్గా మనం L/K అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో వాటిని రాసేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, అంతేగాని ఇవేం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్లో చేశానో అదేవిధంగా మీరు అవసరం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామ్లో రాసేటప్పుడు కష్టమైన క్వశ్చన్ ఇస్తే అలా డెరైవ్ చేయాల్సి వస్తుంది. కొంచెం ఈజీ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్గానే మనం ఈజీ బేసిక్స్తోనే మనం సాల్వ్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఎఫెక్టివ్ ఏమవుతుంది, ఇక్కడ కూడా అదేవిధంగా R1 R2 రాసుకోవచ్చు, అక్కడ కూడా ఎగ్జాక్ట్ సేమ్ రాడ్స్ కాబట్టి ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు సిరీస్ కనెక్షన్లో సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇస్తాయి. అంటే ఈ రెండు రాడ్స్ని కలిపి సింగిల్ రాడ్లో ఊహించుకోవాల్సి వస్తే ఆ రాడ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, R1 ప్లస్ R2. సో R1 వచ్చేసి L1 బై K1 A1 ప్లస్ L2 డివైడెడ్ బై K2 A2. ఓకేనా? రైట్. సో దీనిలో కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం. దీనిలో ఒక స్పెషల్ కేసెస్ ఇంపార్టెంట్ మనకు. సో ఏంటి, సిరీస్ కనెక్షన్లో తీసుకుంటే, సారీ ప్యారలల్ కనెక్షన్ ఫస్ట్ మాట్లాడుతున్నాం మనం. ప్యారలల్ కనెక్షన్లో స్పెషల్ కేసెస్ తీసుకుందాం. L1 L2 సేమ్ అనుకుందాం, A1 A2 సేమ్ అనుకుందాం. స్పెషల్ కేస్ కాకపోతే మనకు మన ఆన్సర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. సో L1 L2 సేమ్, A1 A2 సేమ్, అంటే రెండు రాడ్స్ సిమిలర్గా ఉన్నాయి, వాటి యొక్క క్రాస్ సెక్షన్స్ అంతా సిమిలర్గా ఉన్నాయి. ఓకే, కానీ వాటి కండక్టివిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆర్ ఎఫెక్టివ్ ఏం రాసాం మనం, 1/r ఎఫెక్టివ్, ఆర్ ఎల్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసాం మనం ఇక్కడ, 1 డివైడెడ్ బై L1 బై K1 L1 బై K1 A1 ప్లస్ L2 డివైడెడ్ బై K2 A2. సారీ, మై మిస్టేక్, ఇక్కడ తప్పు రాసినట్టునా. ఓకే, ఈ ఆర్ ఎఫెక్ట్ కూడా అవసరం లేదు, మనం ఇది వదిలేద్దాం, ఇక్కడతో చాలు, ఇదే సరిపోతుంది మనకు, ఇది కాంప్లికేటెడ్, ఊరికి గుర్తుపెట్టుకోవాలన్నా కూడా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో 1/r ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2, 1/r1 ప్లస్ 1/r2. 1/r1 ఏంటి, 1/L/K కదా, 1/r1 ప్లస్ 1/r2. R1 వచ్చేసి L/Ka. ఓకే, ఫస్ట్ దానికి సెకండ్ దానికి లెంత్ సేమ్ అనుకుందాం, ఆ లెంత్ని L అనుకుందాం. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏరియా సేమ్ అనుకుందాం, దాని ఏరియాని A అనుకుందాం, ఈజీగా ఉండడం కోసం. సో ప్లస్ R2 ఎంత, K2 A2 బై L2. A1 A2 సేమ్ అనుకుంటున్నాం కాబట్టి A అని రాస్తున్నారు రెండింటికి కూడా. సో ఆర్ ఎఫెక్టివ్ వచ్చేసి, సో మొత్తం రాడ్ ఏదైతే ఉందో రాడ్ యొక్క ఎఫెక్టివ్ లెంత్ ఎంత, L. రాడ్ యొక్క ఎఫెక్టివ్ ఏరియా ఎంత, సో ఈ రెండు రాడ్ని కలిపేస్తే ఏరియా A1 ప్లస్ A2 అవుతుందిగా. రెండింటిని కలిపి సింగిల్ రాడ్లో ఊహించుకోవాల్సి వస్తే అప్పుడు దాని యొక్క ఎఫెక్టివ్ కండక్టివిటీ, అంటే రెండింటికి డిఫరెంట్ కండక్టివిటీస్ ఉన్నాయి కదా, రెండింటికి కలిపి ఒక సింగిల్ కండక్టివిటీ చెప్పాల్సి వస్తే ఆ కండక్టివిటీ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో అలాంటి క్వశ్చన్ అడగచ్చు మనల్ని, ఆ క్వశ్చన్ కోసం మనం సాల్వ్ చేస్తున్నాం అనమాట. సో ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు L/Ka. రెండు రాడ్స్కి సేమ్ లెంత్ అనుకుంటున్నాం కాబట్టి L. రెండు రాడ్స్కి కలిపిన ఏరియా వచ్చేసి 2A. L/Kaలో K ఎఫెక్టివ్ ఇంటూ 2A. రెండు రాడ్స్కి కలిపిన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 ప్లస్ A2, ఆర్ ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ అనుకుంటున్నాం కాబట్టి 2A. అన్ని చోట్ల Aని క్యాన్సిల్ చేసేద్దాం, Lని కూడా క్యాన్సిల్ చేసేద్దాం. సో K ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు, ప్యారలల్ కనెక్షన్లో ఎఫెక్టివ్ కండక్టివిటీ వచ్చేసి K1 ప్లస్ K2 బై 2 లాగా రాసుకోవచ్చు, ప్రొవైడెడ్ వాటి యొక్క డైమెన్షన్స్ సేమ్ ఉండాలి, క్రాస్ సెక్షన్స్ అవ్వచ్చు, లెంత్ అవ్వచ్చు, సేమ్ అయితే ఎఫెక్టివ్ కండక్టివిటీని ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సిరీస్ కనెక్షన్ కూడా సేమ్ అనాలిసిస్ చేద్దాం ఫాస్ట్గా. సో L1 L2 సేమ్ అనుకుంటున్నాం, దాన్ని L అనుకుందాం. A1 A2 సేమ్ అనుకుంటున్నాం, అంటే మీనింగ్ అర్థమవుతుంది కదా, రెండు రాడ్స్ సిమిలర్గా ఉన్నాయి, దాని యొక్క డైమెన్షన్స్ అంతా సిమిలర్ ఉన్నాయి, కానీ మెటీరియల్ డిఫరెంట్ కాబట్టి థర్మల్ కండక్టివిటీ వాల్యూ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? సో రైట్, ఆర్ ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 రాసుకుంటాం.
సిరీస్ కనెక్షన్ కాబట్టి. సో R1 వచ్చి L/KA, L/K1A ప్లస్ L డివైడెడ్ బై K2A. సో మీరు R ఎఫెక్టివ్ ఏం రాస్తాం? R ఎఫెక్టివ్ అంటే రెండు రాడ్స్ని కలిపి సింగిల్ రాడ్ లాగా ఊహించుకుంటే దాని యొక్క కండక్టివిటీ ఎంత కనుక్కోవడం మన ఉద్దేశం. రెండు రాడ్స్ని కలిపిన టోటల్ లెంత్ ఎంత? L1 ప్లస్ L2. ఈ పర్టికులర్ కేసులో లెంత్ సేమ్ తీసుకుంటున్నాం కాబట్టి Lని 2Lగా తీసుకుంటున్నాం. రెండు రాడ్స్ని కలిపిన టోటల్ లెంత్ డివైడెడ్ బై మనం రెండు రాడ్స్ని కలిపిన ఎఫెక్టివ్ కండక్టివిటీ కావాలి, ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ. ఒక్కొక్క రాడ్కి ఒక్కొక్క థర్మల్ కండక్టివిటీ ఉంది. రెండింటికి కలిపి ఒక యావరేజ్ థర్మల్ కండక్టివిటీ ఉంటుందిగా. అంటే ఆ రెండు ఏ పని అయితే చేస్తున్నాయో నేను ఒక సింగిల్ రాడ్తో ఆ రెండింటిని రీప్లేస్ చేయాల్సి వస్తే దాని యొక్క కండక్టివిటీ ఎంత ఉండాలి, అనేది మనం కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అయితే మారదుగా, రెండింటికి సేమ్ క్రాస్ సెక్షనే కదా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాబట్టి. సో ఇది విషయం. సో Lని క్యాన్సిల్ చేసేద్దాం, ఏని క్యాన్సిల్ చేసేద్దాం. సో 1/, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 divided by K1 K2. This is 2 divided by K effective. So K effective is equal to 2K1 K2 divided by K1 plus K2. చూడండి ఒకసారి, ఎఫెక్టివ్ కండక్టివిటీ ప్యారలల్ కనెక్షన్లో యావరేజ్ K1 ప్లస్ K2/2. ఇక్కడ చూడటానికి R1 R2 బై R1 ప్లస్ R2 లాంటి ఫార్ములా ఉంది, కానీ ఎగ్జాక్ట్లీ అలా కాదు, 2 ఎక్స్ట్రాగా ఉంది. ఓకేనా? హాయ్ మేఘనా, హాయ్ ధనావత్, హయాల పూజీ. ఆసిలేషన్స్ కూడా చెప్తానమ్మా, ఇమీడియట్గా కాదు, డెఫినెట్గా నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఇది స్టోరీ, సిరీసు, ప్యారలల్. ఓకే, సో థర్మల్ హీట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి, థర్మల్ కండక్షన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన కాన్సెప్ట్ అంతా చెప్పేశాను. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ని అటాక్ చేద్దాం, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ట్రై చేద్దాం. ఈ ప్రాసెస్లో మీకు కాన్సెప్ట్ ఇంకా బాగా రిజిస్టర్ అవుతుంది. ఓకే, ఓకే ఫైన్. సో ఇక్కడ H1కి ఫార్ములా రాయండి, మనం బేసిక్స్ని అప్లై చేద్దాం ఒకసారి. ఇక్కడే అలవాటు పడతాం కదా. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ప్యారలల్ కనెక్షన్ కేసులో ఏ కనెక్షన్ అయినా అవ్వచ్చు. హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటి? బేసిక్గా రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటి? KA డెల్టా T బై డెల్టా X. అవునా? KA డెల్టా T బై డెల్టా X. సో ఫస్ట్ రాడ్కి KAలో K1, దాని యొక్క కండక్టివిటీ K1, ఏరియా A1, డెల్టా T వచ్చేసి లెట్స్ హీట్ ఇటు నుంచి వెళ్తుందంటే T1 మైనస్ T2, T1 ఎక్కువ T2 తక్కువ. ఓకే, సో T1 మైనస్ T2 డివైడెడ్ బై డెల్టా ఎక్స్. ఎంత దూరం వెళ్తుంది హీటు? ఈ మోల్ నుంచి ఆ మోల్కి వెళ్తుంది, ఎంత లెంత్ ట్రావెల్ చేస్తుంది. కింద డెల్టా ఎక్స్ అంటే ఎంత లెంత్ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ లెంత్ ఎంత? L1. H2 ఎంత? K2 A2 T1 మైనస్ T2 డివైడెడ్ బై డెల్టా ఎక్స్ విచ్ ఇస్ L2. ఎంత లెంత్ ట్రావెల్ చేస్తుంది? ఇక్కడ L2 అనే లెంత్ ట్రావెల్ చేస్తుంది. జనరలైజ్గా మాట్లాడాను నేను. ఇది అక్కడ రాసినా కూడా ఇదే రాస్తాను ఫార్ములా, అక్కడైనా ఇదే ఫార్ములా వస్తుంది. సారీ అక్కడ వేరే ఫార్ములా వస్తుంది. మై మిస్టేక్. ఇక్కడ రెండింటి చోట T1 మైనస్ T2 టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి ఇలా రాస్తాం. సో అదే H1 ఇక్కడ ఏం రాస్తాం మనం? H1 ఇక్కడ ఏం రాస్తాం మనం? H సేమ్ అనుకుంటున్నాం కదా. ఓకే ఫైన్, పర్లేదు. ఫస్ట్ రాడ్లో వెళ్తున్న హీట్ ఎంత? K1 A1 డెల్టా T ఎంత? T1 మైనస్ T0 డివైడెడ్ బై దీని యొక్క లెంత్ ఎంత? L1. హీట్ ఇన్ సెకండ్ రాడ్ ఎంత? K2 A2 డెల్టా T ఎంత? ఇక్కడి నుంచి అక్కడ ఈ రాడ్ మీద టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? T0 మైనస్ T2 డివైడెడ్ బై L2. సిరీస్ కనెక్షన్లో కరెంట్ సేమ్ ఉంటుంది, హీట్ కరెంట్ కూడా సేమ్ ఉంటుంది. సో H1 సిరీస్ అని తెలిస్తే మీరు H1 H2 రాసుకోండి. వీటిని రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. ఈక్వేట్ చేసి మనకు కావాల్సిన క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మనకు కావాల్సిన క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. సిరీస్ కనెక్షన్ అయితే ఫస్ట్ రాడ్లో హీట్ కనుక్కోండి, సెకండ్ రాడ్లో హీట్ కరెంట్ కనుక్కోండి, రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ సేమ్ సిరీస్ కనెక్షన్. అదే ఇక్కడ ప్యారలల్ కనెక్షన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్.
ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ చేసుకోవచ్చు. అంటే ఈ మొత్తాన్ని ఆ పక్కకు పంపించండి. T1 - T2 ఇక్కడ T1 - T2 పెట్టుకొని మొత్తం ఇదంతా ఆ పక్కకు పంపించండి. లైక్ H1 L1 డివైడ్ బై K1 A1. ఇక్కడ H2 L2 డివైడ్ బై K2 L2. ఆ రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు. ఆ రెండింటిని ఈక్వేట్ చేసుకొని మనకు కావాల్సిన పారామీటర్ని రాబట్టుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటా. సో ఇక్కడ హెచ్ సేమ్ కాబట్టి ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకో. ఇక్కడ డెల్టా టీ సేమ్ కాబట్టి మిగతాదంతా ఆ పక్కకు పంపించి డెల్టా టీని ఈక్వేట్ చేస్తే సో మన H1 L1 డివైడ్ బై K1 A1 షుడ్ బి ఈక్వల్ టు H2 L2 డివైడ్ బై K2 A2 అని ఈక్వేట్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ప్యూర్గా రెసిస్టెన్స్లు కనుక్కోగలిగితే కరెంట్ని ఎలా మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామో అదే విధంగా చేయొచ్చు. ఓకే, కెమిస్ట్రీ ఈ హీట్ చాప్టర్ నుంచి మనం 2 క్వశ్చన్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. సో థర్మోమెట్రీ, క్యాలరీమెట్రీ, థర్మల్ ఎక్స్పాన్షన్, అదేవిధంగా ఈరోజు టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్, కండక్షన్, రేడియేషన్ అంతా కలిపి 2 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. అవసరమైన చోట మనకి కాన్సెప్ట్ బిల్డ్ చేస్తాను నేను. మోస్ట్లీ కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసినట్టే. రైట్, సో 2 rods, one made of copper and other made of steel of same length and same cross sectional area. Same length anta, same cross sectional area anta, are joined together. Thermal conductivity of copper and steel are, thermal conductivity K values ఇచ్చారు, K1 K2 ఇచ్చారు. The free ends of copper and steel are held at 100 degrees Celsius and 0 degrees Celsius respectively. The temperature at the junction. So series connection or parallel connection? సిరీస్ కనెక్షనా ప్యారలల్ కనెక్షనా ఎవరు చెప్తారు? ఎలా కనెక్ట్ చేశారు రాడ్స్ని? ఇలా కనెక్ట్ చేశారా, ఇలా కనెక్ట్ చేశారా, ఇలా కనెక్ట్ చేశారా, ఇలా కనెక్ట్ చేశారా? వాళ్ళు అడుగుతాను ఏంటి చూడండి, టెంపరేచర్ ఎట్ ద జంక్షన్ అంటున్నారు. అవునా, దీని నుంచైనా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఆర్ జాయింట్ టుగెదర్. ఇక్కడ ఆర్ జాయింట్ టుగెదర్ అనగానే మనకు రెండింటిని ఇలా జాయిన్ చేశారా, ఇలా జాయిన్ చేశారా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి. కానీ తర్వాత మనం ఫ్రీ ఎండ్స్ ఆఫ్ కాపర్ అండ్ స్టీల్ ఆర్ హెల్డ్ ఎట్ 100 degrees Celsius అండ్ 0 degrees Celsius రెస్పెక్టివ్లీ. కాపర్ యొక్క ఫ్రీ ఎండ్, స్టీల్ యొక్క ఫ్రీ ఎండ్, ఒకటి 100, ఇంకోటి 0 దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ నుంచి కూడా కొంత ఐడియా వచ్చేస్తుంది మనకు సిరీస్ కనెక్షన్ అనేది. లాస్ట్ క్వశ్చన్లో ఇంకొంచెం పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. టెంపరేచర్ ఎట్ ద జంక్షన్ ఏముంటుంది, రెండు ఇలా కనెక్ట్ చేస్తే జంక్షన్ అనేది ఉండదుగా. అవునా, సో జంక్షన్ అనేది ఉంటుంది. ఇట్లా ఉంటేనే కదా జంక్షన్ అనేది ఉంటుంది, అక్కడ టెంపరేచర్ వేరే ఉంటుంది. రైట్, సో సిరీస్ కనెక్షన్ అనేది ఐ థింక్ ఐడెంటిఫై చేశారు అనుకుంటున్నా మీరు క్వశ్చన్ నుంచి. సో ఒకటి స్టీల్ రాడ్, ఇంకొకటి కాపర్ రాడ్. లెంత్ సేమ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్. సో ఇది కాపర్ అనుకుందాం, కాపర్, ఇంకొకటి స్టీల్. దిస్ ఇస్ స్టీల్ అండ్ దిస్ ఇస్ కాపర్. కాపర్ దగ్గర 100 మెయింటైన్ చేస్తున్నారంట. కాపర్ ఎండ్ దగ్గర 100 మెయింటైన్ చేస్తున్నారు, స్టీల్ దగ్గర 0 degrees Celsius మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ 100, ఇక్కడ 0 అంటే ఇక్కడ వేరే ఏదో టెంపరేచర్ ఉండాలిగా. T0 అనుకున్నాం కదా మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో. సో T0 అని అనుకుందాం. ఈ టెంపరేచర్ ఏంటో కనుక్కోమంటున్నారు వాళ్ళు. ఈ టెంపరేచర్ జంక్షన్ దగ్గర ఉన్న టెంపరేచర్ ఎంతో కనుక్కోమంటున్నారు. ఓకేనా, సో సిరీస్ కనెక్షన్ కదా, సిరీస్ కనెక్షన్లో హీట్ సేమ్ ఉంటుంది కదా. సో హీట్ ఇక్కడ ఎంత హీట్ ఉందో ఇక్కడ కూడా అంతే హీట్ కరెంట్ ఉంటుంది. హీట్ అన్నా హీట్ కరెంట్ అన్నా, హీట్ కరెంట్ ఏంటి ఇక్కడ? హీట్ కరెంట్ అంటే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, dQ/dt. దాని మీనింగ్ ఎంత ఎనర్జీ వెళ్తుంది, హీట్ ఎనర్జీ ఎంత వెళ్తుంది, ప్రతి సెకండ్కి ఎంత హీట్ ఎనర్జీ వెళ్తుందని చెప్పేదే హెచ్. దీని సింపుల్గా హీట్ కరెంట్. దీన్ని ఎలక్ట్రిసిటీతో కంపేర్ చేసుకోవాల్సి వస్తే ఐ లాంటిది అనమాట, ఐ లాంటి పారామీటర్. సో రెండు సిరీస్ కనెక్షన్ ఉంటే కరెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి హెచ్ సేమ్ ఉంటుంది. సో దీనిలో పోతున్న హీట్ ఎంత? హెచ్ ఇస్ ఈక్వల్ టు దీంట్లో KA delta T by delta X, KA delta T by delta X. అవునా, K1 ఏరియా సేమ్ అంటున్నారు, లెంత్ సేమ్ అంటున్నారు. ఆ ఏరియాని, లెంత్ని L అనుకుందాం, ఏరియాని A అనుకుందాం, క్రాస్ సెక్షన్ ఏరియాని A అనుకుందాం. KA డెల్టా T, ఇక్కడ డెల్టా T ఎంత ఫస్ట్ దాని కేసులో 100 ఉంది, ఇక్కడ అక్కడ T0 ఉంది. 100 - T0ఏగా, 100 - T0. మీరు పాజిటివ్ వచ్చేటట్టు రాసుకోండి, ఈ డెల్టా Tని పాజిటివ్ వచ్చేటట్టు రాసుకోండి.
ఎందుకంటే మైనస్ సైన్ కూడా మనం వాడితే ఓవరాల్గా పాజిటివ్ అవుతుంది అది. అందుకని మీరు ఎప్పుడైనా సరే, సో ఇప్పుడు 100 నుంచి 0 దాకా వెళ్తుంది కదా, అంటే టీ నాట్ డెఫినెట్గా 100 కన్నా తక్కువ ఉంటుందిగా. ఓకే, ఎప్పుడైనా డెల్టా టీ రాసుకునేటప్పుడు మీరు పాజిటివ్ వచ్చేలాగా రాసుకోండి. నెగిటివ్ వచ్చేలా, ఒక పాజిటివ్ వచ్చేలా ఇంకో నెగిటివ్ వచ్చేలా రాసుకుంటే మీకు ఆన్సర్స్ తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇక్కడ డెల్టా టీ రాసేటప్పుడు పాజిటివ్ వచ్చేలా రాసుకోండి, ఈజీగా ఉంటుంది క్వశ్చన్ సాల్వ్ చేయడం. సో కేఏ డెల్టా టీ డివైడెడ్ బై డెల్టా ఎక్స్ అంటే ఏంటి, లెంత్. సో కాపర్ రాడ్ యొక్క లెంత్ ఎంత, మనకి ఏం లెంత్ ఇవ్వలేదు, మనమే ఎల్ అనుకోవచ్చు. అదేవిధంగా ఈ కేసులో ఇక్కడ హీట్ ఎంత, దీని నుంచి వెళ్తున్న హీట్ కరెంట్ ఎంత, కేఏ డెల్టా టీ బై డెల్టా ఎక్స్ అగైన్. దీని యొక్క కండక్టివిటీ K2, దీని యొక్క కండక్టివిటీ K1 అనుకోండి, దీని యొక్క కండక్టివిటీ K2. మిగతా అన్ని పారామీటర్స్ రెండింటికి సేమ్, ఎల్ ఏ రెండింటికి సేమ్. సో KA K2 ఏరియా సేమ్. డెల్టా టీ ఎంత ఇక్కడ టీ నాట్ ఉంది ఈ ఎండ్లో, ఈ స్టీల్ రాడ్కి ఒక పక్క టీ నాట్ ఉంది, ఈ పక్క 0 ఉంది. సో హీట్ ఫ్లో ఇలా జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ పాయింట్తో పోలిస్తే ఈ పక్క ఏ పాయింట్ అయినా హైయర్ టెంపరేచర్లోనే ఉంటుంది. అంటే టీ నాట్ 0 కన్నా డెఫినెట్గా హైయర్ టెంపరేచర్. హీట్లో ఇలా జరుగుతుంది కదా, కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. సిమిలర్లీ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్. సో హీట్ ఫ్లో ఇక్కడి నుంచి ఇటుపక్క జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ పక్క పాయింట్స్తో పోలిస్తే ఈ పక్క పాయింట్స్ అన్నీ కూడా హైయర్ టెంపరేచర్లోనే ఉంటాయి. సో ఇక్కడ 100 నుంచి స్లోగా తగ్గుకుంటూ టెంపరేచర్ ఇక్కడికి 0 అయింది, అంటే మధ్యలో ఇంకేదో టెంపరేచర్ ఉండాలి. రెండు ఎగ్జాక్ట్లీ సిమిలర్ రాడ్స్ అనుకో, అన్ని సేమ్, కండక్టివిటీ కూడా సేమ్ అనుకో, కళ్ళు మూసుకొని మనం 50 degrees అని చెప్పచ్చు. కానీ రాడ్స్ రెండు సిమిలర్గా లేవు కదా. ఓకే, K2A డెల్టా టీ ఎంత చెప్పగలుగుతారా, టీ నాట్ నుంచి 0కి, టీ నాట్ మైనస్ 0. సో ఎందుకు ఇది 0 కన్నా ఎక్కువ కదా, ఎందుకు అర్థం చేసుకోవాలంటే టీ నాట్ మైనస్ 0 రాసుకోవాలా, 0 మైనస్ టీ నాట్ రాసుకోవాలి, ఎందుకంటే ఫైనల్గా పాజిటివ్ నెంబర్ వచ్చేలా రాసుకోవాలి టెంపరేచర్ డిఫరెన్స్ డెల్టా టీని. సో డివైడెడ్ బై లెంత్ ఎంత, ఎల్, ఏమి ఇవ్వలే వాళ్ళ లెంత్ మనం రాసుకోవచ్చు. సో ఈ రెండు సిరీస్ కనెక్షన్ కాబట్టి రెండిట్లో నుంచి వెళ్తున్న హీట్ సేమ్ ఉండాలి, రెండిట్లో వెళ్తున్న హీట్ సేమ్ ఉండాలి కాబట్టి ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుందాం. సో K1A 100 minus T0 should be equal to K2A T0 minus 0 divided by L. చూడండి అక్కడ L K క్యాన్సిల్ అయిపోతున్నాయి, L A క్యాన్సిల్ అయిపోతున్నాయి, అందుకే వాళ్ళు ఇవ్వలేదు, మనకు అవసరం లేదు కాబట్టి. సో K1 ఇచ్చేసారు వాళ్ళు, K1 ఎంత 385 అని ఇచ్చారు. 385 into 100 minus T0 is equal to K2 is 50 into T0 minus 0 is 50 into 0 is 0. సో 385 T0 ఆ పక్కకి వెళ్ళిపోతే 385 plus 50 is 435 T0 is equal to 385 into 100. So T0 is equal to 385 into 100 divided by 435. ఓకేనా. ఓకే, సో మీరు గమనిస్తే దేంతో డివైడ్ చేద్దాం మనం, అప్రాక్సిమేట్గా 25తో చేసి చూద్దామా. 25తో అప్రాక్సిమేట్గా చేద్దాం. 25తో చేస్తే మనం 25 1s 25 4s are 100, 25 16s are 400, 25 17s are 425, 25 17s are 435, 25 17 కన్నా 17.1 71.2 అట్లా వస్తుంది ఇక్కడ అప్రాక్సిమేట్గా. 25తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 25 16s are 400, 25 15s అనుకోవచ్చు. 15/17 అప్రాక్సిమేట్గా 15/17 అనుకోవచ్చు. సో దీన్ని మీరు కనుక 15/17 అనలైజ్ చేస్తే 17 9s are ఎంతమ్మా 153. ఓకే, 153. 17 8s ఎంత 153, దాంట్లో 17 తీసేస్తే 136 అవునా, 136. సో 136 ఎంత మిగులుతుంది, 14 మిగులుతుంది. 14 మిగిలితే అది 8 times అవుతుంది. 8.8 into 100, సారీ 0.88. 15/17 1 కన్నా తక్కువ ఉండాలి కదా. సో 0.88 into 100 ఎంత వస్తుంది మనకు, 88 degrees Celsius. 88 అప్రాక్సిమేట్గా నాకు 88 వచ్చింది, నేను అప్రాక్సిమేట్ చేశాను కాబట్టి దానికి వేరే క్లోజ్ ఆన్సర్ ఏమీ లేదు, 88.5 మాత్రమే. ఓకేనా. ఓకే రైట్. సో దీన్ని ఎందుకంటే కామన్ సెన్సికల్ ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ దీని కండక్టివిటీ విపరీతంగా ఎక్కువ ఉంది, దీని 50 అయితే దీనికి 385 ఉంది, అంటే ఆల్మోస్ట్ 8 times మోర్ కండక్టివిటీ ఉంది. ఫస్ట్ రాడ్కి 8 times మోర్ కండక్టివిటీ ఉంది, 8 times మోర్ కండక్టివిటీ ఉంది. కానీ ఒకే హీట్ పోవాలి, ఒకే కరెంట్ పోవాలి.
అంటే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ప్రతి సెకండ్కి దీంట్లో ఎంత పోతుందో దాంట్లో కూడా అంతే పోవాలి. అలా పోవాలంటే దీనికి ఎక్కువ కండక్టివిటీ ఉంది కదా, దీనికి ఎక్కువ కండక్టివిటీ ఉన్నప్పుడు దీంట్లో ఫాస్ట్గా హీట్ వెళ్ళిపోతుంది, దాంట్లో వెళ్ళలేదుగా, అవునా? సో అందుకని దీంట్లో టెంపరేచర్ డిఫరెన్స్ కనుక తక్కువ అయితే, దీంట్లో కే ఎక్కువ, దానివల్ల హీట్ ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది. కానీ ఈ టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువ అయితేనే కదా ఈ ప్రోడక్ట్ దాంతో సమానం అవుతుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ పోతుంది. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటేనే, ఎంత తక్కువ ఉండాలి? 8 టైమ్స్ తక్కువ ఉండాలి. 8 టైమ్స్ తక్కువ ఉండాలి. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఆ టెంపరేచర్ డిఫరెన్స్ పోతే 8 టైమ్స్ తక్కువ ఉంటేనే రెండిట్లోనూ ఒకే హీట్ కరెంట్ పోయే అవకాశం ఉంది. అది కామన్ సెన్సికల్గా అనలైజ్ చేయొచ్చు అట్లా. నెక్స్ట్ deep rectangular pond of surface area A containing water, specific heat, is located in a region where the outside air temperature is at a steady value of minus 26 degrees Celsius. The thickness of the frozen ice in this pond at a certain instant is X. Taking the thermal conductivity of ice as K and its specific latent heat fusion as L, the rate of increase of thickness of ice layer at this instant would be. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేయాల్సిన క్వశ్చన్. కొద్దిగా ట్రిక్కీ అనే చెప్పచ్చు. సో ఒక పాండ్ ఉంది, రెక్టాంగులర్ పాండ్ అంట, ఓకే. దీంట్లో కొంత దూరం ఐస్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఐస్ ఫామ్ అయిపోయింది. కిందంతా వాటర్ ఉంది, ఓకే. ఈ థిక్నెస్ ఆఫ్ ఐస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఎక్స్ అని ఇచ్చారు, ఎట్ ఎ పర్టికులర్ టైం ఎక్స్ అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పారు? డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చేసి రో అంట, ఓకే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎస్, ఓకే. is located in a region where air temperature ఇక్కడ minus 26 degrees Celsius. ఓకే, సో ఐస్లో కాంటాక్ట్లో ఉంది. ఐస్ యొక్క టెంపరేచర్ హైయెస్ట్ వచ్చి 0 కన్నా ఎక్కువ అయితే ఉండదు, అవునా? ఐస్తో కాంటాక్ట్లో ఉంది, వాటర్ స్టేట్లో ఉంది, ఐస్తో కాంటాక్ట్లో ఉంది అంటే హీట్ ట్రాన్స్ఫర్ వాటి మధ్య కూడా జరుగుతుందిగా. సో జరుగుతుందంటే ఈ లాస్ట్ లేయర్ ఆఫ్ ఐస్, ఫస్ట్ లేయర్ ఆఫ్ వాటర్ డెఫినెట్గా 0 డిగ్రీ సెల్సియస్లోనే ఉండాలా. ఎందుకంటే నెక్స్ట్ లేయర్ ఆఫ్ వాటర్ ఐస్గా కన్వర్ట్ అవ్వాలి. ఫస్ట్ ఐస్గా కన్వర్ట్ అవ్వాలంటే వాటర్ 0 దగ్గర ఉండాలి, తర్వాత స్టేట్ చేంజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ వాటర్ అనేది ఈ టచ్లో ఉన్న వాటర్ అవ్వచ్చు, ఐస్ లాస్ట్ లేయర్ అవ్వచ్చు, ఫస్ట్ లేయర్ ఆఫ్ వాటర్ లాస్ట్ లేయర్ ఆఫ్ ఐస్ రెండు కూడా సేమ్ టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంటాయి. ఓ వండర్ఫుల్. నేను కూడా నీలాగా ఓన్లీ స్టూడెంట్గా సాల్వ్ చేస్తే మేబీ నేను కూడా నీ స్పీడ్ని మ్యాచ్ చేయగలుగుతానేమో. బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా చాలామంది స్టూడెంట్స్కి. సో టైం పడుతుంది, టైం తీసుకోవాలి నేను, లేకపోతే అర్థం కాదు అందరికీ. ఓకే రైట్. సో మీరు గమనిస్తే ఇక్కడ నెక్స్ట్ కొంచెం థిక్నెస్ రావాలి అంటే, డిఎక్స్ అనే థిక్నెస్ రావాలి అంటే, సపోజ్ ఏరియా ఉంది సార్, పాండ్ యొక్క ఏరియాని నేను ఏ అనుకుంటున్నాను, ఓకేనా? పాండ్ యొక్క ఏరియాని నేను ఏ అనుకుంటున్నాను. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి ఇక్కడికి, సో చూడండి హైట్ అనేది ఇక్కడ తక్కువ, ఇక్కడ హీట్ అనేది ఇక్కడ లోవర్ టెంపరేచర్, ఇక్కడ హైయర్ టెంపరేచర్, ఇక్కడ లోవర్ టెంపరేచర్, హీట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో వాటర్ నుంచి టెంపరేచర్ హీట్ తీసేసుకొని, వాటర్ నుంచి హీట్ తీసేసుకొని దాన్ని ఐస్గా మార్చేస్తుంది, ఓకేనా? సో ఎంత ఏరియాతో హీట్ వెళ్తుంది? ఈ ఏరియా మొత్తంలో నుంచి హీట్ వెళ్తుంది, ఓకేనా? రైట్. ఎంత లెంత్లో వెళ్తుంది? టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత దూరం, ఎంత డిస్టెన్స్లో మెయింటైన్ అవుతుంది? ఎక్స్ అనే డిస్టెన్స్లో. ఇక్కడ heat transferred is equal to, heat transfer is going in this direction. Heat transfer is going like this. Heat transfer is going like this, from higher temperature to lower temperature. So heat is equal to K thermal conductivity of ice, ఎందుకంటే ఐస్ ద్వారానే కదా హీట్ వెళ్తుంది, ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ ఎంతమ్మా? ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? 26 కదా. ఇక్కడ నుంచి ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ పాజిటివ్ వాల్యూ వచ్చేటట్టు రాసుకోండి. 0 మైనస్ ఆఫ్ minus 26 అని రాసుకోవచ్చు. ఓకే, నెగిటివ్ సైన్ని ఇగ్నోర్ చేయండి మీరు ఇక్కడ. డివైడెడ్ బై ఎంత లెంత్లో వెళ్తుంది? ఎక్స్ అనే లెంత్లో వెళ్తుంది. ఇది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకే,
సో ఈ హీట్ అంతా కూడా ఎంత అయితే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో అదంతా కూడా ఏమవుతుంది ఇక్కడ, ఈ హీట్ అంతా కూడా వాటర్ నుంచి వెళ్ళిపోయి ఐస్గా మార్చేస్తుంది. ఓకే, సో క్యూ ఇక్కడ ఐస్గా మారడానికి కావాల్సిన హీట్ ఎంత, మాస్ ఇంటూ లేటెంట్ హీట్, మాస్ ఇంటూ లేటెంట్ హీట్. కానీ ఇదేంటి, ఇది dQ బై dt, మీరు అర్థం చేసుకోవాలి. ఇది dQ బై dt ఆర్ Q బై T. dQ బై dt అని రాసుకోవచ్చు, సింపుల్గా Q బై T అని కూడా రాసుకోవచ్చు. సో Q ఈజ్ ఈక్వల్ టు మనం రాసుకోవాలి అంటే ఈ టీని ఆ పక్కకు పంపించేసి దిస్ టోటల్ థింగ్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు మనం. ఓకేనా, యా. సో Q ఈక్వల్ టు ml. సో మాస్ని ఏం రాసుకోవచ్చు మనం, సో మాస్ ఆఫ్ వాటర్ ఎంత మాస్ ఆఫ్ వాటర్, ఏరియా A, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ రాసుకోవాలి. వాల్యూమ్ని నేను ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ, స్మాల్ dx అనే లెంత్ తీసుకుంటే, స్మాల్ dx అనే లెంత్ తీసుకున్నాను. ఈ dx అనే లెంత్ ఆఫ్ వాటర్కి ఇన్న వాల్యూమ్ ఎంత, dx ఇంటూ A దాని వాల్యూము ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ రో. మాస్ బదులు ఇదంతా రాశాను. ఎంత మాస్ ఆఫ్ వాటర్ కన్వర్ట్ అవుతుంది అని కనుక్కోవడం మన ఉద్దేశం, ఇంటూ లేటెంట్ హీట్. ఓకేనా, ఇది Q, మనకు Q బై T కావాలి, అవునా. సో Q బై T మనం కనుక కనుక్కుంటే దీంతో సమానం చేయొచ్చు, ఆర్ దీన్ని Tతో మల్టీప్లైస్ దీంతో సమానం చేయొచ్చు, Q బై T. ఓకేనా, సో ఇక్కడ dx అంటే ఏంటి, ఎంత థిక్నెస్ ఆఫ్ ఐస్ మారుతోంది డివైడెడ్ బై టైం. వాళ్ళు ఏమడుతున్నారు చూడండి ఇక్కడ, ఒకసారి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ థిక్నెస్ అంటే ఏంటి, థిక్నెస్ బై టైం లాంటిదేగా. ఈ dx అనే థిక్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంత టైంలో అవుతుంది, డివైడెడ్ బై T టైంలో అవుతుంది. అంటే ఈ పారామీటర్ అడుగుతున్నారు వాళ్ళు, ఈ పారామీటర్ కనుక్కోమని అడుగుతున్నారు వాళ్ళ ఉద్దేశం. dx బై dt నేను మీకు అర్థం కావడం కోసం జస్ట్ T అని తీసుకున్నాను, ఓకే. ఈ పారామీటర్ అడుగుతున్నారు. సో ఈ రెండు ఈక్వేట్ చేయొచ్చుగా. సో ఎంత హీట్ అయితే దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్ అవుతుందో అది అంత ఐస్ని అంత వాటర్ని ఐస్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, ఓకే ఫైన్. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తే మనం KA ఇంటూ 26 డివైడెడ్ బై x ఇజ్ ఈక్వల్ టు A ఇంటూ dx డివైడెడ్ బై T. మీకు అర్థం కావడం కోసం dt తీసుకున్నాను, ఓన్లీ T తీసుకున్నాను, ఇంటూ రో ఇంటూ L. సో వాళ్ళు అడుగుతున్న పారామీటర్ ఇది. ఏ ఇవ్వలేదు వాళ్ళు, మన క్వశ్చన్ ఏ ఇవ్వలేదు, ఎందుకంటే అది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. వాళ్ళు dx బై dt అడుగుతున్నారు. మొత్తం పారామీటర్స్ అన్ని ఈ పక్కకు పంపించేయండి. K ఇంటూ 26 రో ఎల్ని పక్కకు పంపించండి, రో ఇంటూ ఎల్. ఇంకొక పారామీటర్ ఏదో మర్చిపోయాను నేను, యా ఎల్, క్యాపిటల్ ఎల్ మర్చిపోయాను, ఇది స్మాల్ ఎల్ రాసుకున్నాను నేను, మై మిస్టేక్. రో ఇంటూ క్యాపిటల్ ఎల్. సో రో ఇంటూ క్యాపిటల్ ఎల్ని పక్కకు పంపించండి. K ఇంటూ 26 డివైడెడ్ బై రో ఇంటూ క్యాపిటల్ ఎల్ ఇంటూ ఎక్స్. ఇది మ్యాచ్ అవుతుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో బ్లాక్ బాడీ రేడియేషన్స్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో కాన్సెప్ట్ కూడా ఇక్కడే చెప్పేస్తాను నేను. సో పవర్ రేడియేటెడ్ బై బ్లాక్ బాడీ is P and it radiates maximum energy at wavelength lambda naught. The temperature of the black body is now changed so that it radiates maximum energy at wavelength of 3/4 lambda naught. The power radiated by it becomes N into P. సో అక్కడ కొంచెం కాన్సెప్ట్ చెప్తాం. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఏం చెప్తుందంటే లాంబ్డా m ఇంటూ టెంపరేచర్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. చాలా సింపుల్ లా. ఆర్ ఎల్స్ వేవ్ లెంత్, లాంబ్డా అంటే వేవ్ లెంత్, m అంటే ఏంటి, మ్యాక్సిమం ఎనర్జీ ఇచ్చే వేవ్ లెంత్. సో నేను గ్రాఫ్ గీస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఈ కాన్స్టెంట్ ఏదైతుందో వాళ్ళు వీన్స్ కాన్స్టెంట్ అని చెప్పి బి అనే పేరుతో ఇచ్చారు. ఆ జనరల్గా ఆ వాల్యూని వాళ్ళు జనరల్గా క్వశ్చన్స్లో వాళ్ళే ఇస్తుంటారు. బి వాల్యూని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్లో అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదు. కొన్ని క్వశ్చన్స్లో అది అవసరం అవుతుంది, అక్కడ ఇచ్చుంటారు. సో బి చూసారా, బి వాల్యూ ఇచ్చారు. సో క్వశ్చన్స్లో జనరల్గా బి వాల్యూ ఇస్తారు. సో మీకు అవకాశం ఉంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు వదిలేయచ్చు. క్వశ్చన్స్లో జనరల్గా మోస్ట్లీ అవసరం అయితే ఇస్తారు వాళ్ళు. క్వశ్చన్ ఇవ్వలేదంటే అది అవసరం లేదని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఏం చెప్తుందంటే వేవ్ లెంత్ వర్సెస్ ఎమిసివ్ పవర్ అంటారు దీన్ని. ఎమిసివ్ పవర్ అంటే ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా, ఆర్ పవర్ పర్ యూనిట్ ఏరియా ఎంత ఎమిట్ చేస్తుంది. ఒక బ్లాక్ బాడీ రేడియేషన్స్ని ఎమిట్ చేస్తానే ఉంటుంది కదా, ఎంత బాగా ఎమిట్ చేస్తుంది, ఏ వేవ్ లెంత్ దగ్గర ఎంత ఎమిట్ చేస్తుంది అని ఒక గ్రాఫ్ గీసుకోవచ్చు మనం. గ్రాఫ్ గీసుకుంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ మ్యాక్సిమం
ఎమిసివ్ పవర్ ఉన్న ఏ వేవ్ లెంత్ దగ్గర వస్తుంది? డిఫరెంట్ వేవ్ లెన్స్ దగ్గర అన్ని రకాల వేవ్ లెన్స్ ఎమిట్ చేస్తుంది బ్లాక్ బాడీ. కానీ కొన్ని రకాల వేవ్ లెన్స్ ఎక్కువగా ఎమిట్ చేస్తుంది. ఓకే, ఏ వేవ్ లెంత్ దగ్గర హైయెస్ట్ ఎమిట్ చేస్తుంది అనే దాన్ని మనం ఏ లాంబ్డా ఎం అన్నాం. అంటే వేవ్ లెంత్ కరెస్పాండింగ్ టు మ్యాక్సిమం రేడియేషన్ ఆర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. ఈ అంటే ఏంటంటే ఇట్ ఇస్ సిమిలర్ టు ఇంటెన్సిటీ అనే వర్డ్ వాళ్ళు వాడలేదు, కానీ ఎగ్జాక్ట్గా మాట్లాడితే దాని మీనింగ్ ఇంటెన్సిటీ అని. వాళ్ళు తీసుకున్న నొటేషన్ అయితే ఈ అని తీసుకున్నారు, వాళ్ళు దాన్ని ఎమిసివ్ పవర్ అన్నారు, కానీ దాని మీనింగ్ యాక్చువల్గా అయితే ఇంటెన్సిటీ అని అర్థం. ఓకేనా? యా. సో మీరు కనుక టెంపరేచర్ పెంచే కొద్దీ, మీరు టెంపరేచర్ పెరిగే కొద్దీ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక లా కూడా చెప్పేస్తాను నేను. స్టీఫెన్స్ లా ఆఫ్ ఫర్ బ్లాక్ బాడీ మనం మాట్లాడితే, స్టీఫెన్స్ లా ఫర్ బ్లాక్ బాడీస్ ఎనర్జీ ఎమిసివ్ పవర్ ఇస్ ఈక్వల్ టు, ఈ అంటే ఎనర్జీ కాదమ్మా, మనం జనరల్గా అన్ని చాప్టర్స్లో ఎనర్జీ అనుకుంటాం, ఈ చాప్టర్లో ఈ అంటే ఎమిసివ్ పవర్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎమిసివ్ పవర్. ఓకే, సో ఎమిసివ్ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్ పర్ యూనిట్ ఏరియా. మీరు గుర్తుంటే మన వేరే చాప్టర్స్లో వేవ్ ఆప్టిక్స్, అదేవిధంగా వేవ్స్, ఈ చాప్టర్స్లో మనం ఇంటెన్సిటీ అంటే ఎనర్జీ పవర్ పర్ యూనిట్ ఏరియా అని డిఫైన్ చేసుకున్నాం. సో ఆ రకంగా చూస్తే ఎమిసివ్ పవర్ అనేది కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ లాంటిది, డైమెన్షన్స్ పరంగా అయితే ఇంటెన్సిటీ లాంటిది. సో ఎమిసివ్ పవర్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ T⁴. సిగ్మా T⁴. ఓకే, ఈ సిగ్మా అనేది ఒక కాన్స్టెంట్. ఓకే, స్టీఫెన్స్ కాన్స్టెంట్ అంటారు, దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో స్టీఫెన్స్ కాన్స్టెంట్ చాలా సింపుల్ చూడండి. సో వాళ్ళు అబ్జర్వ్ చేశారు, స్టీఫెన్ అతను అబ్జర్వ్ చేశాడు. సో ఒక ఎమిసివ్ పవర్, ఒక బ్లాక్ బాడీ ఉంటే ఆ బ్లాక్ బాడీ ఎమిట్ చేస్తున్న రేడియేషన్స్ యొక్క ఇంటెన్సిటీ అతను గమనిస్తే దాని టెంపరేచర్ ఎంత ఉందో, టెంపరేచర్ మారే కొద్దీ అది మారుతుందంట. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుందంట. సరే, టెంపరేచర్ డిపెండ్ అవుతుంది కదా, ఎగ్జాక్ట్గా ఏ విధంగా డిపెండ్ అవుతుంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు అతను T⁴ డిపెండ్ అవుతుందని అర్థం చేసుకున్నాడు. ఇది ఎమిసివ్ పవర్ ఫర్ ఎ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ ఏంటో తెలుసు కదా, బ్లాక్ బాడీ ఎమిట్స్ హైయెస్ట్ రేడియేషన్. మిగతా బాడీస్తో పోలిస్తే బ్లాక్ బాడీ హైయెస్ట్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఎంత రేడియేషన్ పడితే అంత అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో బ్లాక్ బాడీకి ఉన్న ప్రాపర్టీ అది. నార్మల్ బాడీస్ ఏం చేస్తాయి, దాని మీద పడిన రేడియేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోదు, కొంత ఫ్రాక్షన్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎంత ఫ్రాక్షన్ అయితే అబ్జర్వ్ చేసుకుంటో దానికి పడిన దాన్ని మనం ఎమిసివ్ పవర్ ఆర్ ఎమిసివిటీ అంటాం. అర్థం చేసుకుంటున్నారా? ఎమిసివిటీ. సో ఆ ఎమిసివిటీ అంటే ఏంటి? ఫ్రాక్షన్, ఎంత పడిన ఎనర్జీలో ఎంత ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేసుకుంటుందో దాన్ని మనం ఎమిసివిటీ స్మాల్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అక్కడ ఉంది ఈ కొలిషన్స్లో, అది వేరు, ఈ వేరు. ఓకేనా? అదేవిధంగా దాని మీనింగ్, ఈ ఎమిసివిటీ అనే దానికి ఇంకో మీనింగ్ ఉంది చూడండి. ఎంత టోటల్ ఎనర్జీ పడితే బ్లాక్ బాడీ అయితే మొత్తం తీసేసుకుంటుంది. ఈ బాడీ ఎంత తీసుకుంటుంది ఆ ఫ్రాక్షన్లో? సపోజ్ 0.5 అని అనుకో ఎమిసివిటీ. సో బ్లాక్ బాడీ అయితే మొత్తం తీసేసుకుంటుంది, ఇది దాంట్లో సగం తీసుకుంటుంది. దాని మీనింగ్ అదనమాట 0.5 అంటే. 0.4 అన్నాను అనుకోండి, 40% మింగుతుంది, మిగతాది వదిలేస్తుంది. సో ఈ ఎమిసివిటీ అనే దానికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఏంటి అంటే, బ్లాక్ బాడీ ఒక 100 యూనిట్స్ ఎమిట్ చేసింది అనుకో, ఒక ఎమిసివిటీ 0.4 కనుక అయితే, ఈ నార్మల్ బాడీ ఏదైతే ఉందో దానికైతే ఎమిసివిటీ 0.4, అది ఓన్లీ 40 యూనిట్స్ ఎమిట్ చేస్తుంది అనమాట. బ్లాక్ బాడీతో కంపారిజన్లో, అదే టెంపరేచర్ దగ్గర ఉన్న బ్లాక్ బాడీతో కంపారిజన్లో బ్లాక్ బాడీ ఎంత ఎమిట్ చేస్తే ఎంత ఫ్రాక్షన్ ఇది ఎమిట్ చేస్తుందో అని చెప్పేది ఎమిసివిటీ ఎంత ఎమిట్ చేస్తుంది బ్లాక్ బాడీతో రిలేషన్లో అనేది ఎమిసివిటీ అనమాట. ఓకే, అదే ఎమిసివిటీ బ్లాక్ బాడీ 100 యూనిట్స్ బ్లాక్ బాడీ పెడితే 100 యూనిట్స్ బ్లాక్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే 100 యూనిట్స్ నార్మల్ ఆబ్జెక్ట్ మీద పడితే ఇది ఓన్లీ 40 యూనిట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎందుకంటే దాని ఎమిసివిటీ 0.4 కాబట్టి. దాని ఎమిసివిటీ 0.6 అయితే 60% అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, రైట్, అర్థమైంది అనుకుంటా. సో ఇదే ఎమిసివ్ పవర్ పవర్ పర్ యూనిట్ ఏరియా అనొచ్చు. దీన్ని స్మాల్ ఈ టైమ్స్ సిగ్మా ఇంటూ T⁴ అని రాసుకోవచ్చు ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ ఎమిసివిటీ స్మాల్ ఈ. బ్లాక్ బాడీకి ఎమిసివిటీ ఎంత? ఈక్వల్ టు 1. సో ఏ ఆబ్జెక్ట్ కైనా మనం ఈ ఇంటూ సిగ్మా ఇంటూ T⁴ అని రాసుకోవచ్చు. బ్లాక్ బాడీ కనుకైతే ఈ 1 అవుతుంది, ఇంకా వేరే ఏదన్నా ఆబ్జెక్ట్ అయితే ఈ కొంచెం తగ్గుతుంది. ఆ వాల్యూ వాళ్ళు ఇస్తారు జనరల్గా, ఎమిసివిటీ ఫర్ అన్ ఆబ్జెక్ట్ అవసరం అయితే మనకి ఇస్తారు, లేదంటే బ్లాక్ బాడీ మీద క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, ఇది స్టోరీ. సో ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఇక్కడ. ఎమిసివ్ పవర్ అన్నాం కదా,
పవర్ రేడియేటెడ్ అని నేను అడిగాను అనుకోండి, పవర్ రేడియేటెడ్ కనుక అడిగితే నేను పవర్ రేడియేటెడ్ ఇస్ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్ టైమ్స్, ఎమిసివ్ పవర్ అంటే ఏంటి, పవర్ పర్ యూనిట్ ఏరియా, ఎమిసివ్ పవర్ ఇంటూ ఏరియా. ఎమిసివ్ పవర్ అంటే పవర్ పర్ యూనిట్ ఏరియా, దాని ఏరియాతో మల్టిప్లై చేస్తే పవర్ వస్తుంది. పవర్ రేడియేటెడ్ P ఈజ్ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్ E, what is emisive power, small e into sigma into t power 4 for any object, బ్లాక్ బాడీకి అయితే E1 అవుతుంది ఇంటూ ఏరియా. చూడండి ఇక్కడ ఆ ఏరియా స్పెరికల్ ఆబ్జెక్ట్ అని చెప్తే స్పెరికల్ ఆబ్జెక్ట్ యొక్క ఏరియా 4πr². జనరల్గా స్పెరికల్ ఆబ్జెక్ట్స్ ఇస్తుంటారు మనకు, స్పెరికల్ ఆబ్జెక్ట్ కనుక అయితే ఏరియా 4πr², వేరే ఆబ్జెక్ట్స్ అయితే దానికి తగ్గట్టుగా ఏరియాని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, రైట్, ఇది విషయం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం. యా, ఇక్కడ గ్రాఫ్, ఇది ఒక పర్టికులర్ టెంపరేచర్ T1 దగ్గర అనుకుంటే దీని టెంపరేచర్ మార్చామనుకోండి, ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ దీని ఏరియా ఉంది చూసారా, ఈ గ్రాఫ్ మీద దగ్గర ఉన్న ఏరియా ఉంది చూసారా, ఈ ఏరియా అని చెప్తుంది, ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్, ఏరియా ఇస్ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్, ఏరియా ఇస్ ఈక్వల్ టు టోటల్ ఎమిసివ్ పవర్. ఇక్కడ ఎమిసివ్ పవర్ ఏ వేవ్ లెంత్ దగ్గర ఎంత పవర్ వచ్చింది, ఎంత పవర్ పర్ యూనిట్ ఏరియా వచ్చింది అంటే కైండ్ ఆఫ్ డెన్సిటీ చెప్తుంది. ఏ వేవ్ లెంత్ దగ్గర ఎంత ఎమిసివ్ పవర్ డెన్సిటీ వచ్చింది అనేది ఈ గ్రాఫ్ చెప్తుంది. దీని యొక్క ఏరియా అంతా కనుక్కుంటే అన్ని వేవ్ లెంత్స్కి కలిపి టోటల్ ఎమిసివ్ పవర్ వస్తుంది, అన్ని వేవ్ లెంత్స్ కలిపిన టోటల్ ఎమిసివ్ పవర్ వస్తుంది. సో మీరు ఒకసారి క్వశ్చన్స్ ఇలా అడుగుతుంటారు, ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంది, టోటల్ ఎమిసివ్ పవర్ రిప్రజెంట్ చేస్తుంది. టోటల్ ఎమిసివ్ పవర్ దేనికి ప్రపోర్షనల్, T⁴కి ప్రపోర్షనల్. సో వాళ్ళు దీని యొక్క ఏరియా దేనికి ప్రపోర్షనల్ అంటే T⁴కి ప్రపోర్షనల్. అంటే T పెంచామనుకోండి, T పెరిగితే ఈ ఏరియా కూడా పెరగాలి, గ్రాఫ్కి ఆ ఏరియా కూడా పెరగాలి, అవునా. సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఇంకో గ్రాఫ్ గీద్దాం, ఇంకో గ్రాఫ్ గీద్దాం. ఇక్కడ రెండు విషయాలు ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ నేను టెంపరేచర్ పెంచితే మీరు గమనిస్తే హైయెస్ట్ మ్యాక్సిమం రేడియేషన్ ఎమిట్ అయింది ఏదైతే ఉందో దాని యొక్క లొకేషన్ మారిపోయింది. ఓకే, ఇది λm1 అందాం, ఇది λm2 అందాం. ఓకే, ఈ టెంపరేచర్ T1, ఈ టెంపరేచర్ T2. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఒక బ్యూటీ ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇతను ఏం చెప్తున్నా అంటే మీరు టెంపరేచర్ పెంచే కొద్దీ వేవ్ లెంత్ కరెస్పాండింగ్ టు హైయెస్ట్ రేడియేషన్ అనేది తగ్గిపోతుందండి. ఇది పెరిగితే ఇది తగ్గాలి కదా, అప్పుడే కదా టోటల్ కాన్స్టెంట్ ఉంటుంది. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో టెంపరేచర్ ఇప్పుడు చూస్తే మీరు గమనిస్తే వేవ్ లెంత్ తగ్గిపోయిందంటే టెంపరేచర్ పెరిగినట్టేగా. సో అంటే ఈ రెండు గ్రాఫ్స్ని చూసి మనం T2 ఈజ్ గ్రేటర్ దెన్ T1 అని కంక్లూడ్ చేయొచ్చు కదా, అవునా. T2 ఈజ్ గ్రేటర్ దెన్ T1 అని కంక్లూడ్ చేయొచ్చు కదా మనం. సో T2 ఈజ్ గ్రేటర్ దెన్ T1 అని మనం కంక్లూడ్ చేయొచ్చు, ఒకటి. రెండోది, టెంపరేచర్ పెరిగింది కదా, T1 కన్నా T2 ఎక్కువ అని కంక్లూడ్ చేసాం కదా మనం. సో T2 ఎక్కువైనప్పుడు చూడండి ఇక్కడ దీని ఏరియా ఎక్కువైందా లేదా, ఈ పర్పుల్ కలర్లో ఉన్న దానికి ఒక ఏరియా, గ్రాఫ్ యొక్క ఏరియా దీని వైట్ దాంతో పోలిస్తే పర్పుల్ యొక్క ఏరియా ఎక్కువ ఉంటుందిగా. గ్రాఫ్ కింద ఉన్న ఏరియా ఈ ఎక్స్ యాక్సిస్కి దానికి ఉన్న ఏరియా పెరుగుతుందిగా. ఎందుకు పెరుగుతుందంటే దీని యొక్క ఏరియా T⁴కి ప్రపోర్షనల్. T పెరిగితే ఏరియా కూడా పెరగాలి. సో దానికి తగ్గట్టుగానే మనం గ్రాఫ్ గీసాం. పెద్ద గ్రాఫ్, టెంపరేచర్ పెరిగితే గ్రాఫ్ పెద్దదైపోతుంది. అదేవిధంగా హైయెస్ట్ పాయింట్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ పీక్ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది, అంటే వేవ్ లెంత్ తగ్గిపోతుంది. ఓకే, తక్కువ వేవ్ లెంత్ దగ్గర హైయెస్ట్ రేడియేషన్ వస్తుంది. అదేవిధంగా గ్రాఫ్ కూడా పెద్దదవుతుంది, అంటే ఎందుకంటే ఏరియా పెద్దది అవ్వాలి కాబట్టి. ఓకే, ఇది స్టోరీ వీన్స్ డిస్ప్లేస్మెంట్లో అండ్ స్టీఫెన్స్లో. ఈ రెండు అర్థమైపోతే చాలా క్వశ్చన్స్ చేయొచ్చు మనం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. పవర్ రేడియేటెడ్ బై బ్లాక్ బాడీ ఈస్ P and it radiates maximum energy at wavelength λ0. Okay, if the temperature of the black body is now changed so that radiation radiates maximum energy at wavelength 3/4 λ0, the power radiated by it becomes Np. Okay, wonderful. So మీరు గమనిస్తే λ1 వీన్స్ డిస్ప్లేస్మెంట్లో వాడాలి, యాజ్ వెల్ as స్టీఫెన్స్ లా కూడా రెండు వాడాల్సి వస్తుంది మనకి. సో λm1 T1 is equal to λm2 T2. ఓకే, సో ఫస్ట్ కేసులో లాంబ్డా ఏమి ఇచ్చారు వాళ్ళు, λ0 ఇచ్చారు. λ0 ఉన్న చోట టెంపరేచర్ T0 అనుకుందాం. టెంపరేచర్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు మనకు. ఓకే, సో అదేవిధంగా λm2 అండ్ టెంపరేచర్ T2 చెప్పలేదు వాళ్ళు. సో λm2 చెప్పారు కదా, సెకండ్ వేవ్ లెంత్ ఎంత అన్నారు, 3/4 λ0 అన్నారు. 3/4 λ0.
into temperature T2. So T2 is equal to lambda naught cancel, T naught into 4 by 3. వేవ్ లెంత్ తగ్గింది, 3/4 టైమ్స్ వేవ్ లెంత్ తగ్గింది. కామన్ సెన్స్ కూడా చెప్పొచ్చు, వేవ్ లెంత్ 3/4 టైమ్స్ తగ్గిందంటే టెంపరేచర్ 3/4 టైమ్స్ పెరగాలి, అవునా? వేవ్ లెంత్ 3/4 టైమ్స్ తగ్గిందంటే వేవ్ లెంత్ 3/4 టైమ్స్ తగ్గిందంటే టెంపరేచర్ 4/3 టైమ్స్ అవ్వాలి, పెరగాలి. ఇది తగ్గింది, అది పెరగాలి. సో 4/3 టైమ్స్ అవ్వాలి, అవునా? సో టెంపరేచర్ 4/3 టైమ్స్ అది కామన్ సెన్స్తో కూడా చెప్పొచ్చు, మనం ఈక్వేషన్ రాసినా కూడా వస్తుంది. సరే, వాళ్ళు ఏమంటున్నారు, పవర్ రేడియేటెడ్ గురించి అడుగుతున్నారు. సో పవర్ రేడియేటెడ్ ఇస్ ఈక్వల్ టు స్టార్టింగ్ పవర్ రేడియేటెడ్ అన్నారు చూసారా, అది వచ్చేసి సిగ్మా. బ్లాక్ బాడీ ఉన్నారు కాబట్టి ఈ రాసుకోవట్లేదు, ఈ1 తీసుకోవచ్చు. సిగ్మా ఫస్ట్ టెంపరేచర్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మనం T0 అనుకున్నాం, T0 పవర్ 4 అనుకున్నాం. ఓకే, ఫైనల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం P2 అనుకుందాం, సిగ్మా T2 పవర్ 4. ఓకే, సిగ్మా T2 ఎంత, T0లో రాసుకుంటే T0 ఇంటూ 4/3 హోల్ పవర్ 4. సో 4 పవర్ 4 is 256 divided by 3 power 4 is 3 3s are 9, 9 9s are 81 into sigma T0 power 4, which is same as original power. So power ఏమవుతుంది, 256/81 అవుతుంది. వెరీ గుడ్ సుభాషిత. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ కాంపోజిట్ రాడ్. ఈ క్వశ్చన్ ఇది నేను ఆల్రెడీ ఈరోజు క్లాస్లోనే డిస్కస్ కూడా చేశాను. ఇది ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి, అవునా? టెంపరేచర్ ఈ పక్క మెయింటైన్ చేస్తున్నారు, ఈ పక్క మెయింటైన్ చేస్తున్నారు. ఈ రెండు రోడ్స్, ఈ రెండు ఎండ్స్తో చూసినప్పుడు ఇక్కడ హీట్ ఫ్లో ఇట్లా జరుగుతుంది, హీట్ ఫ్లో ఇలా జరుగుతుంది. ఓకే, రాడ్స్ని హీట్ ఫ్లో డైరెక్షన్కి ప్యారలల్గా కనెక్ట్ చేశారు, అంటే ఈ రెండు ప్యారలల్ కనెక్షన్, అవునా? సో ప్యారలల్ కనెక్షన్లో థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ద కాంపోజిట్ రాడ్ అంటే ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ అడుగుతున్నారు. సో ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ ఇస్ K1 + K2/2. ఈరోజు డిస్కస్ చేసాం మనం. ప్యారలల్ కనెక్షన్, a spherical black body with a radius of 12 centimeters radiates 450 watt power at 500 Kelvin. If the radius were halved and the temperature doubled, the power radiated in watts would be. So power radiated adugutunnaru. Power is equal to emissive power into area. Emissive power into area. గుర్తుందా, రాసుకున్నాం మనం. ఎమిసివ్ పవర్ ఇంటూ ఏరియా. ఎమిసివ్ పవర్ ఏంటి, బ్లాక్ బాడీ అంటున్నారు కాబట్టి E1 సిగ్మా T పవర్ 4 ఇంటూ ఏరియా. సో ఆల్రెడీ స్పెరికల్ ఆబ్జెక్ట్ అన్నారు కాబట్టి 4πr² అని రాసుకున్నాం, 4πr². సో P. సో ఇక్కడ ఏం చేశారు, పవర్ మారుతుంది డెఫినెట్గా. ఎందుకు మారుతుంది, దాని యొక్క రేడియస్ మార్చారు, టెంపరేచర్ మార్చారు, టెంపరేచర్ మార్చారు. సో లెట్స్ P1/P2 అని రాసుకున్నాం. దీన్ని ఎలా ఎన్ని రకాలుగా చేయొచ్చు మీరు, నేను ఇలా చేస్తున్నాను. సో సిగ్మా T1 పవర్ 4 ఇంటూ 4π ఇంటూ R1² డివైడెడ్ బై సిగ్మా T2 పవర్ 4 ఇంటూ 4π R2 పవర్ 4 R2². సో సిగ్మా క్యాన్సిల్, 4π క్యాన్సిల్. సో స్టార్టింగ్ పవర్ ఎంత, 450 వాట్స్ వచ్చింది మనకు. ఫైనల్ పవర్ మనం కనుక్కోవాలి. సో T1 ఎంత, T1 వచ్చి 500 Kelvin. ఓకే, సో T2 ఏం చెప్పారు, ద టెంపరేచర్ ఇస్ డబుల్డ్ అంట. టెంపరేచర్ ఇస్ డబుల్డ్ అంటే 1000 అనుకోండి, హోల్ పవర్ 4 ఇంటూ రేడియస్ వచ్చేసి స్టార్టింగ్ 12 ఉంది, తర్వాత రేడియస్ని హాఫ్ చేశారు. సో స్టార్టింగ్ రేడియస్ 12 అయితే నెక్స్ట్ తర్వాత ఏం చేశారు, సగం చేశారంట, హోల్². ఓకేనా, సో వచ్చేసి ఇది 1/2 పవర్ 4 ఇది. సో ఇది 2² So this is 1/2 power 4, which is 1/16 into 2² is 4. This is equal to 1/4. So P2 is equal to 450. P2 ఆ పక్కకు పంపించండి, 4 ని పక్కకు పంపించండి. 450 into 4, which is 1800. Okay, very nice. ఓకేనా, యా చూశాను మేఘ్నా, నేను చూశాను. యా, నెక్స్ట్ వన్. The black body is at a temperature of 5760 Kelvin. The energy of radiation emitted by the body at wavelength 250 nanometers is U1. At wavelength 500 nanometers is U2. And that at 1000 nanometers is U3. Okay, which of the following is correct? ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో
వాటిని కంపేర్ చేస్తున్నారు, డిఫరెంట్ వేవ్ లెన్స్ దగ్గర ఎనర్జీస్ని కంపేర్ చేస్తున్నారు. ఓకే, సో బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత అంట 5760 అంట. సో వీన్స్ లా వాడదాం, లాంబ్డా ఎం ఇంటూ టీ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు బి. సో లాంబ్డా ఎం ఇవ్వలేదు వాళ్ళు, మనం కనుక్కోవాలా. ఇంటూ టెంపరేచర్ వచ్చేసి 5760 అని ఇచ్చారు, 5760. వీన్స్ కాన్స్టెంట్ వచ్చి 2.88 ఇంటూ 10⁶. ఓకే, 10⁶. సో లాంబ్డా ఎం ఇస్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ ఈ యూనిట్ చూడండి, నానోమీటర్ అని ఇచ్చారు, నానోమీటర్ ఇంటూ కెల్విన్. కరెక్టే కదా, దీని యొక్క యూనిట్స్ మీటర్స్, దీని యొక్క యూనిట్ కెల్విన్. మీటర్ ఇంటూ కెల్విన్ బదులు నానోమీటర్ ఇంటూ కెల్విన్ ఇచ్చారు, ఎందుకంటే లాంబ్డా వాల్యూ చాలా చిన్నగా ఉంటుంది జనరల్గా. సో నానోమీటర్స్లో ఇచ్చారు వాళ్ళు. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 2.88 డివైడెడ్ బై 5760 ఇంటూ 10⁶. నానో అంటే 10⁻⁻9 అని. ఓకే రైట్, ఒకసారి చూద్దాం ఇది. సో 2880 డబల్ చేస్తే 5760. ఐ థింక్ దీనికి డబల్ అనుకుంటా ఇది. సో 2.288 డివైడెడ్ బై 576 రాసుకుంటే ఇక్కడ 2 సున్నాలు పక్కకు వచ్చినాయి, 10⁻⁻2 ఉంది. ఈ 0 పైకి వెళ్తే 10⁻³ అవుతుంది. 10⁻³ ఒక 10⁻6 10⁻3 అవుతుంది. సో టోటల్ 10⁻6 అవుతుంది. ఓకే, సో ఇది 288 1s 288 2s వచ్చేస్ నానోమీటర్స్లో మెషర్ చేస్తే బాగుంటుందేమో కదా. యా, నానోమీటర్స్లో మెషర్ చేస్తే 10⁻⁻9 రాసుకున్నాం అనుకో, 1000 మల్టీప్లైస్ 1000తో డివైడ్ చేస్తున్నా, 1000 డివైడెడ్ బై 2 లాగా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఫైనల్గా మీరు ఎట్లయినా చేయండి క్యాలిక్యులేషన్, నేను ఈ విధంగా చేశాను. సో వచ్చేసి 500 నానోమీటర్స్. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మీరు 500 నానోమీటర్స్ వస్తుంది. ఓకేనా, ఆర్ ఎల్స్ ఈ మొత్తాన్ని కలిపి దీంతో డివైడ్ చేస్తే 500 వస్తుంది, 500 నానోమీటర్స్. సో విషయం ఏంటి అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్లో సంబంధించి గ్రాఫ్ గీతాం. సో మ్యాక్సిమం ఎక్కడ వస్తుందంట 500 నానోమీటర్స్ దగ్గర వస్తుందంట, ఓకే. సో 500 నానోమీటర్స్ దగ్గర ఏదైతే వస్తుందో ఎనర్జీ, అది హైయెస్ట్ అట్ వేవ్ లెంత్ 500 నానోమీటర్స్. ఇట్ ఈస్ U2. మన వీన్స్ డిస్ప్లేస్మెంట్లో యూజ్ చేసి ఎక్కడ మ్యాక్సిమం రేడియేషన్ వస్తుందో మనం కనుక్కున్నాం. సో U2 అయితే హైయెస్ట్. ఓకే, U2 గ్రేటర్ దెన్ U1, డెఫినెట్గా ఇది కరెక్టే అయి ఉంటుంది, అవునా. సో U1 0, U3 0 అనేది మనం కన్ఫర్మ్ చేయలేము. సో 250 నానోమీటర్స్ ఎక్కడ వస్తుంది, దీనికన్నా ఈ రెండింటి మధ్యలో వస్తుంది, అవునా. దిస్ ఇస్ 250 నానోమీటర్స్. ఇక్కడున్న ఎనర్జీని వాళ్ళు U1 అన్నారు, సారీ U2 అన్నారు కదా, U2 అన్నారు. 250 నానోమీటర్స్ దగ్గర ఉన్న ఎనర్జీని U1 అన్నారు, అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి 1000 నానోమీటర్స్ అంటే 1000 నానోమీటర్స్ అంటే ఇక్కడ 250 నానోమీటర్స్ కదా, 1000 నానోమీటర్స్ అంటే చాలా దూరంగా ఉండాలిగా, ఈ లెంత్ ఎంతో అంత లెంత్. సో 1000 నానోమీటర్స్. ఇది అంత పర్ఫెక్ట్ సిమెట్రికల్ గ్రాఫ్ కాదు, కానీ మోర్ ఆర్ లెస్ సిమెట్రికల్గా ఉంటుంది. సో ఇక్కడ ఎంత ఎనర్జీ ఉందో ఎగ్జాక్ట్గా 750 దగ్గర కూడా కొంచెం దగ్గర అటు ఇటుగా సేమ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంది. నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్, బికాస్ గ్రాఫ్ పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ కాదు. ఓకే, సో 750 దగ్గర అటు ఇటుగా దీనికి సమాన దగ్గరలో ఉన్న ఎనర్జీ వస్తుంది, కానీ 1000 చాలా దూరం కాబట్టి డెఫినెట్గా తక్కువ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఎనర్జీ U3. మీరు అనలైజ్ చేస్తే ఇప్పుడు U2 హైయెస్ట్, U1 సెకండ్ హైయెస్ట్, U3 లాస్ట్. సో U1 0 కాదు, U3 0 కాదు, U1 గ్రేటర్ దెన్ U2 అసలు కాదు. U1 గ్రేటర్ దెన్ U3 ఇచ్చుంటే కరెక్ట్ అయ్యింది, U1 గ్రేటర్ దెన్ U3 అని ఇచ్చుంటే కరెక్ట్ అయ్యింది. ఇక్కడ వాళ్ళు కొంచెం ఈజీగానే ఇచ్చారు క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే, వెరీ నైస్. ట్రై చేయండి, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది మీరు ముందు చూసుంటే ఆన్సర్ వెంటనే వస్తుంది, లేదంటే కొద్దిగా ఆలోచించాలి, అట్లీస్ట్ 1-2 మినిట్స్ అయితే పడుతుంది. క్వశ్చన్ చదవడానికి 1 మినిట్ పడుతుంది.
ఆప్షన్ ఏనా? వెరీ గుడ్. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు విబ్జోర్ కలర్స్ గురించి తెలుసుకోవాలి. విబ్జోర్ కలర్స్లో వి యొక్క వేవ్ లెంత్ 400 నానోమీటర్స్కి దగ్గరలో ఉంటుంది. 400 నానోమీటర్స్ నుంచి 420 ఆ రేంజ్లో ఉంటుంది. వైలెట్ ఏదైనా వైలెట్ కలర్లో కనిపిస్తుందంటే దాని నుంచి ఎమిట్ అవుతున్న రేడియేషన్, దాని నుంచి వస్తున్న రేడియేషన్ ఏదైతే ఉందో, దాని నుంచి వస్తున్న లైట్ ఏదైతే ఉందో అది 400 నానోమీటర్స్కి దగ్గరలో ఉంటుంది. 400 నానోమీటర్స్ దూరం వెళ్ళే కొద్దీ అది ఇండిగో కలర్లో ఉంటుంది. ఓకే, సో రెడ్కి వచ్చేసి మనం రెడ్కి వైలెట్కి మాత్రం కరెక్ట్గా గుర్తుంటుంది మనకి ఈజీగా. 700 నానోమీటర్స్ జనరల్గా విజిబుల్ లైట్ 400 నుంచి 700 మధ్యలో ఉంటుంది. సో 400కి 700 మిడ్ పాయింట్ ఏంటి? 550 కదా, అంటే గ్రీన్ 550 దగ్గరలో ఉంటుంది. ఓకే, 550 దగ్గరలో 7 ఉన్నాయి కదా, 7 కలర్స్ 300 అంటే ఆల్మోస్ట్ 50-50 గ్యాప్ తీసుకోండి. సో ఇది 450 అప్రాక్సిమేట్ రఫ్గా చెప్పాలంటే దీని ఒక 450 నానోమీటర్స్ అనుకోండి, దీని 500 నానోమీటర్స్, దీని 550 నానోమీటర్స్, 600, 650 అట్లా వేసుకోవచ్చు రఫ్గా. ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఇప్పుడు ఏదైనా ఒక లైట్ వస్తుంది అనుకోండి, అది ఎగ్జాక్ట్ వైలెట్ కలర్ అవ్వదు కదా, డార్క్ వైలెట్, లైట్ వైలెట్, వైలెట్ ఇండిగో మిక్స్ అయితే వచ్చినట్టు వస్తుంది కదా. సో ఇప్పుడు వైలెట్ ఇండిగో మిక్స్ అయినట్టు వస్తే దాని మీనింగ్ ఏంటంటే దాని వేవ్ లెంత్ 425 ఉంటుంది. ఓకే, అదే బ్లూలా పర్ఫెక్ట్ బ్లూ అనుకోండి, దాని వేవ్ లెంత్ ఒక 500 నానోమీటర్స్ ఉంటుంది. బ్లూ గ్రీన్ మిక్స్ లాగా వస్తుంది ఒక కలర్. అలా వచ్చిందంటే మీనింగ్ అది 400, ఇది 500 అనుకుంటే అది 550 అనుకుంటే 525 నానోమీటర్స్ అట్లా. సో ఎగ్జాక్ట్ బ్లూ కలర్ అనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక లైట్ బ్లూయిష్ షేడ్లో ఉండొచ్చు. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి కదా, వేవ్ లెంత్ మారే కొద్దీ మనం చూసిన కలర్ యొక్క షేడ్ మారిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. ఓకే, సో ఈ విషయం అర్థమైపోతుంది మీకు. దేనికి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంది? లాంబ్డా ఆఫ్ రెడ్ హైయెస్ట్, లాంబ్డా ఆఫ్ ఆరెంజ్ గ్రేటర్ దెన్ లాంబ్డా ఆఫ్ ఎల్లో, గ్రేటర్ దెన్ లాంబ్డా ఆఫ్ గ్రీన్, గ్రేటర్ దెన్ లాంబ్డా ఆఫ్ బ్లూ, గ్రేటర్ దెన్ లాంబ్డా ఆఫ్ ఇండిగో, గ్రేటర్ దెన్ లాంబ్డా ఆఫ్ వైలెట్ కలర్ అన్నిటికన్నా తక్కువ వేవ్ లెంత్. ఓకే, మీరు 3 స్టార్లు లైట్లు ఎమిట్ చేస్తున్నాయంట. వాటి యొక్క ఎనర్జీస్ని వాళ్ళు గమనించారు. ఏ వేవ్ లెంత్ దగ్గర ఒక్కొక్క స్టారు హైయెస్ట్ రేడియేషన్ ఇస్తుందని. ఓకే, వాళ్ళు ఇట్ వాస్ ఫౌండ్ దాట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ వైలెట్ కలర్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ పి. సో వైలెట్ కలర్ అనేది లాంబ్డా వైలెట్ కలర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉందంట. ఏ స్టార్లో? ఫస్ట్ స్టార్లో, పి స్టార్లో. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టార్ పరిస్థితి ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ గ్రీన్ కలర్, లాంబ్డా గ్రీన్ దగ్గర మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉందంట క్యూ స్టార్లో. ఓకేనా, సారీ, ఇంటెన్సిటీ ఆఫ్ గ్రీన్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆర్ స్టార్లో. నెక్స్ట్ తర్వాత అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మ్యాక్సిమం, ఇంటెన్సిటీ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ క్యూ స్టార్. ఓకేనా, సో దేని వేవ్ లెంత్ తక్కువ దాని టెంపరేచర్ ఎక్కువ అనేక విన్స్ డిస్ప్లేస్మెంట్లో ఏం చెప్తుంది? వేవ్ లెంత్ ఇంటూ టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్. వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఆ టెంపరేచర్ ఎక్కువ, ఏ ఆబ్జెక్ట్ అయితే ఎమిట్ చేస్తుందో ఆ వేవ్స్ని, ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటేనే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. సో బై డిఫాల్ట్ ఏ స్టార్ ఎమిట్ చేసినా వైలెట్ యొక్క వేవ్ లెంత్ 400 నానోమీటర్స్, రెడ్ యొక్క వేవ్ లెంత్ 700. అవునా? సో మనం గ్రాఫ్ కనుక గీసుకుంటే ఫస్ట్ స్టార్ యొక్క గ్రాఫ్ మనం గీస్తే ఫస్ట్ స్టార్ వైలెంట్ లైట్. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వేవ్ లెంత్. ఇది ఎనర్జీ. ఫస్ట్ స్టార్ వచ్చేసి వైలెట్ దగ్గర మ్యాక్సిమం ఇస్తుందంట. ఫస్ట్ స్టార్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంది. మ్యాక్సిమం వైలెట్ కలర్ యొక్క వేవ్ లెంత్ దగ్గర వచ్చింది. అవునా? నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ దగ్గర సెకండ్ దానికి హైయెస్ట్ వేవ్ లెంత్ వచ్చింది. సెకండ్ దానికి గ్రీన్ కలర్ దగ్గర వచ్చింది. గ్రీన్ దగ్గర హైయెస్ట్ వచ్చింది. గ్రీన్ దగ్గర హైయెస్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ రెడ్ దగ్గర ఇంకో ఆర్ స్టార్కి హైయెస్ట్ వచ్చింది. ఇది ఆర్ స్టార్, ఇది పి స్టార్,
PQR. క్యూ గురించి మనం ప్లాట్ చేద్దాం. క్యూ వచ్చి రెడ్ కదా, రెడ్ కలర్ తీసుకుందాం. రెడ్ స్టార్ వచ్చి రెడ్ కలర్ దగ్గర హైయెస్ట్ ఇచ్చింది, రెడ్ కలర్ దగ్గర హైయెస్ట్ ఇచ్చింది. సో అంటే ఇక్కడ హైయెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా యూస్ చేసి ఈ దేనికి తక్కువ వేవ్లెంత్ ఉందో దాని యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువ, దేని యొక్క తక్కువ వేవ్లెంత్ ఉందో దానికి టెంపరేచర్ చాలా ఎక్కువ. సో పీ స్టార్ యొక్క టెంపరేచర్ డెఫినెట్గా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఆఫ్ పీ స్టార్ హైయెస్ట్, టెంపరేచర్ ఆఫ్ రెడ్ స్టార్ నెక్స్ట్, టెంపరేచర్ ఆఫ్ క్యూ స్టార్ నెక్స్ట్. ఓకే, దేనికి ఏరియా ఎక్కువ ఉంటుంది, దేనికి టెంపరేచర్ ఎక్కువ ఉంటే దానికి ఎనర్జీ ఎక్కువ రేడియేట్ అవుతుంది. సిగ్మా టీ పవర్ 4. ఓకే, సిగ్మా టీ పవర్ 4 ఇంటూ ఏరియా. సో దేనికి ఎక్కువ పవర్ రేడియేట్ అవుతుందంటే దేనికి టెంపరేచర్ ఎక్కువ ఉంటే టీ పవర్ 4తో డిపెండ్ అవుతుంది కాబట్టి దానికి ఏరియా ఎక్కువ ఉండాలి. మీరు గమనిస్తే నేను గ్రాఫ్స్ కూడా అదే విధంగా రాశాను. పీ గ్రాఫ్ లెఫ్ట్ మోస్ట్ గ్రాఫ్, ఏదైతే లెఫ్ట్ మోస్ట్ ఉంటుందో గ్రాఫ్, దేని యొక్క పీక్ అయితే లెఫ్ట్ మోస్ట్ ఉంటుందో దాని యొక్క వేవ్ లెంత్ లీస్ట్ ఉంటే దాని టెంపరేచర్ హైయెస్ట్ ఉంటుంది. దాని టెంపరేచర్ హైయెస్ట్ ఉంటే దాని టోటల్ ఎనర్జీ రేడియేటెడ్ కూడా ఎక్కువ ఉండాలి. టోటల్ ఎనర్జీ రేడియేటెడ్, ఈ గ్రాఫ్ యొక్క ఏరియా మనం కడితే టోటల్ ఎనర్జీ రేడియేటెడ్ వస్తుంది. ఓకే, టోటల్ ఎమిసివ్ పవర్ వస్తుంది, టోటల్ ఎనర్జీ కాదు. ఎమిసివ్ పవర్ అంటే టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం అని అర్థం. కిరణ్ చెప్పు, ఏదో అడుగుతున్నావు. వాట్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్? ఈ క్వశ్చన్ అన్నా టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ అని చెప్పలేమమ్మా. దీని ఏరియా కడితే మనకు టోటల్ ఎమిసివ్ పవర్ వస్తుంది, దాన్ని ఏరియాతో మల్టిప్లై చేస్తే పవర్ వస్తుంది. ఎంత టైం ఆ రేడియేషన్ రిసీవ్ చేసుకున్నదో ఆ టైంతో మల్టిప్లై చేస్తే ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అంటే టోటల్ హీట్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. సో 2 ends of a metal rod are maintained at temperatures. If the ends are maintained at temperatures 200 and 210, the rate of heat flow will be. ఇది వెంటనే చెప్పేచ్చు, ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేచ్చు, 10 సెకండ్లో చెప్పేచ్చు దీని ఆన్సర్. ఈ క్వశ్చన్ ముందు చూడకపోయినా కూడా చెప్పేచ్చు. రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అంటే హెచ్ అని dQ/dt గురించి మాట్లాడుతున్నారు, అవునా? KA డెల్టా T బై డెల్టా ఎక్స్. సేమ్ రాడ్ కాబట్టి K సేము, A సేము, డెల్టా ఎక్స్ సేము. ఓకే, టెంపరేచర్ డిఫరెన్స్ ఒకటే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఎంత అని చెప్పారు వాళ్ళు? 4 అని చెప్పారు. 4 = KA. లెంత్ ఆఫ్ ద రాడ్ వాళ్ళు ఏమి ఇవ్వాలా అంటే అవసరం లేదని అర్థం. సో ఫస్ట్ది వచ్చేసి టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంది? 110 - 100. ఓకే, నెక్స్ట్ వాళ్ళు హీట్ ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్, సేమ్ రాడ్ సేమ్ లెంత్ సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉందంట? 210 - 200. చూడండి, ఇక్కడ ఇది 10, ఇది కూడా 10, అంటే ఈ ఆన్సర్ కూడా 4 రావాలిగా. సో టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి ఈ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో కూడా సేమ్ ఉండాలి. ఓకేనా? ఆన్సర్ చూడండి, జౌల్స్ పర్ సెకండ్. ఎందుకంటే ఇది హీట్ ఎనర్జీ కాదు, రేట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటే కైండ్ ఆఫ్ పవర్ లాంటిది అనమాట. హెచ్ అనేది కైండ్ ఆఫ్ పవర్ లాంటిది, ఎంత ఫాస్ట్గా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఓకే, సో జనరల్గా మనం హీట్ ఎనర్జీని క్యాలరీస్లో మెజర్ చేస్తాం, బట్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లు కూడా జౌల్స్లోనే ఇచ్చారు కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ కూడా జౌల్స్లోనే ఉంది. ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఓకే టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ సేమ్ అవుతుందని వెంటనే గెస్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ చూడండి, ఓకే piece of iron is heated in flame. It first becomes dull red and then becomes reddish yellow and finally turns into white hot. The correct explanation for the above observation is possible using Weave jar colors. ఫస్ట్ ఎలా ఉందంట? రెడ్ ఉందంట, అంటే వేవ్ లెంత్ హైయెస్ట్ వేవ్ లెంత్ కదా రెడ్కి. తర్వాత ఇట్ బికమ్స్ రెడ్డిష్ ఎల్లో, అంటే ఎల్లోకి దగ్గరకు వచ్చింది. అండ్ ఫైనలీ టర్న్స్ ఇంటూ వైట్ హాట్. వైట్ హాట్ అంటే అన్ని కనిపిస్తున్నాయి, అన్ని కలర్స్ కనిపిస్తున్నాయని అనుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ రెడ్ అంటే ఎక్కువ వేవ్ లెంత్, తర్వాత వేవ్ లెంత్ తగ్గింది, తర్వాత వేవ్ లెంత్ తగ్గుతుంది. వేవ్ లెంత్ తగ్గుతుందంటే మీనింగ్ దాని టెంపరేచర్ పెరుగుతుందనే అర్థం. సో ఐరన్ హీట్ చేసే కొద్దీ దాని టెంపరేచర్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది.
విపరీతంగా పెరిగే కొద్దీ అది రేడియేట్ చేస్తూ ఉంటుంది. స్టార్టింగ్ ఐరన్ సపోజ్ మనం హీట్ చేయడం స్టార్ట్ చేసాం, ఫస్ట్ 100 దగ్గర ఉంటుంది. 100 దగ్గర ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. 200 దగ్గర మనం హీట్ చేసే కొద్దీ దాని టెంపరేచర్ 200 అవుతుంది. అప్పుడు వేరే రేడియేషన్, అంటే అన్ని రకాల రేడియేషన్స్ ఎమిట్ చేస్తుంది. కాకపోతే ఎక్కడ హైయెస్ట్ ఇంటెన్సిటీ ఉంటుంది దాన్ని బట్టిగా కలర్ డిసైడ్ అవుతుంది. ఎక్కువ ఇంటెన్సిటీ రెడ్ దగ్గర ఉందనుకో రెడ్డిష్గా కనిపిస్తుంది. ఓకే, ఎక్కువ ఇంటెన్సిటీ ఎల్లోకి ఆరెంజ్కి మధ్యలో ఉందనుకో రెడ్డిష్ ఎల్లో లాగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా రేడియేటింగ్ బాడీ ఎప్పుడు కూడా ఒక కలర్ చూపించదు. దాని దగ్గర అన్ని రకాల రేడియేషన్స్ ఉంటాయి. మీరు గమనిస్తే మీరు ఇంత గ్రాఫ్లో ఏదైనా ఆబ్జెక్ట్ రేడియేట్ చేస్తుందంటే దాని టెంపరేచర్ వల్ల, దాని యొక్క టెంపరేచర్ వల్ల రేడియేట్ చేస్తుంటే అన్ని రకాల రేడియేషన్స్ ఇస్తుంది, అన్ని రకాల వేవ్లెన్స్ ఇస్తుంది. కానీ దాంట్లో కొన్ని వేవ్లెన్స్కి ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. ఏ కలర్స్కి ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుందో ఆ కలర్ ఎమిట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మిగతా కలర్స్ కూడా ఎమిట్ చేస్తుంది. ఓకే, ఏ లాని యూజ్ చేసి మనం దీనికి చెప్పగలుగుతాము? ఒకటే ఒక లా, ఈ కన్ఫ్యూజన్ ఏం లేదు. వీన్స్ డిస్ప్లేస్మెంట్లో స్టీఫెన్స్లో దేని గురించి చెప్తోంది? స్టీఫెన్స్లో ఓన్లీ ఎంత ఎమిసివ్ పవర్ రేడియేట్ అవుతుంది ఆర్ఎల్స్ ఎంత పవర్ రేడియేట్ అవుతుంది అనే దాని గురించి మాత్రమే చెప్పింది, సిగ్మా టీ పవర్ 4. ఓకే, స్టీఫెన్స్లో. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ వచ్చి ఒక ఆబ్జెక్టు సరౌండింగ్స్ తక్కువ టెంపరేచర్ డిఫరెన్స్లో ఉన్నప్పుడు ఓకే ఎంత రేట్తో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనే దాని గురించి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చెప్పింది. అవునా? రైట్. నెక్స్ట్, 2 rods 1 and 2 of same length have same temperature difference between their ends. 2 rods కి సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉందంట. అంటే ఎటువంటి కనెక్షన్ అది? ఎటువంటి కనెక్షన్? సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే. సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ప్యారలల్ కనెక్షనేగా. ఇక్కడ సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే ఎలక్ట్రిసిటీలో సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటే ఇది ప్యారలల్ కనెక్షన్ అని మనం ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. Their thermal conductivities are K1 and K2 and cross sectional areas are A1 and A2. If the rate of heat conduction in the rod 1 is 4 times that in rod 2, then okay. So what is the rate of heat conduction in rod 1 is equal to 4 times the rate of heat conduction in rod 2. Heat conduction in first one, then formula is K1 A1 delta T by delta X. Delta T divided by of same length అన్నారు. సేమ్ లెంత్ L అనుకుంటే రెండింటి యొక్క లెన్స్ L1 L2 L అనుకుందాం. క్రాస్ సెక్షన్ ఏరియాస్ A1 A2 డిఫరెంట్గా ఉన్నాయి. సో 4 times సెకండ్ దాని యొక్క హీట్ కండక్టివిటీ రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ అంతా K2 ఇంటూ A2 ఇంటూ డెల్టా టీ. టెంపరేచర్ డిఫరెన్స్ అయితే రెండింటికి సేమ్ అది చెప్పారు వాళ్ళు ఫస్ట్లోనే. 2 metal rods ఆర్ హ్యావింగ్ సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్. డెల్టా టీ సేమ్ అని అర్థం, అందుకే డెల్టా టీ సేమ్గా తీసుకున్నాం. లెంత్లు కూడా సేమ్ ఇచ్చారు. సో లెంత్లు సేమ్ క్యాన్సిల్, డెల్టా టీ సేమ్. సో K1 A1 ఈక్వల్ టు 4 times K2 A2. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, if the radius of a star is r and it acts as a black body, what would be the temperature of the star in which rate of energy production is Q? Rate of energy production అంటే పవర్ అని అర్థం. రేట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ అంటే పవర్. అక్కడ పవర్ వచ్చి Q అని ఇచ్చారు. పవర్ అంటే ఏంటి? ఎనర్జీ పర్ సెకండ్. రేట్ ఆఫ్ ఎనర్జీ అంటే పవర్ పర్ యూనిట్ టైం ఆర్ పవర్ రేట్ ఆఫ్ ఎనర్జీ జనరేటెడ్ అని చెప్పచ్చు. సో బేసిక్గా బ్లాక్ బాడీ లాగా ట్రీట్ చేయమంటున్నారు. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్టార్ని బ్లాక్ బాడీ లాగా ట్రీట్ చేయండి. సో ఎమిసివ్ పవర్ ఫస్ట్ కనుక్కుందాం. ఎమిసివ్ పవర్ ఇస్ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్ ఈ అనే లెటర్ వాడుకోవచ్చు, బట్ మీరు ఎనర్జీ అని కన్ఫ్యూజ్ అవుతారని ఉద్దేశంతో ఎమిసివ్ పవర్ అని రాస్తున్నాను. ఎమిసివ్ పవర్ ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటూ సిగ్మా ఇంటూ టీ పవర్ 4. సో వాళ్ళు బ్లాక్ బాడీ లాగా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈని 1 తీసుకోవచ్చు, సిగ్మా టీ పవర్ 4 లాగా రాసుకోవచ్చు. ఓకే, సో ఓన్లీ పవర్ కావాలి అంటే ఓన్లీ పవర్ కావాలంటే ఏం చేస్తాం? ఏరియాతో మల్టిప్లై చేస్తాం. ఎమిసివ్ పవర్ అంటే మీనింగ్ ఏంటి? పవర్ పర్ యూనిట్ ఏరియా. ఎమిసివ్ పవర్ అంటే పవర్ పర్ యూనిట్ ఏరియా. పవర్ అంటే ఎమిసివ్ పవర్ ఇంటూ ఏరియా. దీనికి ఏరియాతో మల్టిప్లై చేస్తాం. బ్లాక్ బాడీ అన్నారు కాబట్టి E1 తీసుకున్నాం. ఓకే, రేడియస్ యొక్క స్టార్ యొక్క రేడియస్ క్యాపిటల్ అని ఇచ్చారు కాబట్టి సిగ్మా టీ పవర్ 4. దాని స్పెరికల్ అని అనుకోవచ్చు మనం. స్పెరికల్ అనుకుంటే దాని యొక్క ఏరియా 4 pi R².
ఇది దాని పవర్. ఓకే, ఇది అది ఎమిట్ చేస్తున్న పవర్. ఎమిసివ్ పవర్ ఇంతే, జస్ట్ పవర్ అంటే మనం ఏరియాతో మల్టిప్లై చేస్తేనే పవర్ వస్తుంది. దానికి ఎక్కువ ఏరియా ఉందనుకో, స్టార్కి ఎక్కువ ఏరియా ఉంటే ఎక్కువ ఎమిట్ చేస్తుంది. ఏదైనా ఆబ్జెక్ట్ ఎమిట్ చేస్తుందంటే రేడియేషన్ దాని ఏరియా మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎమిసివ్ పవర్ ఎంత ఏరియా ఉన్న సంబంధం లేదు, ఎమిసివ్ పవర్ ఎంత ఏరియా ఉన్నా ఒకటేలాగా ఎమిట్ చేస్తుంది. బట్ టోటల్ పవర్ ఎమిటెడ్ వచ్చేసి ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ ఏరియా ఉంటే ఎక్కువ పవర్ ఎమిట్ చేస్తుంది. ఓకే రైట్. సో ఈ వాల్యూ పవర్ని వాళ్ళు క్యూ అని ఇచ్చారు. సో మనకేం కావాలి ఇక్కడ, వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అడుగుతున్నారు. సో క్యూ డివైడెడ్ బై సిగ్మా 4πr². ఈ పవర్ 4 నా పక్కకు పంపిస్తే హోల్ పవర్ 1/4. వెరీ గుడ్. నెక్స్ట్, liquid oxygen at 50 Kelvin is heated to 300 Kelvin at constant pressure of 1 atmospheric pressure. The rate of heating is constant. Heat supply constant ఇస్తున్నారంట. Which one of the following graphs represents the variation of temperature with time? ఏ గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది? ఓకే, హీట్ ఇచ్చే కొద్దీ దాని టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. కరెక్టే, కానీ అలా పెరుగుతూనే పోతుంటుందా? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుని నిన్నటి గ్రాఫ్, హీటింగ్ కర్వ్ గ్రాఫ్ గుర్తు తెచ్చుకున్నాం, నిన్న గీసుకున్నాం కదా మనం. టెంపరేచర్ పద్దాకా పెరుగుతూ పోదు కదా, మధ్యలో స్టేట్ చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు లిక్విడ్ ఆక్సిజన్ అంటున్నాం కదా, లిక్విడ్ అనేది గ్యాషియస్ స్టేట్లోకి మారే అవకాశం ఉంది కదా. ఏదో ఒక టెంపరేచర్ దగ్గర గ్యాషియస్ స్టేట్లోకి మారుతుంది కదా. ఆ గ్యాషియస్ స్టేట్లోకి మారినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కదా కొంతసేపు, అవునా? సో స్ట్రైట్ లైన్గా కంటిన్యూస్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం కంప్లీట్గా కుదరదు. కొంతసేపు టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత గ్యాషియస్ స్టేట్లోకి మారే అవకాశం ఉంది. కొంత దూరం గ్యాషియస్ స్టేట్లోకి మారినంత దూరం టెంపరేచర్ మారదు. అందుకే కాసేపు గ్రాఫ్ కాన్స్టెంట్గా ఉండాలి. ఒకసారి గ్యాషియస్ స్టేట్లోకి మారిపోయిన తర్వాత తర్వాత టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ఇట్ ద బెస్ట్. సో ఇట్ ఈస్ అ క్వశ్చన్ బేస్డ్ ఆన్ హీటింగ్ కర్వ్. మనం నిన్న డిస్కస్ చేసాం ఈ కాన్సెప్ట్ని. నెక్స్ట్, స్లాబ్ ఆఫ్ స్టోన్ ఆఫ్ ఏరియా 0.36 meters square and thickness 0.1 is exposed on the lower surface to steam at 100 degrees Celsius. The block of ice at 0 degrees Celsius rests on the upper surface of the slab. In 1 hour, 4.8 kg of ice is melted. Thermal conductivity of the slab is. So, K అడుగుతున్నారు వాళ్ళు. ట్రై చేయండి క్వశ్చన్. ఓ వెరీ నైస్, అంత ఫాస్ట్గా చేసేసారా? ఓకే సరే, ఒకసారి నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్లాబ్ ఆఫ్ స్టోన్ ఆఫ్ ఏరియా ఈ ఏరియా 0.36 అంట. అండ్ థిక్నెస్ 0.1 meter is exposed on the lower surface. ఈ థిక్నెస్ ఏదైతుందో 0.1 meter అన్నారు. ఆన్ ద లోవర్ సర్ఫేస్ ఈజ్ ఎక్స్పోజ్ టు స్టీమ్ ఇస్తున్నారంటే ఇక్కడ స్టీమ్ టెంపరేచర్, యాక్చువల్లీ స్టీమ్ టెంపరేచర్ 100 కన్నా ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు, బట్ ఈ క్వశ్చన్లో వాళ్ళు 100 అని ఇచ్చారు. బ్లాక్ ఆఫ్ ఐస్ at 0 degrees Celsius rests on the upper surface. సో ఐస్ని ఇక్కడ పెట్టారంట. ఐస్ యొక్క టెంపరేచర్ 0 degrees Celsius.
ఇది 100 degree Celsius. Okay, in 1 hour 4.8 kg of ice is melted. Right, ఇక్కడ heat transfer, rate of heat transfer మనం చెప్పొచ్చు కదా, dq by dt is equal to dq by dt అని రాయొచ్చు. మీరు కంఫర్టబుల్గా ఉండడం కోసం q by t అని కూడా రాసుకోవచ్చు సింపుల్గా, కన్ఫ్యూషన్ లేకుండా. డిఫరెన్షియేషన్ అంటే మీకు కన్ఫ్యూషన్ అనుకుంటే q by t అని కూడా రాసుకోవచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు ka delta t by delta x. ఓకే, ఫస్ట్ ఎంత రేట్తో హీట్ ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో కే మనకు తెలియదు, కనుక్కోవాలి. ఏరియా వచ్చి 0.36 ఇచ్చారు వాళ్ళు. టెంపరేచర్ డిఫరెన్స్ 100 నుంచి 0కి టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత 100 డివైడెడ్ బై డిస్టెన్స్ వచ్చి 0.1. సో దిస్ ఇస్ 0.36 into 100 is 36. 36 divided by 0.1 is 360. ఇది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకే, మరి హీట్ ఎంత? Q is equal to H into T. ఎంత టైమో దాంతో మల్టిప్లై చేయాలి. హెచ్ వచ్చేసి మనం ఆల్రెడీ K into 360 అని రాసుకున్నాం. ఇంటూ టైం వాళ్ళు ఇచ్చారుగా, టైం ఇచ్చారు వాళ్ళు ఇన్ 1 hour. 1 hour అని ఇచ్చారు. 1 hour అంటే ఎన్ని సెకండ్స్? 1 hour అంటే 3600 seconds. 60 minutes 3600 seconds. యూనిట్స్ మనం చూస్తే పర్ సెకండ్ ఇచ్చున్నారు. సో ఎంత ఐస్ మెల్ట్ అయిందంటే 4.8 kg. 4.8 kg ఐస్ మెల్ట్ అవ్వాలంటే ఎంత హీట్ ఇచ్చి ఉండాలా? m ఇంటూ లేటెంట్ హీట్. ఇక్కడ స్టేట్ కన్వర్షన్ జరుగుతుంది, టెంపరేచర్ చేంజ్ జరగట్లా. సో మాస్ వచ్చి 4.8 kg ఆఫ్ ఐస్ మెల్ట్ అవ్వాలి అంటే దానికి ఇన్ని జౌల్స్ ఇవ్వాలా, అన్ని జౌల్స్లో ఇచ్చారు చూడండి, అదే వాడుకోండి. జనరల్గా వాళ్ళే ఇస్తారు ఈ వాల్యూస్ని కూడా. ఇంటూ 10^5. మనకైతే 80 calories అని గుర్తుంది. అంటే 80 calories మనం 80 calories పర్ గ్రాము, 80 kilocalories పర్ కేజీ. దాన్ని జౌల్స్లో మార్చాలంటే ఇంటూ 4.8 వేయాలి. మనకు ఆ శ్రమంతా లేకుండా వాళ్ళు ఇచ్చేస్తారు, అదే వాల్యూ డైరెక్ట్గా వాడేసుకోవచ్చు మనం. సో ఇది వాల్యూ. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగిన హీట్ ఏదైతే ఉందో, ఇంత హీట్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల అంత ఐస్ మెల్ట్ అయింది అనమాట. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోండి. చేస్తే మనకు K is equal to 4.8 into 3.36 into 10 to the power of 5 divided by 360 into 3600. ఇంత ఐస్ మెల్ట్ అయిందంటే ఇంత హీట్ ఇన్వాల్వ్ అయింది. ఇంత హీట్ రావాలంటే ఇంత రేట్తో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత టైం ట్రాన్స్ఫర్ అయిందో చెప్పారు. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ హీట్ ఇచ్చింది చెప్పేస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి రెండింటి ఈక్వేట్ చేస్తున్నా, అప్పుడు K వచ్చేస్తుంది మనకు. సో మీరు గమనిస్తే ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేషన్ కొంచెం ట్రిక్కీగానే ఉంది. 336. ఓకే, సో దీన్ని ఈ 10^5 ఉంది కదా, ఈ 4.8 into 3.36 divided by 3.6 into 3.6 రాసుకుంటే ఇక్కడ 2 సున్నాలు పోతే పైకి ఒక 10 మిగులుతుంది అంతే. అవునా? సో మీరు గమనిస్తే ఈ 3.6 దీంతో క్యాన్సిల్ అయితే, 1 second, నేను ఇంకొక సున్నా మిస్ చేశానా? 360 36 360 into 100. Perfect. 4.8 kg into any joules. మరి అన్ని ఆన్సర్స్ దగ్గరగా ఉన్నాయి. ఓకే, సో మరి ఇంత క్లోజ్గా ఇచ్చారు ఆప్షన్స్ వీళ్ళు. క్యాలిక్యులేటర్ వాడాల్సిందమ్మా, లేదంటే కొంచెం స్పేస్లో కొంచెం ఓపిక్గా క్యాలిక్యులేట్ చేయాలి. 4.8 into 3.36 divided by 3.6 divided by 3.6. 1.244 వస్తుంది. 1.244. మై మిస్టేక్. ఇక్కడ 360 into 3600 కదా, ఆ సున్నా క్యాన్సిల్ అయిపోతే ఈ 10 మిగలదు. ఇక్కడ చూడండి, 3.6 into 3.6 రాస్తే మొత్తం 5 సున్నాస్ వస్తున్నాయి. 10^5 వస్తుంది. 10^5 క్యాన్సిల్. పర్ఫెక్ట్, సరిపోయింది. కానీ కొద్దిగా ట్రికీ క్యాలిక్యులేషన్ ఇది. ఇంత క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్ అయింది ఎందుకు ఇచ్చారో మరి నీట్లో. ఓకేనా? ఫైన్, వెరీ గుడ్ మేఘ్నా, వెరీ గుడ్ సుభాషిత, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మీరు. యశ్వితా కుమార్. నెక్స్ట్, cylindrical metal rod in thermal contact
with the two reservoirs of heat at its two ends conducts an amount of heat q in time t. The metallic rod is melted and the material is formed into a rod of half the radius of the original rod. What is the amount of heat conducted by the new rod when placed in thermal contact with the two reservoirs in time t? Okay. First rod, రెండు రిజర్వాయర్స్ ఉన్నాయంట. ఒక దాని యొక్క టెంపరేచర్ T1, ఇంకో దాని యొక్క టెంపరేచర్ T2. ఒక రాడ్ని కాంటాక్ట్లో పెట్టారు. ఓకే, సో కండక్ట్స్ అన్ అమౌంట్ ఆఫ్ హీట్ Q ఇన్ టైమ్ T. సో దాని యొక్క హీట్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంతా Q/T. Q అనే హీట్ని T అనే టైంలో ట్రాన్స్ఫర్ చేస్తుందంట. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే dQ/dt అని రాయొచ్చు. లేదంటే వాళ్ళు యావరేజ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే యావరేజ్ కరెంట్ లాంటిది అనుకోవచ్చు. సో Q అనే హీట్ వెళ్ళింది, ఎంత టైంలో వెళ్ళింది? T అనే టైంలో వెళ్ళింది. అంటే ఎంత ఫాస్ట్గా హీట్ వెళ్ళింది? Q/T అనే స్పీడ్తో వెళ్ళింది. ఓకేనా? రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ వాళ్ళు Q/T అని ఇచ్చారు వాళ్ళు. ఓకేనా? రైట్. సో దీని వాల్యూ ఎంత? KA డెల్టా T డివైడెడ్ బై డెల్టా X. డెల్టా X వచ్చేసి లెంత్ ఆఫ్ ద రాడ్. లెంత్ ఆఫ్ ద రాడ్ ఏదైతే ఉందో ఆ లెంత్ అనుకోవచ్చు. L అనుకుంటున్నాను నేను ఈ లెంత్ని. ఓకే, దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను A అనుకున్నాను. సో సిలిండ్రికల్ అన్నారుగా, సిలిండ్రికల్ రాడ్ అయితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉంటుంది? సిలిండ్రికల్ రాడ్ ఇలా ఉంది, అవునా? దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, దాని యొక్క రేడియస్ కనుక స్మాల్ r కనుక అయితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr². ఓకేనా? రైట్. సో విషయం ఏంటంటే ఆ మెటాలిక్ రాడ్ మెల్ట్ అయిపోయిందంట. దీనికి ఓవర్ హీట్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల మెల్ట్ అయిపోయిందంట. మెల్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? దాన్ని కానీ సాగదీయచ్చుగా, సాగదీయచ్చు. చిన్నదాన్ని చేయొచ్చు, పెద్దదాన్ని చేసుకోవచ్చు కదా. అలానే చేస్తారు మన వెల్డింగ్ షాప్స్లో అంతా అదేగా చేస్తారు. సో అలా జరుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారు? రేడియస్ సగం అయిపోయిందంట. కొత్త రాడ్కి రేడియస్ ఒరిజినల్ రాడ్లో సగం అయిపోయిందంట. ఓకే, రేడియస్ సగం అయిపోయిందంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమైనట్టు? πr²లో πa' is equal to ఆర్ఎల్స్ న్యూ రేడియస్ని నేను r' అంటున్నాను. న్యూ ఏరియా వచ్చేసి πr/2 హోల్ స్క్వేర్ వచ్చేసి πr² డివైడెడ్ బై 4 వచ్చేసి ఒరిజినల్ ఏరియాకి 4 ఇంతలు తగ్గిపోయిందంట. ఓకే, కానీ మాస్ మారకూడదుగా. హీట్ చేయడం వల్ల మాస్ మారుతుందా? మాస్ మారుతుందా? మారుతుంది కదా. మాస్ మారకూడదు, మెటీరియల్ మారలేదు కాబట్టి డెన్సిటీ మారకూడదు, అంటే వాల్యూమ్ మారకూడదు కదా. సో వాల్యూమ్ మారకూడదు కాబట్టి టోటల్ ఇనిషియల్ వాల్యూమ్ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్. ఇనిషియల్ వాల్యూమ్ వచ్చి ఇనిషియల్ ఏరియా ఇంటూ ఇనిషియల్ లెంత్, ఫైనల్ ఏరియా ఇంటూ ఫైనల్ లెంత్. సో ఫైనల్ ఏరియా వచ్చి A/4. ఓకే, సో ఫైనల్ లెంత్ L'. ఏ క్యాన్సిల్ చేస్తే లెంత్ ఏమైంది? 4L అవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే హాఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఒరిజినల్ మెల్టెడ్ ఫార్మ్. సో అది బాగా మెల్ట్ అయిపోవడం వల్ల దాన్ని సాగదీసి దాని రేడియస్ ఆఫ్ క్రాస్ సెక్షన్ని సగం చేశారు. రేడియస్ ఆఫ్ క్రాస్ సెక్షన్ సగం చేయడం అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని 4 టైమ్స్ తగ్గించడం. కానీ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలిగా. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలంటే ఏరియా 4 టైమ్స్ తగ్గింది కాబట్టి లెంత్ 4 టైమ్స్ పెరగాలి. సో అది క్రిటికల్ పార్ట్ ఇక్కడ. ఇది ఒకసారి ఫిగర్ అవుట్ చేస్తే మిగతా అంతా ఈజీ. సో లెంత్ 4 టైమ్స్ పెరిగింది, ఏరియా 4 టైమ్స్ తగ్గింది. ఓకే, సో ఫైనల్గా హీట్ ట్రాన్స్ఫర్. కొత్త రాడ్ పెద్దగా ఉంది, పెద్దగా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గింది, లెంత్ 4 టైమ్స్ అయిపోయింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసి 4 టైమ్స్ తగ్గిపోయింది. ఓకే, సో ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ చూసుకోండి. సో అంతకుముందు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. K మారలేదు ఎందుకంటే మెటీరియల్ మారలేదు కాబట్టి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమైంది? 4 టైమ్స్ తగ్గింది. లెంత్ ఏమైంది? 4 టైమ్స్ పెరిగింది. డినామినేటర్ 4 టైమ్స్ పెరిగింది, న్యూమరేటర్ 4 టైమ్స్ తగ్గింది. అంటే టోటల్గా A/4 L ప్లేస్లో 4L రాసుకుంటే టోటల్ 16 అనే ఫ్యాక్టర్ డినామినేటర్లో వస్తుంది. 16 అనే ఫ్యాక్టర్ డినామినేటర్లో వస్తుంది. సో అంతకుముందు ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఇప్పుడు 16 టైమ్స్ తక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? సో ఇనిషియల్ హీట్, ఫైనల్ హీట్ H' అంటాను నేను. K మారలేదు, A మారింది, ∆T సేమ్ రిజర్వాయర్స్ కనెక్ట్ చేస్తారు కాబట్టి ∆T మారలేదు, డివైడెడ్ బై న్యూ లెంత్ L. సో వచ్చేసి ఈక్వల్ టు K A/4, ఏ ప్లేస్లో A/4, L ప్లేస్లో 4L రాసుకుంటే 16L వస్తుంది. ఏ ప్లేస్లో A/4, L ప్లేస్లో 4L రాసుకుంటే టోటల్ 16 అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ Q/T అనుకున్నాం. ఓకే, సో Q/16. ఓకే, ఓకేనా? రైట్.
నెక్స్ట్ ట్రై చేయండి ఈ క్వశ్చన్. ఓకే, కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలి మనకు తెలిసిన బేసిక్స్ని. ఇది స్టార్. ఓకే, ఈ స్టార్ యొక్క రేడియస్ ఎంత? స్మాల్ ఆర్. స్టార్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్, దాని దగ్గర ఉన్న టెంపరేచర్ T. సో దీని యొక్క ఎమిసివ్ పవర్ ఎంత? ఎమిసివ్ పవర్ వచ్చేసి, అది బ్లాక్ బాడీ అనుకుంటే ఈ అవసరం లేదు, బ్లాక్ బాడీ కాదనుకుంటే ఈ కావాలి. బ్లాక్ బాడీ అనుకొని చేద్దాం. సో సిగ్మా T⁴ దాని ఎమిసివ్ పవర్. పవర్ మాత్రం కావాలంటే, ఎమిసివ్ పవర్ అంటే పవర్ పర్ యూనిట్ ఏరియా. ఎమిసివ్ పవర్ వచ్చేసి సిగ్మా T⁴ ఇంటూ ఏరియా ఆఫ్ దట్ బ్లాక్ బాడీ. ఏరియా ఆఫ్ దట్ బ్లాక్ బాడీ ఎంత? 4πr². స్పెరికల్ అనుకుంటాం కాబట్టి 4πr². ఇంత పవర్ ఎమిట్ చేస్తుంది, అవునా? ఇంత పవర్ ఎమిట్ చేస్తుంది. సో ఇంత పవర్ ఎమిట్ చేస్తుంది కదా. సో పవర్ అంతా అన్ని డైరెక్షన్స్లో వెళ్ళిపోతుందా? అన్ని డైరెక్షన్స్లో వెళ్ళిపోతుంది కదా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఒక డిస్టెన్స్ R అనే డిస్టెన్స్ దగ్గర, క్యాపిటల్ R అనే డిస్టెన్స్ దగ్గర, ఇంత డిస్టెన్స్ దగ్గర అనలైజ్ చేస్తున్నారు. ఇంత డిస్టెన్స్ దగ్గర అనలైజ్ చేస్తున్నారు. సో ఈ వెళ్తున్న పవర్ ఏదైతే ఉందో, ఈ పవర్ అన్ని డైరెక్షన్స్లో రీడిస్ట్రిబ్యూట్ అయింది. ఓకే, ఎంత డిస్టెన్స్ దగ్గర అనలైజ్ చేస్తాం మనం? ఇంత డిస్టెన్స్. సో ఎంత డిస్టెన్స్, ఎంత రేడియస్లోనో ఆ రేడియస్ మీద ఒక స్పియర్ గీయండి. సో ఇక్కడ నుంచి దీని నుంచి వస్తున్న పవర్ అంత ఏరియా మీద డిస్ట్రిబ్యూట్ అయింది. సో మనకి ఏం కావాలి ఇక్కడ? సో టోటల్ ఎనర్జీ, total radiant energy per unit area normal to the direction of incidence received at a distance r from the center of star. So total radiant energy per unit area. Radiant energy per unit area ante they are asking indirectly intensity. They are asking nothing but intensity. Intensity adugutunnaru. So intensity or radiant energy per unit area. Energy per, yeah. So intensity is energy per unit area per unit time అనుకోవచ్చు. ఓకేనా? ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఎనర్జీ పర్ యూనిట్ టైంని పవర్ అనుకోవచ్చు. పవర్ పర్ యూనిట్ ఏరియా అని అర్థం చేసుకోవచ్చు మనం ఇంటెన్సిటీ. సో పవర్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు, సిగ్మా. టెంపరేచర్ వల్ల సిగ్మా T⁴ అనే ఎమిసివ్ పవర్ ఉంది. ఈ స్టార్ యొక్క రేడియస్ R కాబట్టి దాని ఏరియా 4πr²తో మల్టిప్లై చేస్తే ఆ స్టార్ మొత్తం ఎమిట్ చేసిన పవర్ ఎంతో వచ్చేస్తుంది. ఆ పవరే మొత్తం ఎంత డిస్టెన్స్లో అయినా అదే పవర్ డిస్ట్రిబ్యూట్ అయింది. దూరం వెళ్ళే కొద్దీ ఎక్కువ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఏరియా వచ్చి 4πR². సో ఈ పాయింట్ దగ్గర కావాలంటే ఈ పాయింట్ ఎంత రేడియస్, ఎంత డిస్టెన్స్లో ఉందో అంత డిస్టెన్స్ ఒక స్పియర్ గీయండి. దీని నుంచి వస్తున్న పవర్ అంతా కూడా దగ్గరలో ఉన్నప్పుడు చిన్న స్పియర్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది, పెద్ద దూరం వెళ్ళే కొద్దీ పెద్ద స్పియర్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దూరం వెళ్ళే కొద్దీ ఇంటెన్సిటీ తగ్గుతూ పోతుంది. సో 4π క్యాన్సిల్ చేసేస్తే సో ఏమొస్తుంది మనకి ఇక్కడ? సిగ్మా T⁴ ఇంటూ స్మాల్ r² బై సిగ్మా T⁴ ఇంటూ స్మాల్ r² బై క్యాపిటల్ R². ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఏం లేదు అక్కడ, డైరెక్ట్ కండక్షన్, బేసిక్ కండక్షన్ లా గురించి మాట్లాడుతున్నారు. అంతేనా? KA ∆T బై ∆x. నెక్స్ట్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమిసివ్ పవర్ ఈక్వల్ టు సిగ్మా T⁴. ఎమిసివ్ పవర్ ఈక్వల్ టు సిగ్మా T⁴లో ఎప్పుడు ఇలాంటి ఫార్ములాస్లో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, T షుడ్ బి ఆల్వేస్ ఇన్ కెల్విన్. ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేలే సైంటిఫిక్ స్కేల్. సో ఈ సైంటిఫిక్ ఫార్ములాస్ అన్నింటిలో కూడా మనం కెల్విన్ స్కేల్ని యూజ్ చేయాలి. టెంపరేచర్ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కెల్విన్ స్కేల్ వాడినా సెల్సియస్ స్కేల్ వాడినా నష్టం లేదు. కానీ అబ్సల్యూట్ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం కెల్విన్ స్కేలే వాడాలి బై డిఫాల్ట్. ఎనీ సైంటిఫిక్ ఫార్ములా తీసుకోండి మీరు, ఆల్వేస్ మనం వాడేది కెల్విన్ స్కేలే వాడతాం. ఓకేనా? మీరు బై మిస్టేక్ నార్మల్ స్కేల్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్లు అసలు కంప్లీట్గా తేడా వచ్చేస్తుంది.
రైట్. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఇచ్చే టెంపరేచర్స్ కూడా అదే విధంగా ఇచ్చారు. దీన్ని కెల్విన్ స్కేల్లోకి మారిస్తే 273 యాడ్ చేయాలి. సెల్సియస్లో ఇచ్చిందని 273 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 500 కెల్విన్. సో ఈ టెంపరేచర్కి 273 యాడ్ చేస్తే 1000 కెల్విన్. సో ఫస్ట్ టెంపరేచర్ కన్నా సెకండ్ టెంపరేచర్ 2 టైమ్స్ ఎక్కువ. సో ఫస్ట్ బ్లాక్ బాడీ వచ్చేసి 7 calories per centimeter square per second రేడియేట్ చేస్తుంది. అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ 727 ద రేట్ ఆఫ్ హీట్ రేడియేటెడ్ ఇన్ ద సేమ్ యూనిట్స్ విల్ బీ. ఎంత హీట్ రేడియేట్ చేస్తుంది? సో హీట్ రేడియేటెడ్ ఎనర్జీ ఇస్ ప్రపోర్షనల్ టు ఎమిసివ్ పవర్ ఇస్ ప్రపోర్షనల్ టు T⁴. అవునా? T⁴. సో టెంపరేచర్ ఏమైంది ఇక్కడ 2 టైమ్స్ అయింది. టెంపరేచర్ 2 టైమ్స్ అయిందంటే ఎమిసివ్ పవర్ ఇన్ ద ఫస్ట్ వన్ డివైడెడ్ బై ఎమిసివ్ పవర్ in the second one is equal to T1⁴ divided by T2⁴. సో T1 వచ్చి 500, T2 వచ్చి 1000. డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇది నేను జస్ట్ రాస్తున్నాను ఊరికే. సో ఫస్ట్ కేసులో ఎంసీ పవర్ ఫస్ట్ కేసులో ఎంత 7 యూనిట్స్ వచ్చింది. సెకండ్ కేసులో ఎంతో తెలియదు, కనుక్కోవాలి మనం. ఓకేనా? సో దిస్ ఇస్ 1/2 whole square is 1/2⁴ which is 1/16. So emissive power in the second case where temperature is this much 1000 Kelvin is 7 into 16. See 16 into 7 ఎంత? 16 6 are 96, 16 7 are 112. Yeah, very good. Next, it emits energy at the rate which is proportional to 727 అంటే ఎంత? 1000 Kelvin కదా. So it emits energy at a rate of energy transfer అంటే power. So power basically వాళ్ళు అడుగుతున్న rate of energy అంటేనే power. So power is equal to sigma T⁴ into area. So power is proportional to T⁴. So it should be 1000⁴. Okay na? Right, next. Assuming sun to have spherical outer surface of radius r radiating like a black body, power received by unit surface at a distance R from the center of the sun. ఇంతకుముందు చేసాం అదే క్వశ్చన్, ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్, అంతకుమించి ఏం లేదు. కానీ సెల్సియస్లో ఇచ్చారు టెంపరేచర్, సెల్సియస్లో టెంపరేచర్ ఇచ్చారు. సో సన్ నుంచి వస్తున్న పవర్ ఎంత? పవర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T⁴. టెంపరేచర్ టీ కాదు, సెల్సియస్లో ఇచ్చారు కాబట్టి T+273 రాస్తున్నాం. క్యాపిటల్ T⁴ రాయొచ్చు. సెల్సియస్లో ఇచ్చారు కాబట్టి దాన్ని 273 యాడ్ చేసి దాన్ని పవర్ 4 చేద్దాం. ఇంటూ ఏరియా. ఏరియా ఎంత? సన్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ కాబట్టి దాని యొక్క ఏరియా 4πr². ఓకే, ఈ పవరు కొంచెం దూరం, ఎంత దూరంలో? రేడియేటింగ్ లైక్ బాడీ టెంపరేచర్ పవర్ రిసీవ్డ్ బై యూనిట్ సర్ఫేస్ ఎట్ ఎ డిస్టెన్స్ R. ఎట్ ఎ డిస్టెన్స్ R పవర్ రిసీవ్డ్ ఎంత? పవర్ రిసీవ్డ్ బై యూనిట్ సర్ఫేస్, 1 unit surface normal to the incident rays at a distance R from the center. సో అక్కడ ఇంటెన్సిటీ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఇంటెన్సిటీ ఎంతో చూద్దాం. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ డివైడెడ్ బై ఏరియా. పవర్ డివైడెడ్ బై ఏరియా ఎంత దూరంలో? ఇది సన్ అనుకుంటే మనం ఇంత దూరంలో అడుగుతున్నాం, ఆర్ అనే డిస్టెన్స్లో అడుగుతున్నాం. దీని యొక్క ఏరియా 4πr². ఇక్కడ ఇంటెన్సిటీ వచ్చేసి పవర్ డివైడెడ్ బై ఏరియా ఓవర్ విచ్ పవర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. సో పవర్ డివైడెడ్ బై ఏరియా ఇస్ 4πr². సో పవర్ డివైడెడ్ బై 4π R². ఓకేనా? సో వచ్చేసి సిగ్మా T+273 whole power 4 into 4π r² divided by 4π R². 4π క్యాన్సిల్. ఇది ఇంటెన్సిటీ. వాళ్ళు అడుగుతున్న ఇంటెన్సిటీ అయినా పవర్ రిసీవ్డ్ బై ఏ యూనిట్ ఏరియా. పవర్ అడగట్ల వాళ్ళు, పవర్ యాక్చువల్లీ పవర్ కాదు వాళ్ళు అడుగుతుంది, పవర్ రిసీవ్డ్ బై యూనిట్ సర్ఫేస్, యూనిట్ ఏరియా. పవర్ పర్ యూనిట్ ఏరియా అంటున్నారు, అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇంటెన్సిటీ అని అడుగుతున్నారు. ఇంటెన్సిటీ ఇస్ వాట్? పవర్ పర్ యూనిట్ ఏరియా. సో పవర్ రిసీవ్డ్ బై 1 యూనిట్ సర్ఫేస్ ఏరియా అంటే మీనింగ్ వాళ్ళు అడుగుతుంది ఇంటెన్సిటీ అని. ఓకే, ఇంటెన్సిటీ వచ్చింది. కానీ ఓన్లీ పవర్ అడుగుంటే మళ్ళీ ఏరియాతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క ఏరియా ఎంతో కొంత ఉంది. దాని ఏరియా ఏదైతే ఉందో సపోజ్ ఏ డాష్ అన్నాను, ఈ ఇంటెన్సిటీని మళ్ళీ ఆ ఏరియాతో మల్టిప్లై చేస్తే ఈ ఆబ్జెక్ట్ ఎంత పవర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది కూడా వస్తుంది మనకు. కానీ వాళ్ళు పవర్ అడగల, పవర్ రిసీవ్డ్ బై యూనిట్ సర్ఫేస్ అని, అంటే వాళ్ళు అడుగుతూనే ఇంటెన్సిటీ అడుగుతున్నారు.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లాక్ బాడీ ఎమిట్స్ రేడియేషన్స్ విత్ మాక్సిమం ఇంటెన్సిటీ అట్ అ వేవ్ లెంత్ ఆఫ్ 5000 యాంగ్స్ట్రామ్స్. సో 1227 అంటే మీనింగ్ ఎంత? 1500 కెల్విన్. 1500 కెల్విన్. సో 1000 సెల్సియస్ ఇస్ ఇంక్రీస్డ్ బై 1000. ఈ టెంపరేచర్ని 1000 పెంచారండి. 1000 డిగ్రీ కెల్విన్ సెల్సియస్ పెంచితే 1000 డిగ్రీ కెల్విన్ పెంచినట్టు. చేంజ్ ఇన్ టెంపరేచర్ సెల్సియస్లో అయినా కెల్విన్లో అయినా సేమే. సో ఇది దీని మీనింగ్ ఎంత? న్యూ టెంపరేచర్ వచ్చి 2500 కెల్విన్. ఆల్రెడీ అంతకుముందు 1500 కెల్విన్ది. న్యూ టెంపరేచర్ 1000 డిగ్రీ సెల్సియస్ పెంచారంటే 1000 డిగ్రీ కెల్విన్ పెంచినట్టు, అంటే 2500 కెల్విన్ అయింది. సో మాక్సిమం ఇంటెన్సిటీ విల్ బి అబ్జర్వ్డ్. విల్స్ డిస్ప్లేస్మెంట్ల గురించి అడుగుతున్నారు. సో లాంబ్డా m1 ఇంటూ t1 ఇస్ ఈక్వల్ టు లాంబ్డా m2 ఇంటూ t2. లాంబ్డా ఇంటూ t కాన్స్టెంట్ కాబట్టి. సో వాళ్ళు ఇస్తున్న ఫస్ట్ వేవ్ లెంత్ వచ్చి 5000 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ 5000 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ టెంపరేచర్ వచ్చేసి 1500. సెకండ్ వేవ్ లెంత్ తెలీదు, అదే కనుక్కోవాలి మనం. సో టెంపరేచర్ వచ్చేసి 2500. సో లాంబ్డా m2 ఇస్ ఈక్వల్ టు 2500 ఈ పక్కకు వస్తే సో 2 క్యాన్సిల్, 15/25 వచ్చి 3/5 అవుతుంది ఇంటూ 5000 యాంగ్స్ట్రామ్స్. సో 5 క్యాన్సిల్, ఇట్ విల్ బి 3000 యాంగ్స్ట్రామ్స్. 3000 యాంగ్స్ట్రామ్స్. నెక్స్ట్, which of the following circular rods, each made of same material and whose ends are maintained at the same temperature, will conduct most? ఏది ఎక్కువ బాగా కండక్ట్ చేస్తుందని అడుగుతున్నారు. ఏది బాగా కండక్ట్ చేస్తుందని అడుగుతున్నారు. సో కండక్టివిటీ ఫార్ములా మనకు తెలుసు కదా. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ ఈక్వల్ టు KA డెల్టా T బై డెల్టా ఎక్స్. సో దాని యొక్క రేడియస్ R అని ఇచ్చారు. రేడియస్ R అంటే సర్క్యులర్ రాడ్స్ అంటే సిలిండ్రికల్ రాడ్స్ అని వాళ్ళ ఉద్దేశం. సో ఏరియా వచ్చేసి πr² అని రాసుకుంటున్నాం ఇంటూ డెల్టా T డివైడెడ్ బై డెల్టా ఎక్స్ వచ్చి దాని లెంత్ L కాబట్టి L అని తీసుకోవచ్చు. ఈచ్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అండ్ హూస్ ఎండ్స్, రెండు రాడ్స్ మెటీరియల్ సేమ్ అంటే K సేమ్. ఓకే, హూస్ ఎండ్స్ ఆర్ మెయింటైన్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ విల్ కండక్ట్ ద మోస్ట్ హీట్. ఆ రెండు రాడ్స్కి రేడియస్లు సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్కటి ఇచ్చారు. సో హీట్ ఈస్ ప్రపోర్షనల్ టు, మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే హీట్ ఈస్ ప్రపోర్షనల్ టు K డెల్టా T L, ఇవన్నీ కాన్స్టెంట్. K పై డెల్టా T అంతా కలిపి సమ్ కాన్స్టెంట్ పై A అనుకుందాం ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ A K పై డెల్టా T అంతా కలిపి సమ్ A అన్నాను ఇంటూ R² డివైడెడ్ బై డెల్టా. మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇక్కడ? R² L, ఎందుకంటే Rలో L ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఫస్ట్ కేసులో H వాల్యూ ఎంత? R వచ్చేసి R02 A ఇంటూ R02 డివైడెడ్ బై L0. సెకండ్ దాంట్లో A ఇంటూ R02 డివైడెడ్ బై 2L0. థర్డ్ కేసులో A ఇంటూ 4R02 డివైడెడ్ బై L0. థర్డ్ కేసులో A ఇంటూ 4R02 డివైడెడ్ బై 2L0. ఓకే, సో ఇది వచ్చేసి A ఇంటూ 2R02 బై L0. వాళ్ళు ఏమడుతున్నారు? విల్ కండక్ట్ ద మోస్ట్ హీట్. ఎక్కువ హైయెస్ట్ హీట్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ H హైయెస్ట్ దేనికి వచ్చింది చూడండి ఒకసారి. H దేనికి హైయెస్ట్ వచ్చింది? థర్డ్ ఆప్షన్కి హైయెస్ట్ వచ్చింది. 4 టైమ్స్ ఎక్కువ వచ్చింది. అన్నిటికన్నా లీస్ట్ వచ్చి సెకండ్ ఆప్షన్. సెకండ్ బెస్ట్ వచ్చి లాస్ట్ ఆప్షన్, D ఆప్షన్. ఓకేనా? ఏమైంది ఈ క్వశ్చన్లో స్లో చేశారు నాకన్నా? హాయ్ నిఖిల్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మీన్స్ డిస్ప్లేస్మెంట్లో లాంబ్డా ఇంటూ T is constant. Lambda m into T is constant. So lambda m is proportional to T పక్కకి వెళ్తే T power -1. మీన్స్ డిస్ప్లేస్మెంట్లో డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, consider a compound slab consisting of two different materials having equal thicknesses and thermal conductivities K1 and K and 2K respectively. The equivalent thermal conductivity of the slab. కాంపౌండ్ స్లాబ్. ఓకే, కాంపౌండ్ స్లాబ్ అంటే మనం ఏం తీసుకోవచ్చు? కాంపౌండ్ స్లాబ్ అంటే సిరీస్ కనెక్ట్ చేసినట్టు అనుకోవచ్చా? సిరీస్ కనెక్ట్ చేసాను అనుకోవాలి. హ్యావింగ్ ఈక్వల్ థిక్నెస్. ఓకే, సో థిక్నెస్ సేమ్ అంట. కాంపౌండ్ స్లాబ్ లెన్స్ గురించి చెప్పాలంటే లెన్స్ కూడా సేమ్ అయ్యి ఉంటాయి. 2 స్లాబ్స్ ఇలా ఉన్నాయంట. ఒక స్లాబ్ ఇలా ఉంది, ఇంకో స్లాబ్ ఇలా కనెక్ట్ చేశారు. రెండింటికి థిక్నెస్లు కూడా సేమ్ ఉన్నాయి. ఉన్నాయంట.
సో ఏరియాలు సేమ్, దీని ఏరియా సేమ్, దీని ఏరియా సేమ్. సో కాంపౌండ్స్ ఏమన్నారు కానీ దాని లెంత్ కూడా సేమే ఉంటుంది. సో ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్. ఈక్వలెంట్ ప్యారల్ కనెక్షన్ అయితే K1 + K2/2 అవ్వాలి కదమ్మా. సో ప్యారల్ కనెక్షన్ కాదు డెఫినెట్గా, ఎందుకంటే ఆప్షన్స్లో ఆన్సర్ కూడా లేదు మనకు. కాంపౌండ్ స్లాబ్ అంటే ఎలా కనెక్ట్ చేశారు వాళ్ళు? హ్యావింగ్ ఈక్వల్ థిక్నెసెస్. ఓకే, మనకు రెండు రకాల ఫార్ములాస్ ఉన్నాయి. K1 + K2/2, ఇంకొకటి 2K1 K2/K1 + K2. ఇది సిరీస్ కనెక్షన్కి, ఇది ప్యారల్ కనెక్షన్కి ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ ఆర్ ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ అంట. ఓకే, సో K1 + K2/2 ఎంత? 3/2K అవునా. దీనికి 2 × K × 2K డివైడ్ బై K + 2K is 3K, వచ్చేసి ఒక K క్యాన్సిల్ చేస్తే 4/3K అని చెప్పచ్చు. సో 3/2K లేదు కాబట్టి సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో వాళ్ళు సిరీస్ కనెక్ట్ చేశారని అర్థం చేసుకోవచ్చు. Wien's law is concerned with relation between temperature of black body and wavelength at which there is maximum radiant energy per unit wavelength. Radiation from which of the following sources approximates black body radiation? So hole in a cavity maintained at constant temperature. So ఇక్కడ చూస్తే మీరు ఏదైనా ఒక చిన్న క్యావిటీ కనుకుంటే దాని లోపలికి వెళ్ళే రేడియేషన్ ఏదైతే ఉందో దాని లోపల అక్కడక్కడే తిరిగి మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అందువల్ల ఎప్పుడైనా ఏదైనా క్యావిటీ అని ఇస్తే అది ఏ మెటీరియల్తో తయారు చేసినా కూడా దాని లోపలికి వెళ్ళింది బయటకు రాలేదు కాబట్టి అక్కడే కంప్లీట్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ తర్వాత కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతుంది. సో అందువల్ల హోల్ ఇన్ ఏ క్యావిటీని మనం వెరీ క్లోజ్ టు బ్లాక్ బాడీ అని అనుకోవచ్చు. నెక్స్ట్, rate of heat flow at the steady state will be equal if okay ఎప్పుడు అవుతుంది? Temperature of two ends of each rod are T1 and T2. Okay, rate of flow of heat at steady state will be equal. So heat flow in the first one should be equal to heat flow in the second one. అవునా, ఇలా జరగాలంటే K1 ఏరియా A1 KA డెల్టా T/Δx. రెండు రాడ్స్కి సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ T1 - T2 ఆర్ T2 - T1 అనుకుందాం, ఏదైనా ఓకే, డివైడెడ్ బై ఈక్వల్ లెన్స్ అని కూడా అన్నారు, లెన్స్ కూడా ఈక్వల్ అంట. సో K2A2 ఇంటూ సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నారు డివైడెడ్ బై L. సో క్యాన్సిల్ చేస్తే K1 = K2A2. వన్ సెకండ్, స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చారా? ఓకే, స్పెసిఫిక్ హీట్స్ మనకు అవసరం లేదు ఇక్కడ. A black body has maximum wavelength at temperature to 2000 Kelvin. Its corresponding wavelength at 3000 Kelvin. So just common sense ఆన్సర్ చేద్దాం. సో టెంపరేచర్ని ఎంత పెంచారు? టెంపరేచర్ని 3/2 టైమ్స్ పెంచారు. టెంపరేచర్ని 3/2 టైమ్స్ పెంచారు. సో వేవ్ లెంత్ ఎంత అవుతుంది? 3/2 టైమ్స్ తగ్గాలి, అంటే 2/3 టైమ్స్ అవ్వాలి. ఓకే, సో ఒరిజినల్ వేవ్ లెంత్ ఎంత? లాంబ్డా m, దాన్ని 3/2 టైమ్స్ తగ్గాలి, అంటే 2/3 టైమ్స్ అవ్వాలి. ఆర్ ఎల్స్ లాంబ్డా m ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, λ1 T1 = λ2 T2 అప్లై చేయండి, వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, if all the linear dimensions are doubled, keeping temperature constant, the rate of heat flow of heat Q2 will be a cylindrical rod having temperature T1 and T2 at its ends. The rate of flow of heat is Q1 calories per second. If all the linear dimensions are double, keeping temperature constant, then the rate of heat flow will be. The rod ni em chesaranta dimensions annitni double chesaranta. So first case rod ila undi. సో దాని యొక్క లీనియర్ డైమెన్షన్స్ అంటే ఏంటి? లెంత్, బ్రెడ్త్, హైట్ ఇట్లాంటివి అనమాట. సో సిలిండ్రికల్ రాడ్ అన్నారు, వాళ్ళ యొక్క లీనియర్ డైమెన్షన్స్ అంటే ఏంటి? న్యూ రేడియస్ డబుల్ చేశారు, న్యూ లెంత్ డబుల్ చేశారు, న్యూ లెంత్ కూడా డబుల్ చేశారు. ఒరిజినల్ లెంత్ L,
ఒరిజినల్ రేడియస్ ఆర్. సో అవి డబుల్ చేశారంటే కొత్త కేసులో. సో రేడియస్ డబుల్ చేస్తే ఏరియా ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్ కాబట్టి 4 టైమ్స్ అవుతుంది. ఒరిజినల్ ఏరియాకి 4 టైమ్స్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా లెంత్, న్యూ లెంత్ 2 టైమ్స్ చేశారు. ఓకే, సో మనం గమనిస్తే Q1 వచ్చేసి ఫస్ట్ KA డెల్టా T బై డెల్టా ఎక్స్. ఓకే, సో KA డెల్టా T డివైడెడ్ బై L అనుకుందాం. ఓకే, సో డెల్టా T ఏం మార్చట్లేదు, రెండు కేసెస్లోనూ సేమ్ ఉంచారు. ఏరియాని ఏం చేశారు, 4 టైమ్స్ పెంచారు, లెంత్ని 2 టైమ్స్ పెంచారు. ఏరియాని 4 టైమ్స్ పెంచారు, లెంత్ని 2 టైమ్స్ పెంచారు. ఎఫెక్టివ్గా ఇది 4 టైమ్స్ పెరిగింది, ఇది 2 టైమ్స్ పెరిగింది. ఎఫెక్టివ్గా Q2 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా చెప్పేసి టోటల్గా 2 టైమ్స్ పెరుగుతుంది అనేసి. సో కొత్త ఏరియా 4 టైమ్స్ పెరిగింది. డెల్టా T మారలేదు, L 2 టైమ్స్ పెరిగింది. సో క్యాన్సిల్ చేసుకుంటే 2 1s 2 2s క్యాన్సిల్ చేస్తే ఈ మొత్తం వాల్యూ Q1 లానే కనిపిస్తుంది, కాకపోతే 2 ఎక్స్ట్రాగా ఉంది. నెక్స్ట్, presence of gravitational field is required for the heat transfer by, డిస్కస్ చేసాం ఈరోజు సెషన్లో కూడా, న్యాచురల్ కన్వెక్షన్. నెక్స్ట్ చెప్పాలి ఫాస్ట్గా. రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ సమ్ ఇన్సిడెంట్ నార్మల్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇస్ దిస్ మచ్. వాట్ వుడ్ బీ హ్యావ్ బీన్ ద రేడియంట్ ఎనర్జీ ఇన్సిడెంట్ నార్మలీ ఆన్ ద ఎర్త్ ఇఫ్ ద సన్ హ్యాడ్ ఎ టెంపరేచర్ ట్వైస్ ఆఫ్ ద ప్రెసెంట్ వన్. సో టెంపరేచర్ డబుల్ అయితే ఏమవుతుందమ్మా, ఎనర్జీ రేడియేటెడ్ ఎమిసివ్ పవర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు T పవర్ 4. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు T పవర్ 4. సో టెంపరేచర్ డబుల్ అయితే ఎనర్జీ ఎమిసివ్ పవర్ ఏమవుతుంది, T పవర్ 4 టైమ్స్ అవుతుంది. సో టెంపరేచర్ డబుల్ అయితే 16 టైమ్స్, 2 పవర్ 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎమిసివ్ పవర్ 16 టైమ్స్ ఇంక్రీజ్ అయిందంటే దాని పవర్ రేడియేటెడ్ కూడా 16 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎర్త్కి రీచ్ అయ్యే పవర్ కూడా, ఎర్త్కి రీచ్ అయ్యే ఇంటెన్సిటీ కూడా 16 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒరిజినల్ 20 అయితే 16 టైమ్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, 320 అవుతుంది. ఓకేనా, వెరీ నైస్, గుడ్ నిఖిల్, వెరీ గుడ్. Black body is at temperature, it emits energy at a rate which is proportional to, simple straightforward question. కెల్విన్లో ఇచ్చారు, ఒకవేళ సెల్సియస్లో ఇచ్చి ఉంటే కెల్విన్లో కన్వర్ట్ చేసుకొని రాయాలి. Yeah, that's it. We're done. We're done with the questions. Great. Very good. So we'll meet next week, maybe on Tuesday, with a new topic. Okay. Until then, take care. Bye bye. సో నెక్స్ట్ వీక్ ప్లాన్, కొత్త ప్లాన్ ఏం లేకపోతే యాటమ్స్ నేను కవర్ చేయలేదు, అటామిక్ ఫిజిక్స్. వీలైతే అటామిక్ ఫిజిక్స్ నేను కవర్ చేస్తాను. అటామిక్ ఫిజిక్స్ తర్వాత థర్మోడైనమిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నా మైండ్లో ఉన్న ప్లాన్ అయితే ఇది. సో లెట్స్ సీ హౌ ఇట్ అన్ఫోల్డ్స్. ఓకేనా, ఫైన్ దెన్, టేక్ కేర్, బై బాయ్. నిఖిల్, లెసన్ వెయిటేజా, ఈ హీట్ చాప్టర్ అంతా కలిపి ఒక 2 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. హీట్ చాప్టర్ అంతా, థర్మోమెట్రీ, క్యాలరీమెట్రీ, థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ ఈరోజు మాట్లాడిన హీట్ ట్రాన్స్ఫర్. హీట్ ట్రాన్స్ఫర్ కంపారిటివ్లీ మినిమం అయితే ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. మన అదృష్టం అంటే రెండో క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, నా PYQs అయితే అన్నీ అయిపోయినాయి అమ్మా, PYQs అయితే అన్నీ అయిపోయినాయి. ఓకేనా, చేద్దాం నెక్స్ట్ వీక్స్లో ఓపిక్గా చాలా క్వశ్చన్స్ తీసుకొస్తా మీ ప్రాక్టీస్ కోసం. మళ్ళీ రేపు నాకు మళ్ళీ మార్నింగ్ క్లాస్ ఉంది, ఇప్పుడు వెళ్ళి పడుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ క్లాస్ చెప్పగలుగుతాను. యా, బాయ్ మైగ్నా, బాయ్ సుభాషిత, బాయ్ నిఖిల్.